ఇక ఇటువైపు అక్కడ బందిపోట్లంతా అయితే చూసి వాళ్ళ సరుకంతా షిప్‌లోకి చేర్చి వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరడానికైతే సిద్ధమవుతూ ఉంటారు. ఇక వాళ్ళలో ఒకడైతే వచ్చేసి ఇప్పటికే చాలా వరకు మన సామాన్లన్నీ ఇందులో సర్దేశాం కాబట్టి రేపు ఉదయాన్నే లేసి మిగతా సామాన్లను సర్దుకొని వేగంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇక వెళ్ళి అందరూ నిద్రపోండి అని చెప్పేసి అయితే అంటాడు. సరే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నామని చెప్పేసి వాళ్ళైతే గట్టిగా అరుస్తూ ఉంటాడు. అది విన్న అతనైతే చూసి అరే మూర్ఖులారా గట్టిగా అరవద్దు. మన నాయకుడు నిద్రపోతున్నాడు కాబట్టి మనం సైలెంట్‌గా వెళ్ళిపోదాం పదండి అని అంటాడు. ఇక ఇటువైపు మనోళ్ళిద్దరైతే వచ్చేసి ఆ నౌకలో రహస్యంగా దాక్కుని ఉంటారు. ఇక మనోడైతే వచ్చేసి మనం ఈ షిప్‌లోకి వచ్చి ఎంతసేపు అయిందని అంటే మన బెగ్జీ అయితే వచ్చేసి దాదాపుగా 4 గంటల సమయం అయింది. చూస్తూ ఉంటే ప్రదేశం అంతా చాలా నిశ్శబ్దంగా ఉన్నట్టుంది. ఎవరూ లేరు అని చెప్పేసి మనోళ్ళు బయటికి సీక్రెట్‌గా తొంగి చూస్తూ ఉంటారు. ఇక అక్కడ ఎవరు లేకపోవడంతో మనోళ్ళు ఆ షిప్ బయటికైతే వస్తారు. చూస్తూ ఉంటే ఇక్కడ ఎవరు లేరు కాబట్టి మనం వచ్చిన పని త్వరగా పూర్తి చేసుకొని అయితే వెళ్ళిపోవాలి. వాచ్ టవర్‌లో ఉన్న వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు షిఫ్ట్‌ల ప్రకారంగా ఇక్కడ కాపలా కాస్తూ ఉంటారు. కాబట్టి మనం వాళ్ళ కంట పడకుండా ఇక్కడి నుంచి ఎంత వేగంగా తీసుకువెళ్ళిపోదామని అంటాడు. మన లార్డ్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ లేడీ వైస్‌రాడ్ ఇక్కడికి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మనము వీలైనంత వేగంగా డివైన్ డాక్టర్ ఒక గ్రాండ్ డాటర్‌ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పేసి మనోళ్ళు ఆ షిప్‌లోకి అయితే చొరబడుతూ ఉంటారు. దానికి ఎవరు ఏమాత్రం గమనించలేరు. ఇకప్పుడే మనోళ్ళకి అక్కడ ఉన్న ఒక ఫ్లాగ్ అయితే కనపడుతుంది. చూస్తూ ఉంటే నాయకుడు ఆ గదిలోనే ఉన్నట్టున్నాడు. ఖచ్చితంగా తను కూడా అతని దగ్గరే ఉంటుందని చెప్పేసి మనోళ్ళు ఆ నౌకలోకైతే చొరబడతారు. ఈ కపుల్ ఆ షిప్‌లో మనోళ్ళకి ఇద్దరైతే కనపడతారు. మనం లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా వాళ్ళని కొట్టడం తప్ప మనకి వేరే మార్గం లేదు. ఇక మన బెగ్జీ అయితే వచ్చేసి నేను కుడివైపు ఉన్న వాడిపైన దాడి చేస్తా. మనం వీళ్ళంత వేగంగా వాళ్ళని దాడి చేసి ఎటువంటి సమస్య రాకుండా లోపలికైతే వెళ్ళాలి. ఇక ఇటువైపు అక్కడున్న ఇద్దరైతే వచ్చేసి మనం ఇంకా ఎంతసేపు కాపలా ఉండాలి. నాకు చాలా అలసిపోయి నాకు నిద్రొస్తుందని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. అదే క్షణంలో మనోళ్ళు వాళ్ళపైన దాడి చేసి సైలెంట్‌గా వాళ్ళనైతే పడుకోబెడతారు. ఇక మన బెగ్జీ అయితే వచ్చేసి నేను ఇటువైపు ఎవరు రాకుండా చూసుకుంటా కాబట్టి మీరు లోపలికి వెళ్లి వెంటనే పని పూర్తి చేసుకురండి అని అంటాడు. ఇక మనోడైతే చూస్తే అక్కడున్న డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి అయితే చూస్తాడు. ఇక మనోడు అక్కడున్న అమ్మాయిని చూస్తాడు. చూడడానికి అచ్చం తన డివైన్ డాక్టర్ లాగే ఉంటుంది. చూస్తుంటే ఈ అమ్మాయి ఓ సాంగ్ కన్నా చాలా పెద్దగా ఉన్నట్టే ఉంది. ఇక సౌండ్ రామ్‌తో అక్కడున్న అమ్మాయి పైకి లేచి ఎవర్రా అని చెప్పేసి పైకెత్తి చూస్తుంది. ఇక మనోడిని చూసి గట్టిగా అరవబోతుంటే ఇక అప్పుడే మనోడు నోరు మూసిపెట్టి అరవద్దు. నన్నిక్కడికి నిన్ను కాపాడమని చెప్పేసి మీ అమ్మమ్మ గారు నాకు ఇక్కడికి పంపించారు. కాబట్టి నువ్వు దయచేసి నాతో పాటు రా అని చెప్పేసి అయితే అంటాడు. ఇక తను లేచి అక్కడి నుంచి పోతూ వాడి వైపైతే చూస్తుంది. ఇక మనోడొచ్చేసి నువ్వు వాడి గురించి భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. కేవలం నేను వాడిని ఏమాత్రం చంపలేదు. వాడు స్పృహ తప్పేలా వాడిపైన అయితే అటాక్ చేశాను. ఇక మనోడు తనని బయటికి తీసుకొచ్చి మన బెగ్జీని అయితే పరిచయం చేస్తాడు. చూడ్డానికి తను అచ్చం ఆ బామ్మలాగే ఉందని చెప్పేసి మన బెగ్జీ అయితే అనుకుంటాడు. బెగ్జీ నేను నీకు విషయం చెప్పాలి. ఏంటంటే తనకి ఎటువంటి మార్షల్ ఆర్ట్స్ రాదు కాబట్టి నువ్వే తనని రక్షించాలి. ఇక మన బెగ్జీ తను ఎత్తుకొని చూడడానికి ఆ ముసలి బామ్మ ఉన్నంతగాని తను కూడా ఇంత బరువుగా ఉంటుందని ఏమాత్రం ఊహించలేదు. ఇక మనోళ్ళు తనని తీసుకొని చాలా ఫాస్ట్ అక్కడి నుంచి అయితే పారిపోతూ ఉంటారు. ఇక అప్పుడే మనోడికి ఏదో డౌట్ అయితే వచ్చేసి వెనక్కి తిరిగైతే చూస్తాడు. ఇక అప్పుడు ఆ షిప్‌లో ఉన్న బందిపోట్లంతా అయితే వచ్చేసి మన శత్రువులు మనపైన దాడి చేస్తున్నారు. వాళ్ళని చుట్టుముట్టి వాళ్ళపైన దాడి చేయండి అని చెప్పేసి మనోళ్ళంతా కలిసి మనోళ్ళని ఎటు వెళ్ళకుండా రౌండప్ అయితే చేసేస్తారు. ఇక ఇటు మనోడైతే చూసి మైలాడు అచ్చం మీరు చెప్పినట్టు చేశాను కానీ ఈ పథకం ఏమాత్రం పనిచేయలేదు. ఇది మీరు ముందుగానే ఊహించారు కదా! ఇక అక్కడ ఉన్నవాడు నవ్వుతూ అసలు మీరు మంచి పథకం వేశారు కానీ అది ఏమాత్రం పనిచేయదు. ఇక వాడే డ్రాగన్ టైగర్ స్ట్రాంగ్ హోల్డ్ లీడర్. ఇక వాడు మనోళ్ళని చూసి నవ్వుతూ అసలు మీ ఉద్దేశం ఏంట్రా? ఎందుకురా మీరు వయసు లేడు ఒక భార్యని దొంగలించి ఇక్కడి నుంచి తీసుకువెళ్తున్నారని అది విన్న మనోళ్ళకైతే ఒక్కసారిగా అయితే ఫ్యూజులు ఎగిరిపోతే వాడు అసలు ఏం మాట్లాడుతున్నాడు? తను వయసు లేడు ఒక భార్య అని చెప్పేసి మనోళ్ళు అలాగే ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక అప్పుడే తన అయితే వచ్చేసి మన బిగ్జీ పైన అయితే అటాక్ చేస్తుంది. ఇక ఆ లేడీ అయితే వచ్చేసి మనోడి పైన కత్తితో అటాక్ చేసి మనోడిని అయితే గాయపరుస్తుంది. ఇక మనోడు మళ్ళీ తను అటాక్ చేయబోతుంటే మనోడు అక్కడి నుంచి అయితే తప్పించుకుంటాడు. ఇక ఇటువైపు మన బెగ్జీ అయితే వచ్చేసి డివైన్ డాక్టర్ ఒక గ్రాండ్ డాక్టర్ అసలు వాడికల్లా భార్య అవుతుంది. అంటే ఆ వుడెన్ క్లాన్‌కి సంబంధించిన వాడు చెప్పింది ఈ విషయమేనా? తను వయసులకు సంబంధించిన వ్యక్తి అన్నాడు. అంటే నిజంగా వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకున్నారా ఏంటి? ఇక ఇటువైపు ఆ లేడీ మనోడిపైన అటాక్ చేసినప్పటికీ భయంతో అయితే వణికిపోతూ ఉంటుంది. ఇక అక్కడున్న ఒక సోల్జర్ అయితే వచ్చేసి తనకు అడ్డుగా నిలబడుకుంటాడు. ఇక అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి అయితే వచ్చేసి చూస్తూ ఉంటే ఆ పని మీరే చేశారనుకుంటా. వుడెన్ క్లాన్‌కి సంబంధించిన హెడ్‌ని చంపేసింది మీరే కదా! కేవలం వాడిని ఓడించినంత మాత్రాన మీరు మా పైన దాడి చేసి మమ్మల్ని ఓడించగలరని ఏమాత్రం అనుకోవద్దు. ఇక్కడ చాలా మంది గొప్ప యోధులైతే ఉన్నారు. మీరు మాకు లొంగిపోవడం తప్ప వేరే మార్గం లేదు. ఇప్పుడు మనం నీళ్లపైన అయితే ఉన్నాం. కాబట్టి మీరు షిప్ దాటి ఎక్కడికి ఏమాత్రం వెళ్ళలేరు. అంటే ఇక్కడికి మేము వస్తున్నామని వీళ్ళకి ముందే తెలుసన్నమాట. ఇదంతా ఒక ట్రాప్. అయినా దీన్ని నేను ఎలా గ్రహించలేకపోయాను. ఇటువైపు ఉన్న చాలా వరకు షిప్స్‌ని వాళ్ళు కావాలని ఇక్కడ కట్టిపడేశారు. మేము స్వాడ్ వ్యాలీ నుండి బయలుదేరినప్పటి నుంచి వాళ్ళు మా పైన పథకాలు వేసి మమ్మల్ని అయితే ఇక్కడ బంధించాలనేదే ట్రై చేస్తున్నారు. వాళ్ళ పథకం అంతా మమ్మల్ని విడగొట్టడమే కదా! హో! మరేం పర్వాలేదు. మీరు వేసిన పథకం పనిచేస్తుందనుకుంటా. ఇక వాడైతే చూస్తుంటే మీరు మొత్తాన్ని గివ్ అప్ ఇచ్చేసినట్టున్నారు. వెంటనే వాళ్ళని కట్టిపడేయండి అని చెప్పేసి అయితే అంటాడు. ఇక అప్పుడే వాళ్ళలో ఒకడైతే వచ్చేసి మనోళ్ళని కట్టిపడేద్దామని తాడు తీసుకొనైతే వస్తాడు. ఇక మనోడు తన స్వాడ్ తీసుకొని ఆ తాడినైతే నరికేస్తాడు. ఏంటి నేను చూస్తుంటే మేము లొంగిపోయేళ్ళ వల్ల కనిపిస్తున్నామా ఏంటి? మీరు ఒక్క విషయం అయితే మర్చిపోయారు. మేము ఇక్కడికి వచ్చినప్పుడు అన్నిటికైతే తెగించి వచ్చాం. కాబట్టి మేము ఇక్కడ యుద్ధం చేస్తూనే ఉంటాం.
ఓహ్! ఏంటి నిజంగా మీరు మా పైన యుద్ధం చేయాలనుకుంటున్నారా ఏంటి? కేవలం మీరు ఈ షిప్‌లో ఇద్దరు మాత్రమే ఉన్నారు. నేను ఆ విషయం మీకు ముందుగానే చెప్పాననుకుంటా. మీరు ఎంత కష్టపడ్డా కానీ ఇక్కడున్న కొంతమందిని మాత్రమే చంపగలరు. అలాగని షిప్‌లో ఉన్న ప్రతి ఒక్కరిని చంపలేరు కదా! అది విన్న మనోడు చూసి, "ఏం మాట్లాడుతున్నావు? మేమిద్దరమే ఇక్కడికొచ్చామని ఎవరు చెప్పారు?" ఇక అది విన్న వాడైతే చేసి, "ఏంటి నాతో జోక్ చేయట్లేదు కదా! షిప్ బయలుదేరి చాలా సేపయింది. కాబట్టి ఇప్పుడు మనం నడి సముద్రంలో ఉన్నాం. ఇక్కడికెవడొస్తాడు?" కానీ వాడికి అప్పుడే ఏదో అనుమానం కలిగి మనోడు చాలా ఫాస్ట్‌గా షిప్ పైభాగానికి ఎళ్లి అయితే చూస్తాడు. ఇక అప్పుడే అక్కడికి మన చియాన్ అయితే మన బాంగ్‌ని సూపర్ మ్యాన్ రేంజ్‌లో ఎత్తుకొని పైకొస్తూ ఉంటాడు. కానీ మన బాంగ్ అయితే వచ్చేసి నా లీచ్ నన్ను ఎత్తుకొని పోతున్నారని చెప్పేసి మనోడు చాలా ఎక్సైట్ అవుతూ ఉంటాడు. ఇక మన చియాన్ చాలా ఫాస్ట్‌గా మన బాంగ్‌ని ఆ షిప్ పైకి తీసుకొచ్చి మనోడు అక్కడికైతే విసిరేస్తాడు. ఇటువైపు మన బాంగ్ అయితే వచ్చేసి నేను కొంచెం స్టైల్‌గా ల్యాండ్ అవుదాం అనుకున్నా కానీ అది వర్కౌట్ అవ్వలేదు అని చెప్పేసి మనోడైతే అనుకుంటాడు. ఇక అక్కడున్న ప్రతి ఒక్కరు మన చియాన్ చూసి వాళ్ళైతే ఆశ్చర్యపోయి అలాగే చూస్తూ ఉంటారు. మనోళ్ళందరికీ ఒక్కసారిగా అయితే చిప్పులు దొబ్బుతాయి. ఇది అసాధ్యం. అసలు వీడెలా గాల్లో ఎగరగలుగుతున్నాడు? ఇది ఫ్లయింగ్ టెక్నికా ఏంటి? ఇకప్పుడే మంచాన్ ఊరమాస్తో స్టైల్‌గా మనోడు ఆ స్వాడ్ పైన నిలబడుకొని అక్కడున్న వాళ్ళనైతే చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉంటే ఇక్కడ 200 లేదా 300 మంది ఉన్నట్టే ఉన్నారు. ఇక మంచిగానే అయితే చూస్తే అక్కడున్న షిప్‌లో వాళ్ళని చూస్తూ మనోడు కేవలం ఇక్కడ ఇద్దరు మాత్రమే బలమైన వాళ్ళు ఉన్నట్టున్నారు. వాళ్ళలో ఒక గెడ్డి టోపీ పెట్టుకున్న వాడు ఇంకొకడు ఆ వెదురు టోపీ పెట్టుకున్న వాడు చూడ్డానికి గ్రాండ్ మాస్టర్ లెవెల్‌కి అయితే చేరుకున్నట్టున్నాడు. కానీ వాడి పక్కన ఉన్న వ్యక్తి డ్రాగన్ టైగర్ స్ట్రాంగ్ హోల్డ్ లీడరా ఏంటని చెప్పేసి మంచోన్ అయితే ఆలోచిస్తాడు. ఇక వాడు మంచోన్ని చూస్తూ భయపడుతూ అసలు ఆ స్వాట్ టెక్నిక్ ఏంటి? అది ఎలా ఎగరగలుగుతున్నాడు? నాకు తెలిసి వీడే ఆ ఉడాన్ క్లాన్‌కి సంబంధించిన హెడ్‌ని కూడా అయితే చంపేసి ఉండాలి. ఇక వాడు మంచియాన్ని చూస్తూ ఉంటే నువ్వు ఆ సిక్స్ బ్లడ్ మార్షల్ ఆర్ట్స్ చెందిన స్కూల్లో మాస్టర్‌వా ఏంటి? ఇక ఆ మాట విన్న మంచియానే అయితే వచ్చేసి ఖచ్చితంగా వీడు ఆ స్వాడ్ వ్యాలీలో వాడు చనిపోయిన గుర్తుల్ని బట్టి ఇక్కడికైతే చేరుకొని ఉండాలి. ఇక మంచియానే వాడు వేసుకున్న దుస్తుల్ని చూసి హెల్లీ ఒక అసోసియేషన్‌లో నువ్వు కూడా ఒక మెంబర్‌వా అని చెప్పేసి అయితే అడుగుతాడు. అంటే హైడ్రా లాగా అది కూడా ఒక ఆర్గనైజేషన్ అన్నమాట. మనోడు అందులో అయితే పనిచేస్తున్నాడేమో అని చెప్పేసి మంచిగానే అయితే అడుగుతాడు. ఒక్క నిమిషం ఆగు. అసలు ఆ విషయాలు నీ వీడికెలా తెలుసు? ఇక ఇటు మనోడు సౌండ్ టెలిపతి ద్వారా మన చియోన్‌తో మాట్లాడుతూ మై లార్డ్ డివైన్ డాక్టర్ ఒక గ్రాండ్ డాక్టర్ చూస్తుంటే శత్రు పక్షాన చేరి మనపైన దాడి చేసిందని అంటాడు. అది విన్న మన చియోన్ వచ్చేసి ఏంటి? తను అక్కడున్న గిటిటోపిది వాడు సహాయం తీసుకొని మమ్మల్ని ఇక్కడ బంధించడానికైతే పథకం వేశారు. ఇక మంచాన్ చాలా కోపంగా తనని చూసి తన అంతర్గత శక్తితో తనైతే తన వైపు అయితే లాక్కుంటాడు. కేవలం నేను ఈ షిప్‌లోకి రావడానికి ముఖ్య కారణమైతే ఉంది. మీరు బంధించిన వ్యక్తిని నేను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఇక మనోడు తన అంతర్గత శక్తిని ఉపయోగించి తనను పక్కకు లాగేసి మన బాంగ్ అలాగే మన బెగ్జీ ఉన్న ప్రదేశానికైతే విసిరేస్తాడు. ఇక తను అక్కడి నుంచి పారిపోకుండా ఎవరూ తనపైన దాడి చేయకుండా మనోళ్ళు తన రక్షణకైతే ఉంటారు. ఇక మన బెగ్జీ అయితే వచ్చేసి ఇక మనోడు తన దగ్గర చిన్న కత్తిని తీసుకొని ఈసారన్నా మాకు సాయం చేయి. ఒకవేళ నువ్వు ఎటువంటి పిచ్చి పనులు చేశా కానీ నేనేం చేస్తానో నాకు కూడా తెలియదు. ఇక అక్కడున్న ఎవరో తన పైన దాడి చేయకుండా తన కంచి పారిపోకుండా మనోళ్ళు తనకైతే కాపలాగా ఉంటారు. ఇక మన చియాన్ అయితే చూసి తనకు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడున్న వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. ఇక అప్పుడే మంచిగా తన స్వాడ్ తీసుకొని ఆ షిప్ పైన ఒక గీత అయితే గీస్తాడు. దాన్ని చూసి అక్కడున్న ప్రతి ఒక్కరైతే ఆశ్చర్యపోయి అలాగే చూస్తారు. ఇక మన చియాన్ అయితే చూసి వాళ్ళనైతే హెచ్చరిస్తూ ఈ గీత దాటి ఎవరైనా ముందుకు వచ్చేస్తే వాడినైతే నేను ఖచ్చితంగా చంపేస్తా. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ప్రాణాలకు ఎటువంటి బాధ్యత నేను వహించలేను. ఈ గీత దాటి ఎవడొచ్చినా సరే వాడిని నేను చంపేస్తా. ఇక అప్పుడే ఆ గెట్టి టోపీ వాడైతే చూసి అందరూ ఒక్క నిమిషం ఆగండి. సార్ చూస్తుంటే మీరు చాలా బలమైన వ్యక్తిలా కనపడుతున్నారు. కాబట్టి మేము మీతో యుద్ధం చేయాలని ఏమాత్రం భావించట్లేదు. ఒకవేళ మీరు మా పైన దాడి చేసినప్పటికీ ఇక్కడ ఎంతమంది ఉన్నారో చూశారు కదా! ఇక్కడి నుంచి మీరు క్షేమంగా తనని తీసుకువెళ్ళగలరని మీరు అనుకుంటున్నారా? ఇక అది విన్న మంచివాడు వాడి వైపు చూస్తూ నవ్వుతూ ఏంటి నిజంగా నువ్వు మా గురించి వరి అవుతున్నావా? ఇప్పుడు వరి అవ్వాల్సింది మా గురించి కాదు. ఇప్పుడు మీకు ఏం జరుగుతుందో తెలుసుకొని మీరు భయపడాలి. డామిట్ ఈ బాస్టర్‌గాడు నా బెదిరింపులకి ఏమాత్రం భయపడట్లేదు. వెంటనే ఆ స్ట్రాంగ్ లీడర్‌ని ఇక్కడికి తీసుకురండి అని చెప్పేసి అయితే అంటాడు. ఇంతకా కిడ్ ఎక్కడ ఉన్నాడని చెప్పేసి వాడు ఆ కొండ వ్యక్తితో సౌండ్ తెలిపేది వారైతే మాట్లాడుతూ ఉంటాడు. నేను ఆ కిడ్డుని తనను ఒక ప్రదేశంలో చాలా రహస్యంగా అయితే దాచిపెట్టాను. వైస్‌రాయ్ నాకు చెప్పడంతో వాళ్ళని ఒక గదిలో దాచిపెట్టాను. అయినా ఈ విషయం ఆ బాస్టర్‌కి తెలిసే అవకాశం లేదు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఆ బాస్టర్ గారిని ఎలాగైనా ఒప్పించి మన వైపు వచ్చేలా చెయ్యి. వీళ్ళు డివైన్ డాక్టర్ ఒక గ్రాండ్ డాక్టర్ని కాపాడి తీసుకువెళ్ళకపోతే వాళ్ళకి ఎటువంటి సహాయం తన నుండి అయితే పొందదు కాబట్టి మనం ఏదో ఒక పథకం వేసి వీళ్ళని ఎక్కడ ఆపేయాలి. ఇక వాడు మన చివన్ టీంతో వచ్చేసి తన హస్బెండ్ తన కిడ్ మా అదుపులో ఉన్నారు కాబట్టి తను మీతో ఎలా వస్తుందని మీరు భావించారు. ఏంటి తనకు ఒక కిడ్ ఉన్నాడా? ఇక మన బెజ్జి తన వైపు చూసి తను అందుకే అనుకుంటా నా పైన దాడి చేసింది. తను తన బిడ్డని కాపాడడం కోసం వీళ్ళు చెప్పిన ప్రతి ఒక్క పని చేస్తుంది. నేను ఏమాత్రం ఆశ్చర్యపోవట్లేదు. తను అందుకే నా పైన దాడి చేసింది. ఇక వాడు అక్కడున్న లేడీతో మాట్లాడుతూ నువ్వు ఒక సైగ చేస్తే చాలు ఆ క్యాబిన్లో ఉన్న నీ బిడ్డని వాళ్ళైతే చంపేస్తారు. ఇక వాడు మన చివన్ టీంతో అయితే వచ్చేసి ఇక ఉన్న మీరు మా సబార్డినేట్ల మీద ఒక్క చేయి వేసినా సరే తనని ఎక్కడి నుంచి బయటికి తీసుకువెళ్దాం అనుకున్నా సరే తన బిడ్డని అక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అయితే కలిసి చంపేస్తారు.
కాబట్టి తనని మాకు ఇక్కడే అప్పచెప్పేసి మీరు ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోండి. అది విన్న మన బాంగ్ అయితే వచ్చేసి నిజంగా మీరు ఒక పిరికి పందాలరా బిడ్డను అడ్డు పెట్టుకొని మీరు మీ ప్రాణాలైతే కాపాడుకుంటున్నారు. ఇక గెడ్డి టోపీ పెట్టుకున్న వాడైతే వచ్చేసి అరవద్దు మీరు సైలెంట్గా తనని మాకు అప్పచెప్పేసి ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోండి. మిమ్మల్ని ఇక్కడి నుంచి క్షేమంగా మేము బయటకైతే చేరుస్తాము. ఇక మంచిగా చూసి ఇప్పుడు నేను ఏం చేయాలా అని చెప్పేసి మనోడైతే ఆలోచిస్తాడు. ఇక గెడ్డి టోపీ పెట్టుకున్న వాడైతే చూసి ఒక్క క్షణం ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒకవేళ మీరు తప్పు నిర్ణయం తీసుకున్నారంటే తన బిడ్డను మేమైతే చంపేస్తాము. మీరు తన ఎక్కడి నుంచి తీసుకువెళ్ళి డివైన్ డాక్టర్కి అప్పచెప్పినప్పటికీ తను మీకు ఏమాత్రం సహాయం చేయదు. తన బిడ్డను చంపేశారనే కారణంతో మీకు ఎటువంటి సహాయం తనైతే చేయలేదు. ఇక అప్పుడే ఒక్కసారిగా మంచిగా అయితే వేసి ఇక్కడున్న ప్రతి ఒక్కరిని చంపేయండి అని అయితే అంటాడు. హే బాస్టర్ అసలు నీ ఉద్దేశం ఏంటి? అసలు నువ్వు ఎప్పుడు ఏం చెప్తున్నావు నీకు అర్థమవుతుందా? ఇక మంచిగా చూసి అసలు నేను ఎందుకు అలా చేయలేని మీరు భావిస్తున్నారు? నేను మిమ్మల్ని చంపలేనని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇక అప్పుడే మంచిగా తన వైట్ బ్లేడ్ తీసుకొని వాళ్ళ వైపు అయితే విసిరేస్తాడు. అది చాలా ఫాస్ట్‌గా వెళ్ళడంతో అక్కడ సగం మంది అయితే చనిపోతారు. ఇక మంచిగా తన స్వాడ్ తీసుకొని ఇలా చెప్తే తప్ప మీకు ఏమాత్రం అర్థం కాదని నాకు బాగా తెలుసు. అందుకే ఇది ఇలా చేసి చూపించాను. ఇక వాడైతే వచ్చేసి యూ బాస్టర్ అసలు నువ్వేం చేస్తున్నావు? నేనేం చెప్పాను నీకు అర్థం కావట్లేదా? ఇప్పుడు ఇదంతా నువ్వెందుకు చేస్తున్నావు? ఇక మాట విన్న మంచిగా చేసి అరవకు నువ్వు చెప్పేది నాకు బాగా అర్థమైంది. నేను నీ సబార్డినేట్లు చిటికిన వేలు తాగినా సరే ఆ బిడ్డను నువ్వు చంపేస్తావన్నావు కదా! యూ బాస్టర్ నిజంగా ఆ బిడ్డను చనిపోవాలని నువ్వు కోరుకుంటున్నావా ఏంటి? ఇక వాడు ఆ కన్న వాళ్ళ సైన్యంతో నేను మళ్ళీ పైకి చెయ్యి ఎత్తినప్పుడు మీరు వెంటనే వెళ్ళి ఆ బిడ్డను చంపేయండి అయితే అంటాడు. ఇక వాడు అలా చెయ్యి పైకెత్తి అంటాడో లేదో ఇక అప్పుడే మంచిగా చాలా ఫాస్ట్‌గా వాని చేతినైతే నరికేస్తాడు. ఆ దెబ్బకు అక్కడున్న ప్రతి ఒక్కరూ మంచిగాని చూసి అలాగే ఆశ్చర్యపోయి భయపడి అలాగే మంచిగాని వైపైతే చూస్తూ ఉంటారు. నా చెయ్యి నరికేసావు ఈ బాస్టర్ ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు అని చెప్పేసి వాడు మంచిగాని అయితే తిడతాడు. ఇక మంచిగాని తీసి అసలు మీరంతా ఏం చేస్తున్నారా? మీకు మీ లీడర్ ఇచ్చిన ఆర్డర్‌ని పాటించే ఉద్దేశం ఏమాత్రం లేదా? నేను ఇప్పుడే మీ లీడర్ ఒక చేతినైతే నరికేశాను. ఇంకా మీరు ఇక్కడే ఉన్నారేంటి? వెళ్ళి ఆ బిడ్డని వెంటనే చంపేయండి. ఇక ఇటు మంచిగాని ఆపకుండా వాడిపైన అయితే అటాక్ చేస్తూ మంచిగానే వాడిపైన అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. ఇక వాడైతే వచ్చేసి ఆ కన్నవాళ్ళ సైన్యానికి సిగ్నల్ ఇచ్చి వెంటనే ఆ బిడ్డని చంపేయండి అయితే అంటాడు. ఏంటి బిడ్డని చంపేస్తావా? అలా చెప్పి నన్ను మోసం చేయాలనుకుంటున్నావా? ఇక దాన్నంతా చూస్తున్న మన బాంగ్ అయితే చేసి నేను ఎగ్జాక్ట్‌గా మన లార్డ్ నుంచి అయితే ఇదే ఎక్స్‌పెక్ట్ చేశా. వాళ్ళని ఉతికి ఆరేయండి మై లార్డ్ అయితే అంటాడు. అసలు వాళ్ళు అబద్ధం చెప్తున్నారని మన లార్డ్‌కి ఎలా అర్థమవుతుంది? నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు సౌండ్‌లో టెలిపి ద్వారా మాట్లాడుకుంటున్న విషయాలు కూడా మా లార్డ్ వింటున్నాడా ఏంటి? నాకు తెలిసి అందుకేననుకుంటా 6 ప్రధాన వంశాలు ఇతన్ని చూసి అయితే భయపడుతూ ఉంటాయి. కానీ ఒక పెద్ద సమస్య ఏంటంటే ఆ లేడీ ఇప్పుడు తన బిడ్డ కోసం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో ఎవరికీ అర్థం కావట్లేదు. ఇక ఇటువైపు ఆ టోపీ పెట్టుకున్న వ్యక్తి అసలు బిడ్డ షిప్‌లో లేని విషయం ఆ బస్టాండ్‌కి ఎలా తెలుసు? ఇక ఇటువైపు వాళ్ళిద్దరూ సౌండ్ టెలివి ద్వారా మాట్లాడుకుంటూ నేను వీళ్ళ దృష్టి మళ్లించి ఇక్కడే వీళ్ళనైతే ఆపడానికి ప్రయత్నిస్తా. నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి ఆ బిడ్డని ఇక్కడికి తీసుకురా. ఒకవేళ మీరు బిడ్డని ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నంలో వాళ్ళు కనుక మీ పైన దాడి చేస్తే ఆ బిడ్డని వెంటనే చంపేయండి. నేనేం చెప్తున్నానో మీకు అర్థమైంది కదా! తను గనుక ఈ బిడ్డని తనని అక్కడి నుంచి తీసుకువెళ్తే మనం ఇప్పటివరకు వేసిన పథకం మొత్తం అయితే నాశనం అయిపోతుంది. కాబట్టి వెంటనే వెళ్ళండి. నాకు అర్థమైంది మై లార్డ్ మీరు చెప్పేదని అక్కడున్న కొంతమంది సోల్జర్స్ నీళ్ళలో దూకి ఆ సముద్రం ఈదుకుంటూ ఆ బిడ్డని చెప్పడానికైతే వెళ్తూ ఉంటారు. ఇప్పుడేం చేస్తావు నువ్వు? ఇప్పటికే మా సైనికులు నీళ్ళలో దిగి సగం దూరానికైతే వెళ్ళిపోయారు. నన్నొదిలేయ్ నీకు కావాలంటే ఆ బిడ్డని తననైతే అప్పచెప్పేస్తాను. తనని తీసుకొని ఇక్కడి నుంచైతే వెళ్ళిపో. ఇక ఆ మాటలు విన్న మా చియాన్ అయితే వచ్చేసి నువ్వు లొంగిపోవాలనుకుంటున్నావు. కానీ అక్కడున్నవాడు ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉన్నాడు. అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? ఇక మన చియాన్ చూసి నాకింక నీతో మాట్లాడడం ఏ విషయం లేదు కాబట్టి నేను చంపేస్తానంటాడు. ఇక అప్పుడు అక్కడున్న వ్యక్తి ఒక్క నిమిషం ఆగండి. కానీ అప్పటికే మన చియాన్ వాడిపైన అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. దాన్నంతా చూసి అక్కడున్న సోల్జర్స్ ఈ బాస్టన్ ఎంత ధైర్యం ఉంటే మా లీడర్ పైన దాడి చేస్తావురా అని చెప్పేసి చాలా ఫాస్ట్‌గా వచ్చి మన చియాన్ పైన అయితే తన స్వార్డ్‌లతో అయితే అటాక్ చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళు ఎన్ని అటాక్ చేసినా కానీ ఆ ఒక్క అటాక్ కూడా మన చియాన్‌కి ఏమాత్రం టచ్ కాదు. కానీ అక్కడున్న వాళ్ళు అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అటు ఇటు చూస్తూ ఉంటే ఇక అప్పుడే మన చియాన్ చాలా ఫాస్ట్‌గా వెళ్లి అక్కడున్న షిప్ పైభాగానికి అయితే చేరుకుంటాడు. "యూ బాస్టర్డ్ నువ్వు చిన్న చిన్న ట్రిక్స్ అయితే ఉపయోగిస్తున్నావా?" ఇక అప్పుడే మంచిగా తన అంతర్గత శక్తిని ఉపయోగించి వాడిపైన దాడి చేయడానికి వచ్చిన సోల్జర్స్‌ని వాళ్ళ స్వార్డ్‌లతోనే మనోడు వాళ్ళందరిని అయితే చంపేస్తాడు. ఇక ఇటు మన సముద్రం వైపు చూస్తూ నువ్వు నాతేమన్నావు సముద్రంలో వెళ్ళే వాళ్ళని నేనేం చేయలేనని నువ్వు అన్నావు కదా. ఇక ఇటువైపు కొంతమంది సోల్జర్స్ షిప్లోంచి కింద దూకి సముద్రం ఈదుకుంటూ ఆ బిడ్డని చంపడానికి అయితే వెళ్తూ ఉంటారు. ఇటు మంచిగా తన అంతర్గత శక్తిని ఉపయోగించి స్వార్సన్ని వాళ్ళపైకైతే ఏం చేసి పెడతాడు. నిజానికి సముద్రంలో ఈదుకుంటూ వెళ్తున్న వాళ్ళని నేనేం చేయలేని మీరు భావించారు కదా ఇప్పుడు ఏం జరుగుతుందో మీరు చూడండి. ఇక అప్పుడే వెనకాల నుండి ఆ గెడ్డి టోపీ వాడు మన చివరి పైన అటాక్ చేద్దామని చాలా ఫాస్ట్గా అయితే వస్తాడు. ఇక ఇటు మనోడు స్వార్ట్స్‌ని ఏం చేసి వాళ్ళపైన అటాక్ చేద్దామనుకుంటాడు. కానీ వాడు చేసే అటాక్‌ని మంచిగానే ఈజీగా అయితే ఆపేస్తాడు. ఏంటి నువ్వు ఒక మూర్ఖుడివి. వెనక నుండి నా పైన దాడి చేసి నా దృష్టి మార్చాలని నువ్వు అనుకున్నావు కదా. నేను వెనకాల నుండి ఇంత ఫాస్ట్‌గా వచ్చి వాడిపైన అటాక్ చేసినప్పటికీ వాడు ఎలా ఈ అటాక్‌ని ఆపేస్తాడో అర్థం కావట్లేదు. ఇక మనోడైతే చూసి అక్కడున్న ప్రతి ఒక్క స్వాడ్‌ని వాళ్ళ పైకి ఏం చేసి వాళ్ళ పైకి అయితే విసిరేస్తాయి. చాలా ఫాస్ట్‌గా వాళ్ళ వైపు అయితే వెళ్తూ ఉంటాయి.
నిజానికి నువ్వు నాతో పూర్తిగా ఫైట్ చేయాలని ఏమాత్రం అనుకోవట్లేదు కదా! నువ్వు నా పైన కేవలం చిన్న చిన్న ట్రిక్స్ ఉపయోగిస్తున్నావని మంచివానైతే అంటాడు. ఇక మనోడి విశ్లేషణ స్వార్లైనైతే చేసి ఆ నీళ్ళలో ఈదుకుంటున్న వాళ్ళపైన దాడి చేస్తూ ఉంటాయి. అక్కడున్న సగం మంది అయితే చనిపోతారు. ఇక దాన్ని గమనించిన కొంతమంది సోల్జర్స్ దాని నుండి అయితే తప్పించుకుందామని ట్రై చేస్తారు. కానీ వాళ్ళ వల్ల ఏమాత్రం కాదు. ఇక వాళ్ళలో కూడా కొంతమంది అయితే చనిపోతారు. కొంతమంది నీళ్ళ లోపలికి వెళ్లి తప్పించుకుందామని ట్రై చేస్తారు. కానీ అందులో కొంతమంది చనిపోతారు. కేవలం ఇద్దరు మాత్రమే తప్పించుకుంటారు. వీడు నిజంగా ఒక మాన్‌స్టర్. వీడు ఇంత దూరం నుండి కూడా ఆ శ్వాసని కంట్రోల్ చేస్తున్నాడు. మరేం పర్వాలేదు. నా సైన్యంలో ఇంకా ఇద్దరు మిగిలి ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఒడ్డుకు చేరుకుని ఆ బిడ్డని చంపేస్తారు. వాళ్ళిప్పటికే చాలా దూరం వెళ్ళిపోయారు. కాబట్టి నువ్వు తలుచుకున్నా కానీ వాళ్ళని ఏమాత్రం ఆపలేవు. నా సైన్యంలో ఇంకా ఇద్దరు మిగిలే ఉన్నారు. వాళ్ళు ఏ ప్రదేశానికి వెళ్తున్నారో ఆ విషయం నీకు తెలుసని నాకు బాగా తెలుసు. నువ్వు తలుచుకున్నా కానీ వాళ్ళు ఇప్పటికే చాలా దూరం వెళ్ళిపోయారు. కాబట్టి నువ్వు వాళ్ళని ఏమాత్రం ఆపలేవు. ఓహ్! ఏంటి నువ్వు నిజంగా అలా అనుకుంటున్నావా? హ్యాంగ్ డొంగువా నువ్వు సిద్ధంగా ఉన్నావా అని అంటాడు. అది విన్న మనోడైతే వచ్చేసి నేను సిద్ధంగా ఉన్నాను మై లార్డ్ అని అంటాడు. ఇక అప్పుడే మనోడు తన వైట్ బ్లేడ్‌ని మనోడు తన అంతరిక్ష శక్తి ఉపయోగించి మనోడికైతే వచ్చేసి ఒక స్కేటింగ్ బోర్డ్‌లా తయారు చేసి మనోడిని చాలా ఫాస్ట్‌గా ఒడ్డుకు చేర్చడానికైతే ట్రై చేస్తాడు. ఇక స్వార్థాలో మనోడు చాలా దూరం అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. డామ్ ఇట్! వీడి కత్తులన్నిటిని రవాణా చేసే వస్తువుల్లాగైతే ఉపయోగిస్తున్నాడు. ఇక ఇటు మనోడు చాలా ఫాస్ట్‌గా వాళ్ళకన్నా ముందుగా మనోడు ఒడ్డుకైతే చేరుకుంటాడు. దాన్ని చూసిన మన చియాన్ అయితే వచ్చేసి నిజంగా ఇదొక సిగ్గుచేటు. మీ సైనికుల కన్నా నా సబార్డినేట్ ముందుగానే నేలపైకి చేరుకున్నాడు. చూసావా అలా ఉంటుంది వేగం. డామ్ ఇట్! వీడి దగ్గర ఇలా ఎన్ని ట్రిక్స్ ఉన్నాయో ఏమాత్రం అర్థం కావట్లేదు. వీడు కత్తులన్నిటిని రవాణా చేసే వస్తువుల్లో అయితే ఉపయోగిస్తున్నాడు. ఇక మన చియాన్ చూసి ఆ బిడ్డ ఉన్నది కెప్టెన్ ఒక నివాసంలోని కదా అని అది విన్న అతను ఏంటి అసలు ఈ బాస్టర్‌కి ఆ విషయం ఎలా తెలుసు? నేను ఖచ్చితంగా చెప్పగలను. నేను వాడితో మాట్లాడింది సౌండ్ టెలిపతి ద్వారా. అంటే వీడు సౌండ్ టెలిపతి ద్వారా మాట్లాడుకున్న విషయాలు కూడా అయితే వినగలుగుతున్నాడా? అరెచ్చా! ఇప్పుడు సమస్య ఆ బిడ్డ డివైన్ డాక్టర్ ఏమాత్రం కాదు. ఈ బాస్టర్డ్ గాడు మాత్రమే మా సమస్య అంతా. ఖచ్చితంగా ఈ మాన్స్టర్ గాడిని నేను ఇక్కడే అంతం చేయాలి. లేదంటే అది చాలా ప్రమాదంగా మారే అవకాశం ఉంది. ఒకవేళ నేను చనిపోయినా గానీ వీడి గురించి ద బ్లూ సొసైటీకి ఖచ్చితంగా తెలియచేయాలి. ఇక ఇటు మంచిగానే వాళ్ళ టీమ్ లీడర్‌ని చంపేయడంతో అక్కడున్న ప్రతి ఒక్కరు మంచిగాని చూసి భయపడుతూ ఉంటారు. ఇక అక్కడున్నవాడు సౌండ్ టెలిపతి ద్వారా మాట్లాడుతూ అక్కడున్న సోల్జర్స్‌తో అసలు మీరేం చేస్తున్నారు? వాడు మీ లీడర్‌ని చంపేశారు. ఈ షిప్‌లో మీరు 200 లేదా 300 మంది సైన్యం ఉన్నారు. వాడు ఒక్కడే కదా! వాడిపైన దాడి చేయండి. ఆ విషయం నాకు కూడా తెలుసు. కానీ మేము వాడిపైన ఎలా దాడి చేసి చంపగలం? కేవలం వాడు ఒక్కడు మాత్రమే. మీరు చాలా మంది ఉన్నారుగా. వాడిపైన దాడి చేయండి. అన్న వెంటనే మంచోన్ చాలా ఫాస్ట్‌గా వాడి మెడ నరికేద్దామని ట్రై చేస్తాడు. కానీ వాడు కొంచెం కిందికి వంగడంతో వాడి టోపీ అయితే తెగిపడిపోతుంది. ఇక ఇటు మంచివాని టీం కూడా అయితే వచ్చేసి అక్కడున్న సోల్జర్స్‌ని కొంతమందిని అయితే ఏసేస్తూ ఉంటారు. ఇక అప్పుడే మంచివాడు తన స్వాడ్ తీసుకొని వాడిపైన అయితే అటాక్ చేస్తాడు. వాడు తన స్వాడ్ అడ్డం పెట్టుకొని దాన్ని అయితే ఆపడానికి ట్రై చేస్తాడు. ఇది చాలా ప్రమాదకరం. నేను ఒక్కడినే వీడితో పోరాడితే ఖచ్చితంగా చనిపోతాను. ఇక మంచివాడు తన బ్లేడ్‌తో మనోడు వాడిపైన అయితే ప్రెషర్ పెడుతూ ఉంటాడు. ఇది చాలా కష్టంగా ఉంది. వీడు నేను అనుకున్న దానికన్నా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాడు. వెంటనే నేను ఇక్కడి నుంచి పారిపోవాలి. నేను ప్రాణాలతో ఉండాలంటే ఖచ్చితంగా ఇక్కడి నుంచి పారిపోవాలి. నేనెంత ప్రయత్నించినా కానీ వీడిని ఏమాత్రం ఓడించలేను. ఆ విషయం నాకు బాగా అర్థమవుతుంది. కాబట్టి నేను ఎంత వేగంగా ఇక్కడి నుంచి పారిపోవాలి. ఇక అప్పుడే మంచివాడు తన స్వాడ్‌తో వాడిపైన ఎక్కువగా ప్రెషర్ పెట్టడంతో మనోడు ఆ షిప్‌కి బొక్క పెట్టుకొని కిందకైతే పడిపోతా అంటాడు. నాకిదే సరైన సమయం. వాడు ఖచ్చితంగా ఆ లేడీని కాపాడుకోవడానికి ఇక్కడే ఉంటాడు కాబట్టి నేను ఇక్కడి నుంచి వెంటనే ఎంత వేగంగా పారిపోవాలనుకుంటాడు. కానీ అప్పుడే మంచివాడు తన అంతర్గత శక్తి ఉపయోగించి మనోడు పైకి లాగి వాడిని అలాగే గాల్లో అయితే నిలబెడతాడు. అసలు ఇది ఏమాత్రం పని చేయలేదు. నువ్వు ఒక మిస్టేక్ చేసావు. నన్ను గాల్లోకి తీసుకొచ్చి మళ్ళీ ఒక తప్పు చేసావని అంటాడు. ఇక వాడు గాల్లో నుంచే మంచివాని పైన కొన్ని స్లాష్ అటాక్స్ అయితే చేస్తూ ఉంటాడు. ఏంటి నిజంగా నేను తప్పు చేశాను భావిస్తున్నావని మంచివాని అయితే అంటాడు. ఇక అప్పుడే మంచివాని వైట్ డ్రాగన్ అటాక్ యూజ్ చేసి వాడి పైన అయితే అటాక్ చేస్తాడు. వాడు దాన్ని డిఫెండ్ చేద్దాం అనుకుంటాడు కానీ ఆ టెక్నిక్ ఆపేంత బలంగా నేను ఏమాత్రం లేను. కాబట్టి నాకు వేరే చాయిస్ లేదు. వాడు కొన్ని కొన్ని చిన్న చిన్న స్లాష్ అటాక్స్ తన పైన చేస్తారు కానీ అది ఏమాత్రం పని చేయదు. ఇక మంచివాన్ చేసిన వైట్ డ్రాగన్ అటాక్‌కి వాడైతే దాంట్లో చిక్కుకుపోతాడు. దానివల్ల వాడు చాలా వరకు డ్యామేజ్ తీసుకుంటూ ఉంటాడు. ఇక వాడు చనిపోయే టయానికి మంచివాన్ చాలా ఫాస్ట్‌గా అయితే వచ్చేసి నిన్నెప్పుడు నేను చనిపోనివ్వలే అని చెప్పేసి మనోడు తన అంతర్గత శక్తి ఉపయోగించి వాడిని మళ్ళీ కిందకి తీసుకొస్తాడు. ఇక మంచిగా వాడి పైన అటాక్ చేసి నేను ఆ గెడ్డి టోపీ వాడు నిజంగా వీడేనా ఏంటి? నేను వాడి మొహాన్ని ఏమాత్రం గుర్తుపట్టలేకపోతున్నాను. చూస్తూ ఉంటే ఇంతసేపు నేను దాడి చేసింది వీడిపైనే అనుకుంటా. ఇక అప్పుడే మంచిగానే వాడి పైన చేయి పెడతాడు. అది చూసిన వాడు చూసి అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావురా నాతో? అంత కంగారెందుకు ఒక నిమిషం ఆగు అని చెప్పేసి మనోడు హై వోల్టేజ్ కరెంట్ షాక్ ఇస్తాడు. దాన్ని చూస్తున్న అక్కడున్న ప్రతి ఒక్క సోల్జర్ అలాగే మంచివాడిని చూసి ఆశ్చర్యపోతారు. ఇక మనోడిచ్చిన హై వోల్టేజ్ ఎలక్ట్రిక్ షాక్‌కి వాడు అన్‌కాన్షియస్ అయితే పడిపోతాడు. ఇక మనోడు తన అంతర్గత శక్తి ఉపయోగించి వాడిని మన బాంగు దగ్గరికి చేర్చి బాంగ్ వీడిని సజీవంగా ఉంచు. ఇక దాన్నంతా చూసిన అక్కడున్న సోల్జర్స్ అయితే వచ్చేసి వాడే చచ్చేలా కొట్టాడు. వాడు బతికించమని వాళ్ళ టీంకి అయితే చెప్తున్నారు. అసలు ఎవడ్రా వీడు? మనకు వేరే అవకాశం లేదు కాబట్టి మనం ప్రాణాలతో ఉండాలంటే ఇక్కడి నుంచి పారిపోవాలి. ఇక అప్పుడే మంచివాడిని చూసి ఇది ఇప్పుడు మీ టర్న్ అని చెప్పేసి అంటాడు. అది విన్న అక్కడున్న ప్రతి ఒక్కరు భయంతో వణికిపోతూ ఉంటారు. వీడు నిజంగా ఒక మాస్టర్ మన ప్రాణాలతో ఉండాలంటే షిప్ నుంచి కింద దూకి పారిపోవాలని చెప్పేసి అక్కడున్న వాళ్ళు తన స్వార్థాన్ని అక్కడే వదిలేసి మనోళ్ళు అక్కడి నుంచి నీళ్ళలో దూకి పారిపోతూ ఉంటారు.
ఏంటి నిజంగా మీరు నా నుండి తప్పించుకొని పారిపోవాలనుకుంటారా? అది వృధా ప్రయాస. మీరు ఎంత ప్రయత్నించినా గాని నా అక్కడి నుంచి ఒక్కరు కూడా ఏమాత్రం తప్పించుకోలేరు. ఇకప్పుడు మనోడు అక్కడ కింద పడిన ప్రతి ఒక్క స్వాన్ని తన అంతర్గత శక్తితో ఉపయోగించి వాళ్ళపైన ఏం చేసి అటాక్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. నేను టార్గెట్ మోడ్ ఆన్ చేయి. ఇక్కడ ఎన్ని స్వాట్స్ ఉన్నాయో, అక్కడ ఎంతమంది ఉన్నారో లెక్క వేయి. ఇక మనోడు చెప్పినట్టే మన నానో మిషన్ అయితే వచ్చేసి అక్కడ ఎంతమంది సోల్జర్స్ ఉన్నారో, అక్కడ ఎన్ని స్వాట్స్ ఉన్నాయో లెక్క పెట్టి వాళ్ళనైతే ఏం చేసి సిద్ధంగా ఉంటుంది లాంచ్ చేయడానికి వాళ్ళపైన స్వాట్స్ అన్ని. ఇక మంచిగా కొన్ని వందల కొద్ది స్వాట్స్ వాళ్ళపైన ఏం చేసి మనోడు చాలా ఫాస్ట్‌గా వాళ్ళపైన అటాక్ చేయడానికి అయితే పంపిస్తాడు. ఇది కల ఏమాత్రం కాదు. ఇప్పుడు మనం చావబోతున్నాము. మనకది వీలైనంత వేగంగా వాడికి దూరంగా వెళ్ళాలని చెప్పేసి కొంతమందైతే ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ మంచోని అప్పటికే వాళ్ళపైన అటాక్ చేసి అందులో సగం మందినైతే లేపేస్తాడు. ఇక షిప్‌ల పైన పిడుగులు పడిన విధంగా అక్కడున్న ప్రతి ఒక్క స్క్వాడ్ అక్కడున్న ప్రతి ఒక్క సోల్జర్‌ని అయితే చంపేస్తూ ఉంటాయి. ఇక కొంతమంది షిప్‌లు వేసుకొని అక్కడి నుంచి తప్పించుకోవడానికైతే ట్రై చేస్తూ ఉంటారు. ఇక అందులో ఒకడు మనం ఎక్కడే ఉంటే ఖచ్చితంగా చనిపోతాం కాబట్టి ఆ బాస్టర్ గాడికి వీలైనంత దూరంగా వెళ్తే మనం బతికే ఛాన్స్ ఉంది. వెంటనే ఆ చైన్‌ని తెంపేయండి అంటారు. అంటే ఆ షిప్‌కి ఈ షిప్ ఒక చైన్ అయితే ఉంటుంది. ఆ చైన్‌ని వెంటనే తెంపేయండి. మనం వీలైనంత వేగంగా బాస్టర్ గాడికి దూరంగా వెళ్ళిపోదాము. ఇక దాన్నంతా గమనించిన మంచివాడు వచ్చేసి, "ఏంటి మీరు ప్రాణాలతో బయటికి వెళ్ళాలనుకుంటారా? అలాగైతే నేను మీకు సాయం చేస్తానని" చెప్పేసి మనోడు ఆ చైన్‌ని అయితే కట్ చేస్తాడు. ఇక ఆ షిప్‌కి ఈ షిప్‌కి కనెక్షన్ తెగిపోవడంతో వాళ్ళు చాలా ఫాస్ట్‌గా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. అయినా బాస్టర్ గారు మాకెందుకు సాయం చేశారు నాకేమాత్రం అర్థం కావట్లేదు. వాడు ఖచ్చితంగా మన ప్రాణాలతో పెట్టాలని ఏమాత్రం అనుకోవట్లేదు. అలాంటప్పుడు మాకు సహాయం చేయడం ఎందుకు? ముందుగానే మమ్మల్ని చంపేస్తే బాగుంటుంది కదా! ఇకప్పుడు వాళ్ళపైన ఇంకొన్ని స్క్వాడ్స్ అటాక్ చేసి అక్కడున్న షిప్‌లో ఉన్న సగం మందినైతే చంపేస్తూ ఉంటాయి. ఇక మన జాన్ చేసిన అటాక్‌కి ఆ షిప్ అయితే దాదాపుగా నాశనం అయిపోతూ ఉంటుంది. అందులో ఇంకొంతమంది సోల్జర్స్ ప్రాణాలతో ఉంటారు. మనం ఇంత దూరం వచ్చినప్పటికీ వాడు మన పైన దాడి చేస్తాడని ఏమాత్రం ఊహించలేదు. నరకం అంటే ఇలాగే ఉంటుందేమో! ఆ బాస్టర్ నిజంగా నరకం నుంచి అయితే దిగొచ్చినట్టుగా ఉన్నాడు. ఇదంతా ఇక్కడే ముగిసిపోయింది. ఇక నాకు చావును అంగీకరించి తప్ప నాకు వేరే మార్గం లేదు. నేను ప్రాణాలతో బయటపడతానని ఏమాత్రం నాకు ఆశ లేదు. నిజానికి ప్రాణాలతో బయటపడడానికి ఒక్క అవకాశం కూడా లేదు. ఇకప్పుడే మన జాన్ స్వాడ్ అయితే వచ్చేసి చాలా ఫాస్ట్‌గా వాని తల నరికేస్తుంది. ఇక ఇటువైపు మనోళ్ళు ఆ షిప్‌లో ఉన్న వాళ్ళని అదే విధంగా పక్కన ఉన్న షిప్‌లో ఉన్న వాళ్ళు సగం అందరిని అయితే లేపేస్తారు. ఇక దాన్నంతా చూసి మన బాంగ్ అయితే చూసి నాలి చెదిరిపోయింది. మీరు ఒకే సమయంలో ఎక్కడున్న ప్రతి ఒక్కరిని లేపేశారు. ఇది చాలా అమేజింగ్‌గా ఉంది. ఇక ఇటువైపు ఆ శవాలన్నీ చూసి ఆ లేడీ భయపడుతూ చాలా వరకైతే ఎమోషనల్‌గా బాధపడుతూ ఉంటుంది. ఇక తనను చూసి మన బెగ్జీ అయితే వచ్చేసి వాళ్ళు చనిపోయినందుకు తనెందుకు బాధపడుతుంది? నాకేమాత్రం అర్థం కావట్లేదు. మీరు బాధపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. కాసేపట్లో మీ బిడ్డని ఇక్కడికి చేరుస్తామని అంటాడు. ఇక అది విన్న తనైతే వచ్చేసి చాలా కోపంగా మనోడి వైపు అయితే చూస్తుంది. ఇటువైపు మన బాంగ్ మనతో సౌండ్ టెలిపతి ద్వారా మాట్లాడుతూ ఈ విషయం నీకు ఖచ్చితంగా చెప్పి తీరాలి. ఎందుకంటే మనం తనని కాపాడుతున్నామని తనకు తెలిసినప్పటికీ తనేదో మనం శత్రువు చూసినట్టుగా చూస్తుంది. నిజానికి తనని కాపాడడానికి మనం ప్రయత్నిస్తున్నప్పటికీ తన దృష్టిలో మనం ఒక చెడ్డ వ్యక్తుల్లాగైతే మిగిలిపోతున్నాము. తను చాలా కోపంగా మన వైపు అయితే చూస్తుంది. దాని ఉద్దేశ్యం ఏంటి? మనం తనని తన బిడ్డని చంపేస్తామేమో అని తను భయపడుతుంది. ఇక ఇటువైపు ఒక సోల్జర్ అడవిలో లోపలికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే మనోడు చాలా ఫాస్ట్‌గా వెనక నుండి వాడి పైన దాడి చేసి వాడి మెడ వెనక్కి విరిచేసి చంపేస్తాడు. ఇప్పటికి ఇక్కడ వీడు తొమ్మిదో వాడు. ఇప్పటికే చాలా మంది షిప్‌లో ఉన్నారని నాకు బాగా తెలుసు. కేవలం ఇక్కడ ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఇక అప్పుడే మనోడు ఆ ఇంటి వైపు అయితే చూస్తాడు. ఆ ఇంటి పైన ఆ పులి చర్మం ఉండటాన్ని గమనించిన మనోడితో వచ్చేసి ఇది ఖచ్చితంగా కెప్టెన్ ఇల్లే అయి ఉండాలి. ఇక మనోడు చాలా రసంగా ఆ ఇంట్లోకైతే చొరబడతాడు. దాన్ని చూసి అక్కడ లేడీ ఆడవడానికైతే ట్రై చేస్తుంది. కానీ మనోడు తన పైన అటాక్ చేసి తనైతే చంపేస్తాడు. నన్ను క్షమించు నువ్వు నా మొఖాన్ని చూసావు కాబట్టి మళ్ళీ నాకు ఏదో ఒక సమస్య వచ్చే అవకాశం ఉంది. అందుకే నిన్ను చంపేస్తున్నా. ఇక మనోడు అక్కడున్న బిడ్డని తీసుకొని నేను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళేటప్పుడు నువ్వు ఏడుస్తావు కాబట్టి కాసేపు నిద్రపో అని చెప్పేసి వాడు అన్‌కాన్షియస్ అయితే చేస్తాడు. ఇక మనోడు ఆ బిడ్డని తీసుకొని చాలా ఫాస్ట్‌గా మన చియాన్ ఉన్న వైపు అయితే వస్తాడు. దాన్ని చూసిన మనోడు ఒక్కసారిగా అయితే షాక్ అయిపోతాడు. మనోడు సముద్రపు ఒడ్డుకొచ్చి చూసిన వెంటనే ప్రతి ఒక్క షిప్ నాశనం అయిపోతుంది. దాన్ని చూసిన వాడైతే చూసి అసలు ఇది మా లార్డే చేశాడా ఏంటి? నేను ఇక్కడి నుంచి వెళ్ళి ఎక్కువ సమయం కాలేదని నాకు తెలుసు కానీ ఇంత తక్కువ టైంలో ఇంత నాశనం ఎలా చేశాడు? ఇక అప్పుడే మన బాంగ్ అయితే వచ్చేసి నేను ఇక్కడ ఉన్నాను. మనం ఇటువైపు వెళ్ళాలని చెప్పేసి మనోని అడవి లోపలికైతే తీసుకెళ్తూ ఉంటాడు. మై లార్డ్ మీరు ఇచ్చిన మిషన్‌ని ఖచ్చితంగా నేను పూర్తి చేశానని అంటాడు. అది విన్న మనోడైతే వచ్చేసి గుడ్ జాబ్. నేను ఎలా అనుకున్నానో నువ్వు అలాగే చేశావు. అతనెవరు నేను ఆ షిప్‌లో చూసిన ఆ టోపీ పెట్టుకున్న వ్యక్తే కదా అని చెప్పేసి అనుకుంటాడు. ఇటు మన బెగ్జీ అయితే వచ్చేసి వాడిని అక్కడున్న చెట్టుకైతే కట్టేస్తూ ఉంటాడు. ఇక వాడప్పుడే మన చియాన్ గురించి ఆలోచిస్తూ వారసత్వ పోటీలో పాల్గొనడానికి వచ్చిన ప్రతి ఒక్క చేతులు ఎందుకు తెగిపోయాయో నాకిప్పుడు అర్థమవుతుంది. నేను ఆ విషయం చూడకపోయినప్పటికీ దాని గురించి తలుచుకుంటే నా చేతులైతే వణికిపోతున్నాయి. ఇక ఇటువైపు మనోళ్ళు ఆ లేడీని అయితే చూస్తారు. ఆ లేడీ మనోళ్ళని ఏదో చంపేస్తున్నట్టుగా చాలా కోపంగా అయితే చూస్తూ ఉంటుంది. తను చాలా సేపటి నుండి ఏదో మనం తనని చంపేస్తున్నట్టుగా తను చాలా కోపంగా మన వైపు అయితే చూస్తూనే ఉంది. మేము అప్పటి నుంచి తన ప్రెజర్ పాయింట్ పైన దాడి కూడా ఏమాత్రం చేయలేదు. నీ బిడ్డ నా దగ్గరే ఉందని చెప్పేసి తనకైతే చూపెడతారు. దాన్ని చూసి తనైతే చాలా ఎమోషన్ అవుతూ ఉంటుంది. నువ్వు ఇప్పుడు తన ప్రెజర్ పాయింట్ మీద దాడి చేసి తనని ఆపగలవా అని చెప్పేసి మన చియాన్ అయితే అంటాడు. ప్రెజర్ పాయింట్ అంటే మన నరుటో చక్ర పాయింట్స్ అయితే ఎలాగ ఉంటాయి ఇందులో ప్రెజర్ పాయింట్స్ అయితే అంటారు.
ఇక అప్పుడే మనోడు తన పైన అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. తను చాలా గట్టిగా అరవడంతో మనోడు నోరు మూసి పెడతాడు. అరవద్దు, ఇంకొకసారి గనుక నువ్వు అరిచావంటే నీ ప్రెషర్ పాయింట్లు మొత్తంగా మూసేస్తానని అంటాడు. ఇక ఆ లేడీ అయితే వచ్చేసి, "నువ్వు నా హస్బెండ్ చంపినందుకు నేను నీకు క్షమిస్తానని ఏమాత్రం అనుకోవద్దు." ఇక మాట విన్న మన చియాన్ టీమ్ అంతా అయితే చేసి అసలు తను ఏం మాట్లాడుతుందో ఎవరికీ అర్థం కాదు. "అంటే నువ్వు హస్బెండ్ అంటుంది ఆ స్ట్రాంగ్ హోల్డ్ లీడర్ గురించేనా?" అని అంటాడు. "అవును, అది నిజమే. వాడు నా హస్బెండ్. ఆ విషయం మీకు తెలిసి కూడా వాడినైతే అతి కిరాతకంగా చంపేశారు కదా." ఆ మాట విన్న మన బెగ్జీ అయితే చూసి అసలు ఏమాత్రం నమ్మశక్యంగా లేదు. అందుకే తను చూస్తుంటే నిజంగా ఏడుస్తున్నట్టుగా ఉంది. ఇక తను మన చేను వైపు చూసి, "ఇక నువ్వు, నీకు అధికారం ఉన్నంత మాత్రాన అంత క్రూరంగా అందరిని చంపాలని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు నిజంగా ఒక రాక్షసుడివి." ఆ మాట విన్న బాంగ్ అయితే వచ్చేసి, "నీకెంత ధైర్యం ఉంటే మన నా లీచుతో అలా మాట్లాడుతావు? నీకేమైనా బుర్ర తొప్పిందా?" అని అంటాడు. "ఏంటి, నిజంగా నేను ఒక రాక్షసుడినా ఏంటి?" ఇక మన చియాన్ అయితే వచ్చేసి తన బాడీ మొత్తం స్కాన్ చేసి, నేను తనని బంధించిన బందిపోట్ల పైన ఎందుకు తను అంత ప్రేమ చూపెడుతుంది. ఇక మన నానోమేషన్ అయితే వచ్చేసి తన బాడీ మొత్తం స్కాన్ చేసి, తనకి ఒక డిసీజ్ అయితే ఉంది. స్ట్రాక్ సింగం అయితే ఉంది. అది ఒకవేళ విపరీతంగా పెరిగితే ఎదుట ఉన్న వాళ్ళు వాళ్ళ శత్రువైనా సరే వాళ్ళపైన జాలి, ప్రేమ అయితే కలుగుతుంది. ఇక అంతమైన మంచిగా అయితే చేసి అందుకేనమాట తను తన శత్రువులతోనే ప్రేమలో పడింది. ఇక ఇటీవల మనోళ్ళు చెట్టు కట్టేసిన వాడు మనోళ్ళతో మాట్లాడుతూ, డ్రాగన్ స్ట్రాంగ్ హోల్డ్ లీడర్ ఒక భార్య అనే విషయం మీకు ముందుగానే తెలుసు కదా. మీరు తనని తీసుకువెళ్ళి డివైడ్ డాక్టర్ దగ్గర ఓ అప్పచెప్పినప్పటికీ తను ఇప్పుడు మీకు పూర్తిగా వ్యతిరేకంగా అయితే ఉంది కాబట్టి తన నుండి మీకు ఎటువంటి సహాయం ఏమాత్రం అందదు. అంటే మీ ఉద్దేశం నా ప్రాణాలతో తనకు అప్పచెప్పి మీరు తన చేత పని చేయించాలనుకుంటున్నారా? దయచేసి మీరు కామ్‌గా ఉండండి. మిమ్మల్ని కిడ్నాప్ చేశారని మాకు మాత్రమే చెప్పారు. అంతకు మించి మాకు ఏ వివరాలు ఏమాత్రం చెప్పలేదు. కానీ తను మీ బిడ్డని చంపేస్తానని బెదిరించడంతో మేము పూర్తిగా ఆలోచించి నిర్ణయం తీసుకోలేక వాళ్ళపైన దాడి చేసి చంపాల్సి వచ్చింది. దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఏంటి, నిజంగా ఆ విషయం మీకు తెలీదా? అలాగైతే ఈ విషయం కూడా మీకు ఏమాత్రం తెలీదు కదా. మీరనుకున్నది ఎప్పటికీ ఏమాత్రం నెరవేరదు. ఆ మాటలు మన బాంగ్ అయితే చూసి, "అసలు నువ్వు దేని గురించే మాట్లాడుతున్నావని" అంటాడు. అది విన్న ఆ లేడీ అయితే చూసి, "నేనేం చెప్తానో మీకు అర్థం కావట్లేదా? నేను మీతో పాటు ఏమాత్రం రాను. ఒకవేళ గనక మీరు బంధించి నన్ను బలవంతంగా ఎక్కడి నుంచి తీసుకువెళ్ళి అక్కడ అప్పచెప్పినప్పటికీ, నేను మా అమ్మమ్మకు జరిగిన విషయమంతా చెప్పి మీకు ఎటువంటి సహాయం చేయకుండా చేస్తాను." ఇక మనోళ్ళంతా కాసేపు ఆలోచించి మంచిగా అయితే చూసి, "వాట్ ఎ ప్రెటీ గర్ల్." ఇక ఇటు మన బాంగ్ అయితే వచ్చేసి, "నువ్వు ఆ బాస్టర్గాల కోసం మమ్మల్నే ఎదిరిస్తున్నావా ఏంటి? అసలు మా కల్టు లీడర్ గురించి నీకు ఏ విషయాలు తెలియవని" అయితే అంటాడు. ఇక ఇటు మంచిగా చెట్టు కట్టేసిన వాడైతే చూసి ఆ కల్టు పేరు విన్న వెంటనే, "ఆ విషయం నాకు చెప్పుకో. కేవలం ఒకడు మాత్రమే కల్టు ఒక మెంబర్ గురించి అయితే మాట్లాడతాడు." ఇక మంచిగా అయితే వచ్చేసి, "నీకు కావాల్సిన వాళ్ళు చనిపోతే అది ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. కానీ నిన్ను కిడ్నాప్ చేసిన బందిపోట్లతోనే నువ్వు ప్రేమలో పడితే వాళ్ళపైన జాలి చూపెడితే అది నాకు ఎటువంటి అవసరం ఏమాత్రం లేదు. ఏంటి, నువ్వు ఇలా మాట్లాడి నన్ను బెదిరించాలనుకుంటున్నావా? నేను ఈ జరిగిన విషయాలని మా అమ్మమ్మకి చెప్పి తను ఎటువంటి సహాయం మీకు చేయకుండా చేస్తాను." ఇక అదంతా విన్న మన చియాన్ అయితే వచ్చేసి, "ఏంటి, నిజంగా నువ్వు అలా చేయాలనుకుంటున్నావా? అలాగైతే చనిపోయిన వాళ్ళు అసలు ఎలా మాట్లాడగలరని నువ్వు అనుకుంటున్నావు?" ఇక ఆ మాట విన్న తనైతే వచ్చేసి కంగారు పడుతూ ఉంటుంది. "యాంగ్, అసలు ఈ విషయం గురించి నువ్వేమనుకుంటున్నావని" అంటే, "చూస్తూ ఉంటే బందిపోట్లంతా చనిపోయారు కాబట్టి వాళ్ళ శవాలు బయటికి తీసే క్రమంలో తిన శవం కూడా బయటికి వస్తే మనకు పెద్దగా సమస్య ఉండకపోవచ్చు. ఈ విషయం తెలుసుకున్న డివైన్ డాక్టర్ కాసేపు మాత్రమే బాధపడుతుంది. తర్వాత తనైతే నార్మల్ అయిపోతుందిలే." ఇక మాట విన్న ఆ లేడీ అయితే చూసి, "ఒక్క నిమిషం ఆగండి. మీరు నన్ను ఇక్కడికి కాపాడడానికి వచ్చారు కదా. అలాంటప్పుడు నన్ను చంపడం గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు?" ఇక మన చియాన్ అయితే చూసి, "నిన్ను ఇక్కడ నిజంగా కాపాడడానికి రావడానికి ఒక ముఖ్య కారణం అయితే ఉంది. నువ్వు డివైన్ డాక్టర్ ఒక గ్రాండ్ డాక్టర్ అని మాత్రమే నేను కాపాడడానికి ఇక్కడికి వచ్చాము. కానీ ఇప్పుడు నువ్వు కాపాడడానికి వచ్చిన ఆ కారణం కూడా పూర్తిగా నాశనం అయిపోయేలా ఉంది. అది కేవలం నీ వల్ల మాత్రమే. అలాంటప్పుడు నేను చంపడం తప్ప నాకు వేరే మార్గం లేదు." ఇక అప్పుడే మనోడు తన అంతర్గత శక్తి ఉపయోగించి తన మెడ వెనక్కి తిప్పి తననైతే చంపేస్తాడు. ఇక ఈడ ఒక మంచి విషయం ఏంటి జరిగిందంటే, నీ బిడ్డ నీ చావు ఏమాత్రం చూడలేదు. వాడు నిద్రపోతున్నాడు. ఈ నిజంగా ఒక క్రేజీ బాస్టర్. వీళ్ళు నిజంగా తననైతే పూర్తిగా చంపేశారు. ఇక అప్పుడే మంచివాడు వాడి దగ్గరికి వచ్చేసి వాడు గొంతు పట్టుకొని, "నేను నీ గురించి మర్చిపోతానని నువ్వు ఎలా అనుకున్నావు? ఇది ఇక ఇప్పుడు నీ టర్న్" అని చెప్పేసి మంచివాన్ అయితే అంటాడు. ఇక ఎటువైపు అదే సమయంలో మనోళ్ళు ఒకడైతే వచ్చేసి పులిని చంపేసి వేటాడి ఆ ప్రదేశానికైతే తీసుకొస్తూ ఉంటాడు. ఏంటి, ఇక్కడ ఎవరు బందిపోటు నాకు కనిపించట్లేదు. ఈ సమయానికి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి కదా. అది నా పని కాదు కాబట్టి ఇంతకు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు. కానీ అప్పుడే వాడికేదో అనుమానం అయితే వచ్చేసి అక్కడున్న పొదలను అయితే కదిలిచ్చి చూస్తాడు. అక్కడ చనిపోయిన శవాన్ని అయితే చూస్తాడు. నిజానికి ఈ శవాన్ని ఇక్కడ ఎవడు దాచాడు? చూస్తుంటే వాడి మెడ విరిచి చంపేసినట్టుగా ఉన్నారు. కానీ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. కేవలం ఇక్కడ 50 మంది మాత్రమే ప్రాణాలతో ఉన్నట్టుగా ఉన్నారు. కేవలం అందులో పిల్లలు, ఆడవాళ్ళు మాత్రమే ఉన్నారు. ఇక తను ఆ పులిని అక్కడ పడేసి చాలా ఫాస్ట్‌గా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. చూస్తుంటే వైస్‌లేడ్ క్యాబిన్‌లో ఎవరో ప్రాణాలతో మిగిలినట్టుగా లేరు అని నాకు అనుభూతి చెందుతుంది.
ఇక ఇటువైపు వాడైతే వచ్చేసి ఒక గది తలుపు అయితే కొడుతూ ఉంటాడు. ఇక ఆ గది తలుపు తెరిచిన ఒక లేడీ అయితే వచ్చేసి అసలు ఈ టైంలో ఎవర్రా నిద్ర లేపుతుందని అనుకుంటాడు. ఏంటి అది నువ్వేనా గ్రేట్ వారియన్? ఇంతకు నువ్వు నా క్యాబిన్‌లో ఏం చేస్తున్నావని చెప్పేసి తనైతే అడుగుతుంది. ఇక తను అలా అలా అడిగేసరికి వాడు చాలా కోపంగా ఇంతకు తను ఎక్కడుంది? మేరం గమ్ ఎక్కడ ఉందని చెప్పేసి అయితే అడుగుతాడు. ఇక లేడీ అయితే వచ్చేసి సముద్రం పైన ఉన్న ఓడల్లో ఏదో ఒక ఓడలో తను ఉంది అని చెప్పేసి అంటుంది. ఇక అది విన్న మనోడైతే వచ్చేసి మీకు చాలా ధన్యవాదాలని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. నాకొకసారిగా హార్ట్ అటాక్ వచ్చినట్టుగా అనిపించింది. వీడు నన్ను చాలా భయపెట్టాడు. వీడంత వేగంగా ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలని చెప్పేసి తనైతే అనుకుంటుంది. ఇక ఇటు మనోడైతే వచ్చేసి నేను సముద్రం దగ్గరికి వెళ్తే అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఆ మాన్‌స్టర్ గాడు నా దగ్గరికి వస్తాడా అని చెప్పేసి తనైతే ఆలోచిస్తూ ఆ సముద్రం వైపైతే నడుచుకొని వెళ్తూ ఉంటుంది. నిజానికి బ్లూ హెల్త్ సొసైటీ ఆర్థోడాక్స్ ద్వారా నిర్మించబడినది. ఆ సొసైటీకి 5 మంది లీడర్లయితే ఉంటారు. హెవెన్ మాస్టర్, ఎర్త్ మాస్టర్, హ్యూమన్ మాస్టర్, ఇన్ మాస్టర్ అలాగే యాన్ మాస్టర్. ఈ ఐదుగురు ఆ సొసైటీలో చాలా బలవంతులు. ఆర్థోడాక్స్ ద్వారా ఈ బ్లూ సొసైటీని అయితే వాళ్ళు నిర్మించారు. వాళ్ళ లక్ష్యం ఒకటి ప్రపంచమంతా ప్రశాంతంగా ఉండటం చూసుకోవడం. దానికి ఎదురు తిరిగిన వాళ్ళ ప్రతి ఒక్కరిని వాళ్ళు చంపేసుకుంటూ వస్తారు. నిజానికి వాళ్ళే అందరికన్నా క్రూరమైన వాళ్ళు. ఇక ఇటు మనోళ్ళంతా అయితే వచ్చేసి ఆ చెట్టు కట్టేసిన వాడితో ఏదో మాట్లాడుతూ ఉంటారు. నిజానికి అదొక సొసైటీ. దాన్ని మేము హెల్ బ్లూ సొసైటీ అని పిలుచుకుంటాము. ఇక అది విన్న మనోడైతే వచ్చి నిజంగానే అనార్థోడాక్స్ ఇలాంటి సొసైటీని నడుపుతుందంటే ఏమాత్రం నమ్మశక్యంగా లేదు. అది విన్న మన బాంగ్ అయితే వచ్చేసి నిజంగా వాళ్ళు చాలా క్రూరంగా అయితే ఉన్నారురా. నిజంగా అదొక పిచ్చి పనిలా ఉంది. మీకు కావాల్సింది చేసుకోవటం కోసం మీ సొంత టీంలో ఉన్న వాళ్ళని కూడా అయితే మీరు చంపుకుంటారా? ఇక అదంతా విన్న మన బెగ్జీ అయితే వచ్చేసి అది వాళ్ళకేమాత్రం పట్టింపు లేదు. ఎందుకంటే వాళ్ళకి కావాలనుకున్నది వాళ్ళు పూర్తిగా చేసేంత వరకు వాళ్ళు వాళ్ళ సొంత వాళ్ళని కూడా అయితే చంపుకుంటూ వస్తారు. ఇక ఇటు మంచిగా అయితే వచ్చేసి ఇంతకుముందు నువ్వు 5 మంది గురించి చెప్పావు కదా! వాళ్ళు నిజంగా అంత బలవంతులా? వాళ్ళెంతకు ఎవరు? వాళ్ళెక్కడ ఉన్నారు? ఇక వాడైతే వచ్చేసి నిజానికి నాయకుడు అంత బలవంతులు వాళ్ళు కారు అని చెప్పేసి ఆ నాయకుడి గురించి అయితే మనోడు చెప్పబోయే మూమెంట్‌లో ఇక వాళ్ళు ఎవరు? వాళ్ళెక్కడున్నారు? వాళ్ళ గురించి నాకు అన్ని వివరాలు చెప్పు అని చెప్పేసి వాడినైతే అడుగుతాడు. నిజానికి వాడు ఆ విషయాలు ఏవి మంచిగానే చెప్పకుండా వాడినైతే కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. దాన్ని చూసిన మంచివాడైతే చూసి వీడు నిజంగా చాలా మొండిఘటనలాగా ఉన్నాడు. నేను ఇతరుల కన్నా వీడికి ఎక్కువగా సిరప్ అయితే తాగించాను. కానీ వాడు నిజాలు పెద్దగా చెప్పట్లేదు. ఇక వాడు మన చివంతో చాలా బలవంతంగా కొన్ని నిజాలైతే గడ్డకు చెప్పిస్తూ ఉంటాడు. మాస్టర్ ఈచ్. అతని అసలు పేరు నామ్ గ్యూమ్. ఏంటి నామ్ యూంగుంగా? మాస్టర్ ఎత్. ఉడాన్ సెట్ వైజ్ వన్. ఇక మన చివన వాళ్ళ అసలు పేర్లు తెలుసుకుంటూ అసలు వాళ్ళు ఏ క్లాన్‌కి సంబంధించిన వాళ్ళు అన్ని వివరాలు వాళ్ళ దగ్గర నుంచి అయితే తెలుసుకుంటూ ఉంటాడు. ఇక చివరిగా యాంగ్ మాస్టర్ అని చెప్పే మూమెంట్‌లో వాడు దాన్ని అయితే కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. ఆ విషయాలు ఏవి వాడికి చెప్పకుండా. ఇక మన నానో అయితే వచ్చేసి మనం తాగిచ్చిన లిక్విడ్ వాడి బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యి వాడి మెదడుకైతే చేరుకుంది. అందుకే వాడు ఎటువంటి నిజాలు చెప్పలేకున్నాడు. కానీ మనం ఇప్పటికే వాడికి ఎక్కువ లిక్విడ్ అయితే తాపించాం. కానీ వాడు దాన్ని ఎలా ఎదురిస్తున్నాడు. మాస్టర్ లీడర్. హబుక్ పెంగ్ ప్లెన్ క్లాన్‌కి సంబంధించిన వాడు. ఇక ఇటువైపు వాళ్ళ శ్వాస తీసుకోవడం కూడా చాలా కష్టంగా అయితే ఉంటుంది. దాన్ని గమనించిన మంచిగానే వాడు కొద్దిగా హీల్ చేయడానికి అయితే ట్రై చేస్తాడు. నేను ఇంకా పూర్తిగా ఏ వివరాలు వాడి గురించి తెలుసుకోలేదు కాబట్టి నేను ఇంకా ఇంతసేపు కాసేపు ప్రాణాలతో ఉంచాలి. ఇక మంచివాడిని చూసి హే ఇంతగా లీడర్ ఎవరు? ఆ ఆర్గనైజేషన్ స్థాపించింది ఎవరు? అని చెప్పేసి వాడిని అయితే అడుగుతారు. వాడి ఐడెంటిటీ నాకు చెప్పు అని అంటాడు. ఏంటి సొసైటీ ఒక లీడర్ ఐడెంటిటీనా? అది కేవలం ఒకరికి మాత్రమే తెలుసు. అది కేవలం హెవెన్లీ మాస్టర్కి మాత్రమే తెలుసు. ఇక అప్పుడే వాడైతే చనిపోతాడు. ఇక మంచివాడినైతే చూసి ఏంటి వాడు అప్పుడే చనిపోయాడు అని అంటాడు. ఇక మనోడైతే చూసి మాస్టర్ వాడు నిజంగానే చనిపోయాడు. అంటే నామ్గ్యూంగ్ గ్యూంగ్కు మాత్రమే అన్నమాట ఆ అసలైన లీడర్ ఒక ఐడెంటిటీ తెలుసు. అవును మై లార్డ్ మీరు చెప్పింది నిజమే. ఇప్పటికే మనకు చాలా సమాచారం అయితే దొరికింది. ఇంతకు వాడెవడో మనం ఎలా కనిపెట్టాలి? వీడు చెప్పిన వారి గురించి నేను ఒకసారి విన్నాను. వాడు 5 ప్రధాన వంశాలకు నాయకుడు. వాడు నిజంగా చాలా గొప్ప యోధుడు అని చెప్పొచ్చు. అదేవిధంగా ఆర్థడాక్స్ మురిన్ కూటమిలో వాడు 15 మందిలో వాడు ఒకడు మూడో వాడు. నిజానికి వాడి ఐడెంటిటీ కనుక్కోవడం మనం అనుకున్నంత తేలిక కాదు మై లార్డ్. అవును నువ్వు చెప్పింది నిజమే. వాడి ఐడెంటిటీ కనుక్కోవడం కొంచెం కష్టమే కానీ అసాధ్యం ఏమాత్రం కాదు కదా. మనకిప్పటికే కావాల్సినంత సమాచారం దొరికింది. ఇకప్పుడే వాళ్ళిద్దరు సౌండ్ తెలుపు ద్వారా మాట్లాడుతూ మాస్టర్ ఇక్కడికి ఎవరో రాబోతున్నారు. అది స్ట్రాంగ్ అయిన పర్సన్ అయి ఉండే అవకాశం ఉంది. ఆ పర్సన్ ఖచ్చితంగా బ్లూ హెల్త్ సొసైటీకి సంబంధించిన వాడే అయి ఉండే అవకాశం ఉంది. ఇక మనోళ్ళు అయితే వచ్చేసి సైలెంట్గా ఉండు ఎవరు మాట్లాడొద్దని చెప్పేసి అంటాడు. ఇటు మనోడు కొండలపై నుంచి దూకుతూ చాలా ఫాస్ట్గా మన జియాన్ టీం దగ్గరికి అయితే చేరుకుంటాడు. ఎవరో వస్తున్నారని చెప్పేసి అంటాడు. ఇటు మనోడు వాళ్ళని చూసి ఏంటి ఇక్కడ 6 మంది ఉన్నారని చెప్పేసి షాక్ అవుతాడు. నేను కేవలం ఇక్కడ చనిపోయిన వాళ్ళతో సహా లెక్క పెడితే ఇద్దరు మాత్రమే ఉంటారనుకున్నాను. కానీ ఇంకా ఎక్స్ట్రాగా ఇక్కడ ఇద్దరు ఉన్నారే. ఇక అప్పుడు వాడు చనిపోయిన అక్కడున్న లేడీ డెడ్ బాడీని చూసి ఏంటి మీరు తనని చంపేశారా? వాడు చాలా కోపంగా తన స్వాట్ తీసుకొని మన బెగ్జీ పైన అటాక్ చేద్దామని వస్తాడు. కానీ అప్పటికే మనోడు మధ్యలోకి వచ్చేసి ఆ అటాక్ని అయితే బ్లాక్ చేస్తాడు. ఏంటి నేను చేసే అటాక్ని వీడు బ్లాక్ చేశాడా? వీడు నేను అనుకున్న దానికన్నా చాలా బలంగా ఉన్నాడు. ఇక మనోడు తన స్వాట్తో తన పైన అటాక్ అయితే చేస్తాడు. తను ఈజీగా అటాక్ని అయితే బ్లాక్ చేస్తుంది. అదే సమయంలో మనోడు గట్టిగా తనకు ఒక పంచ్ అయితే ఇస్తాడు. తన ఆ పంచును ఆపడానికి తన 2 స్వాట్స్ అయితే అడ్డం పెడతాడు.
కానీ ఆ ఇంపాక్ట్‌కి మనోడు చాలా దూరమైతే వెళ్తాడు. చూస్తుంటే వీడు కూడా సుప్రీం మాస్టర్ లెవెల్‌లో ఉన్నట్టుగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ అందరికన్నా వీక్ అయిన పర్సన్‌ని లేపేద్దామని చెప్పేసి తనైతే మన బెగ్జీ వైపైతే చూస్తుంది. ఇటు దాన్ని చూసి మన బెగ్జీ అయితే వచ్చేసి, "ఏంటి నేను చూస్తే నేను మరీ అంత బలహీనంగా కనపడుతున్నానా నీ కళ్ళకు? బెగ్జీ నువ్వు కొంచెం కామ్‌గా ఉంటే మంచిది. తను నీకన్నా ఎంతో బలవంతుడు. నీకన్నా ఎన్నో రెట్లు బలంగా ఉన్నాడు. అది నాకు స్పష్టంగా తెలుస్తుంది. నేను ఇతని గురించి ఒకసారి విన్నాను. ఇతను ఒక గొప్ప యోధుడని చెప్పొచ్చు. అతను 2 కత్తులను ఒకే సమయంలో యూజ్ చేయగలడు." నిజానికి ఈ ప్రపంచంలో 5 గొప్ప యోధులైతే ఉన్నారు. వాళ్ళు వాళ్ళ ఖండాలను వివిధ భాగాలుగా విభజించుకొని వాళ్ళు పాలించుకుంటూ ఉంటారు. వాళ్ళలో ఒకడే వీడు. అసలు ఇది ఎప్పుడు జరిగిందో ఎవరికీ తెలియదు కానీ ప్రజలు మాట్లాడుకున్న విషయాలు బట్టి చూస్తే వీళ్ళే 5 గొప్ప యోధులు. వాళ్ళలో ఒక వంశానికి చెందినవాడే వీడు. నిజానికి వీళ్ళ వంశం గురించి నేను ఒక పుకారైతే విన్నాను. ఒక సమయంలో 10,000 మంది పైరేట్స్ సముద్రాన్ని అయితే శాసిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ కంటికి కనపడిన ప్రతి ఒక్క షిప్‌ని నాశనం చేస్తూ వాళ్ళకి కావాల్సిన అన్నీ తీసుకుంటూ ప్రజలందరినీ హింసిస్తూ వాళ్ళందరినీ అయితే చంపేస్తూ ఉండేవారు. ఒకరోజు వాంగ్ జీన్ వాళ్ళ అమ్మ అయితే చనిపోయింది. తను ఎందుకు చనిపోయిందో ఎవరికీ కారణం తెలియదు కానీ అతనికి వచ్చిన కోపానికి అతను ఒక్కరోజు రాత్రి సముద్రం పైన సముద్రపు దొంగలపైన దాడి చేసి దాదాపుగా 3,000 మందికి పైగా అయితే చంపేశాడు. ఆ విషయం తెలుసుకున్న మిగతా కల్ట్ మెంబర్స్ అంతా అతన్ని వ్యతిరేకించి అతన్ని ఆ కల్ట్ నుండి అయితే దూరం చేశారు. అలా ఎన్నో కొన్ని గొప్ప యుద్ధాలు అయితే జరిగాయి. ఆ తర్వాత అతను ఎవరికి ఏమాత్రం కనిపించలేదు. ఆ వంశానికి చెందినవాడే వీడు కూడా. నేను ఇంతకుముందే నీకు చెప్పాను కదా అతను ఒక గొప్ప యోధుడు వంశానికి చెందిన వాళ్ళని. అవును, వాడు చెప్పింది నిజమే. నా వంశం గురించి ఎవరికీ తెలియకూడదు అనుకున్నా కానీ, ఈ ఒంటి కన్నోడికి మా గురించి ప్రతి ఒక్క విషయం పూర్తిగా తెలుసు. అదే విధంగా వీడు నేను అనుకున్న దానికన్నా చాలా బలంగా ఉన్నాడని నేను గ్రహించగలుగుతున్నాను. నిజానికి ఆ లేడీ చనిపోవడం నాకు బాధగానే ఉంది కానీ, ఇప్పుడు నేనేం చేయలేను. నాకు కేవలం ఒకే ఒక మార్గం ఉంది. నేను ఇక్కడి నుంచి పరిగెత్తడమే. ఇక వాడు అక్కడి నుంచి పారిపోతూ ఉంటే, ఇకప్పుడు మన బెగ్ చేతి చూసి నువ్వెక్కడికి వెళ్తున్నావని చెప్పేసి మనోడు వెనకపడుతూ దాడి చేస్తూ ఉంటాడు. ఆ అటాక్స్ అన్ని వాడు స్వాడ్ అడ్డం పెట్టుకుని ఆ అటాక్స్ అయితే ఈజీగా ఆపేస్తూ ఉంటాడు. వాడికి తెలుసు నేను వాడికన్నా బలంగా ఉన్నానని. కానీ వీడెందుకు మూర్ఖంగా నా పైన దాడి చేస్తున్నాడు. మన బెగ్జి చేసే ప్రతి ఒక్క అటాక్ని తనైతే తన స్వాడ్స్ అడ్డం పెట్టుకుని ఈజీగా అయితే ఆపేస్తూ ఉంటుంది. ఇకప్పుడే మన బెగ్జి కిందకి వంగి తనకు గట్టిగా ఒక కిక్ ఇవ్వడంతో తనైతే చాలా దూరం అయితే వెళ్తాడు. నువ్వు నిజంగా నాతో యుద్ధం చేయాలనుకుంటున్నావు కదా. నీకన్నా బలమైన వాడిని తెలిసి కూడా నువ్వు ఆ పైన ఎందుకు దాడి చేస్తున్నావు. ఇక వాడు మన బెగ్జి అయితే చేసి ఫైట్ చేసుకోవడానికైతే రెడీ అవుతారు. ఇక తను చూస్తే మన బెగ్జీ అయితే చేసి నేను ఖచ్చితంగా చెప్పగలను వాడు నాకన్నా చాలా బలవంతుడే కానీ నేను ఏదో ఒక విధంగా వాడిని యుద్ధానికైతే సిద్ధం చేయాలి. జస్ట్ వాడి కంచి పారిపోకుండా ఫైట్ చేసే విధంగా నేను చేస్తే చాలు, మిగతా అంతా మా లార్డ్ చూసుకుంటాడు. నేనేదో ఇక్కడి నుంచి మీకు భయపడి పారిపోతున్నానని ఏమాత్రం అనుకోవద్దు. నాకు కొంచెం పని ఉంది కాబట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళాలనుకుంటున్నాను. ఇక అప్పుడే వాడు తన 2 స్వార్లు తీసుకొని నేలపైన అయితే అటాక్ చేస్తాడు. ఆ అటాక్ దెబ్బకు ఆ నేల మొత్తం నాశనం అయిపోయి దుమ్ము ధూళి అయితే వస్తుంది. అందులో నుంచి వాడు తప్పించుకోవడానికి అయితే ట్రై చేస్తాడు. వాడు అక్కడి నుంచి పారిపోతూ నాకింకా వాడితో యుద్ధం చేయాలని నాకు ఉంది. నేనేమి వీళ్ళని చూసి భయపడి పారిపోవట్లేదు. కానీ నా ఐడెంటిటీ మా గురించి వీళ్ళందరికీ తెలిసిపోయింది కాబట్టి నేను వెంటనే ఈ విషయం అందరికీ తెలియచేయాలి. ఇక వాడు అక్కడి నుంచి పారిపోతుంటే అప్పుడే సడన్గా మన చియాన్ అయితే వాడి ముందుకైతే వస్తాడు. నేను నీకు ముందుగానే చెప్పాను కదా ఇక్కడి నుంచి నువ్వు ఎక్కడికి పారిపోలేవని. ఆ విషయం నీకు కూడా బాగా తెలుసు. ఇక వాడు చాలా ఫాస్ట్గా మన చియాన్ పైన అటాక్ చేద్దామని తన 2 స్వాడ్లతో అటాక్ చేయడానికి అయితే వస్తాడు. జస్ట్ మనోడు స్వాడ్ కూడా అడ్డం పెట్టుకుని జస్ట్ వాడి చేత్తోనే ఆ అటాక్ని అయితే బ్లాక్ చేస్తాడు. ఏంటి నువ్వు నిజంగా దీన్ని బ్లాక్ చేయగలవని నువ్వు అనుకుంటున్నావా అని చెప్పేసి వాడు ఎక్కువ ఒత్తిడి మంచివాని పైన అయితే పెడతాడు. కానీ మంచివాన్ జస్ట్ ఏమాత్రం అక్కడి నుంచి ఒక్క ఇంచు కూడా కదలకుండా ఆ అటాక్ని మనోడి చేత్తోనే బ్లాక్ చేస్తాడు. ఏంటి అసలు వీడింతకి ఎవడు నేను చేసిన అటాక్ని ఇంత సింగిల్ హ్యాండ్గా అయితే ఆపేశాడు. నేను ఎంత ఒత్తిడి పెట్టినప్పటికీ వాడు ఒక ఇంచు కూడా ఏమాత్రం కదలట్లేదు. వీడు చూస్తుంటే అచ్చం నాకు వాడిలాగే కనపడుతున్నాడు. ఇకప్పుడే మన చియాన్ అయితే చూసి చిటికెన వెళ్తూ తన జస్ట్ అలా టచ్ చేసిన వెంటనే తను చాలా దూరం అయితే వెళ్ళి కింద పడుతుంది. ఇక మన చియాన్ నడుచుకుంటూ తన దగ్గరికి అయితే వెళ్తాడు. ఇక మన చియాన్ తన అంతర్గత శక్తి ఉపయోగించి వాడిని లేపేద్దామని చెప్పేసి అనుకుంటాడు. మై లార్డ్ ప్లీజ్ దయచేసి ఒక క్షణం ఆగండి. నాకెందుకో వీడు బ్లూ హెల్త్ సొసైటీకి సంబంధించిన వాడు కాదనిపిస్తుందని అంటాడు. అది విన్న మన చియాన్ అయితే చూసి ఏంటి ఆ సొసైటీకి చెందినవాడు వీడు కాదా. నేను ఇంతకుముందు చెప్పిన విషయం మీరు విన్నారని అనుకుంటున్నాను. వీళ్ళ వంశానికి చెందిన ఒక వ్యక్తి బ్లూ సొసైటీ నుండి విడిపోయి ఇప్పుడు అజ్ఞాతంలో అయితే బతుకుతూ ఉన్నాడు. ఆ వంశానికి చెందినవాడు వీడు కూడా. అలాగైతే కాసేపు వీడిని ప్రాణాలతోనే ఉంచి మనకు కావాల్సిన విషయాలను అయితే తెలుసుకుందాము. ఇక మనోడు వాడు ప్రెజెంట్ పాయింట్ మీద దాడి చేసి వాడిని కాసేపు అన్కాన్షియస్ అయ్యేలా చేస్తాడు. మై లార్డ్ నేను మీకు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఈసారి ప్రశ్నని విని నేనే అడుగుతాను. అది విన్న మంచిగా వచ్చేసి సరే అని చెప్పి ఒప్పుకుంటాడు. కాసేపటి తర్వాత వాడు అన్కాన్షియస్లోకి వచ్చి చూసిన తర్వాత ఏంటి వాడిని కేవలం చిటికిన వెళ్తూ నన్ను ఇంతగా గాయపరిచాడా. ఇక అప్పుడే వాడికి వాళ్ళ ఫాదర్ చెప్పిన మాటలైతే గుర్తుకొస్తాయి. నీ వయసులో నేను మించిన గొప్ప యోధుడు ఎవరూ లేడని అంటాడు. కానీ మనోడే చేసేది కేవలం ఒక చిన్న చిటికిన వెళ్తూ నన్ను వాడు ఇంతగా డ్యామేజ్ చేసి నన్ను ఓడించాడు. నిజానికి వాడైతే వచ్చేసి ఇంతకు నువ్వు ఎవరని చెప్పేసి అయితే అడుగుతాడు. ఇక వాడు అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ వాడైతే వచ్చేసి నా ప్రెజెంట్ మాటలన్నీ మూసేసినట్టుగా నాకు అర్థమవుతుంది. నువ్వు ఇక్కడి నుంచి విడిపించుకోవాలని ఏమాత్రం ప్రయత్నించద్దు. ఎందుకంటే నీ ప్రెజర్ పాయింట్లన్నీ నేను పూర్తిగా బ్లాక్ చేశానంటాడు. ఆ విషయం నాకు అర్థమవుతుంది. నువ్వు చెప్పాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఇంతకు నువ్వు నన్ను ఎందుకు బంధించావు. నువ్వు నన్ను చంపాలనుకుంటున్నావా ఏంటి.
నీకు కావాలంటే నన్ను చంపేసుకో. అంతేగాని నా నుండి నీకు ఎటువంటి నిజాలు ఏమాత్రం రాబట్టలేవని చెప్పేసి మనోడైతే అంటాడు. నేను ఆ విషయాన్ని పూర్తిగా ఏమాత్రం చెప్పాలనుకోవట్లేదు. కాబట్టి నువ్వు కావాలంటే నన్ను చంపేయి. ఇక దాన్నంతా విన్న మనోళ్ళైతే వచ్చేసి, ఏంటి నువ్వు నిజాలు చెప్పడానికి ఏమాత్రంగా సిద్ధంగా లేవు, కానీ నీ ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? అసలు నీ ఉద్దేశ్యం ఏంటి? నేను తలుచుకుంటే ఇప్పుడు నేను చంపగలను కాబట్టి నేను నుండి నాకు కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకున్నా. అందుకే నేను ప్రాణాలతో ఉంచుతున్నానని అది విన్న మనోడైతే వచ్చేసి, సరే నాకు అర్థమైంది. నాకు వేరే మార్గం లేదు కాబట్టి సరే నీ ప్రశ్నలు అడుగు నేను దానికి సమాధానం చెప్తానని అంటాడు. చూస్తూ ఉంటే వీడు ఏ సొసైటీలో భాగమైనట్టుగా నాకు కనిపించట్లేదు. సరే నేను ఆ ముందు ప్రశ్న ఇంతకీ నీ పేరేంటి అని చెప్పేసి అడుగుతాడు. అది విన్న మనోడు వచ్చేసి బూంగ్ వాంగ్. ఏంటి నీ పేరు నిజంగా బూంగ్ వాంగా? ఇక అది విన్న మన చియాన్ అయితే వచ్చేసి, ఏంటి వాడి పేరు నిజంగా బూంగ్ వాంగా? ఈడు నిజానికి ఆ వంశానికి చెందినవాడు ఏమాత్రం కాదు. ఖచ్చితంగా వీడు ఆ వంశానికి చెందిన వాళ్ళ స్టూడెంట్ అయ్యే అవకాశం ఉంది. సరే బూంగ్ వాంగ్, అసలు నువ్వెందుకు మా పైన దాడి చేశావు? ఏంటి అదేం ప్రశ్న? మీరు తన చంపేశారు కాబట్టి నాకు వేరే చాయిస్ లేక మీ పైన దాడి చేయాల్సి వచ్చింది. ఇక అప్పుడే మనోడు వచ్చేసి బాంగ్ ఆ బిడ్డను తనకు చూపించని అంటాడు. ఇక మన బాంగ్ తన బిడ్డను తనకైతే చూపెడతాడు. తను ఆ పాపేనా? అవును తన బిడ్డే. తన బిడ్డ ఇంకా ప్రాణాలతోనే ఉంది. నిజానికి వాళ్ళిద్దరిని కాపాడడం కోసమే మేము ఇక్కడికి వచ్చాం. కానీ వాడి వల్ల ఆ పథకం మొత్తం నాశనమైంది. తనైతే చనిపోయింది. కేవలం తన బిడ్డను మాత్రమే మేము ప్రాణాలతో కాపాడగలిగాం. ఏంటి నిజంగా మీరు తనని కాపాడడం కోసమే ఇక్కడికి వచ్చారా? నిజానికి వాళ్ళిద్దరిని కాపాడడం కోసం మేము ఎంతో ప్రయత్నించాం. కానీ తనైతే చనిపోయింది. కేవలం తన బిడ్డను మాత్రమే ప్రాణాలతో కాపాడగలిగాం. ఇక ఆ మాటలు విన్న మన బాంగ్ అయితే వచ్చేసి వీడి కట్టుకథను కూడా ఎంత అద్భుతంగా అల్లి నిజంలా చెప్తున్నాడో. నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. మీరు తనని రక్షించడానికి వచ్చారని నాకేమాత్రం తెలియదు. నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుని మీ పైన దాడి చేశానని అంటాడు. నాకు ఈ విషయం మీరు చెప్పండి. ఎందుకు మీరు డివైన్ డాక్టర్ అసలు మీకేం పని అని చెప్పేసి మనోడైతే అడుగుతాడు. అది విన్న మనోడైతే వచ్చేసి, నాకు తను చేసే మెడిసిన్ కావాలి. నిజానికి డివైన్ డాక్టర్ చేయబోయే ఆ మెడిసిన్ నాకెంతో ముఖ్యం. నాకు ఆ మెడిసిన్ కావాలని చెప్పేసి మనోడైతే అంటాడు. ఏంటి మెడిసిన్? అసలు అది ఎలాంటి మెడిసిన్? ఏంటి వీడు వ్యక్తిగతంగా తనని కలవాలనుకుంటున్నాడా? అంటే తను తయారు చేసే మెడిసిన్ వీడికి కావాలా అని చెప్పేసి మనోడైతే అనుకుంటాడు. ఇక అది విన్న మన బాంగ్ అయితే వచ్చేసి, అదెందుకో నాకు అర్థమైంది. నీకు చెప్పుకోలేని ఒక రోగం ఉంది కాబట్టి దానికోసం నీకు కావాలనుకుంటున్నావు కదా అని అంటాడు. ఇలా చూడు నాకు అలాంటి రోగం ఏదీ లేదు అని చెప్పేసి మనోడు చాలా గట్టిగా అయితే అరుస్తాడు. బాంగ్ అలాంటి పిచ్చి ప్రశ్న ఎవరన్నా అడుగుతారా అని చెప్పేసి మనోడైతే అనుకుంటాడు. సరే ఇంతకు ఆ మెడిసిన్ నీకు ఎందుకు కావాలని చెప్పేసి అంటాడు. ఆ మెడిసిన్ నాకు అది చాలా అవసరం. నిజానికి నాకు అనారోగ్యంతో ఉన్న ఒక చెల్లెలైతే ఉంది. తనని ఇంతవరకు ఎవరూ ఏమాత్రం నయం చేయలేకపోయారు. మేడం గామ్ ఇచ్చిన మెడిసిన్‌తో తను కాసేపటి మాత్రమే కోలుకోగలిగింది. కాబట్టి నాకు అదే మెడిసిన్ మళ్ళీ కావాలి కాబట్టి నేను తనని వెతుక్కుంటూ వచ్చాను. అంటే ఆ రీజన్ వల్ల నువ్వు మా పైన దాడి చేసి చాలా కోపంగా ఉన్నావు. అందులో ఎటువంటి తప్పు లేదు. నువ్వు కోపంగా ఉండటం మంచి విషయమే. నిజానికి వీడు మాకు అన్ని విషయాలు చెప్తానన్నాడు కానీ అసలైన విషయాలన్నీ దాచుతున్నాడు. ఇకప్పుడే మన చియాని చూసి నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. నిజానికి నీతో మాట్లాడే సమయం నాకేమాత్రం లేదు. నువ్వు అసలైన నిజాలు మాకు చెప్పకపోతే ఇప్పుడు నేను నిన్ను చంపేసి నేను ఇక్కడున్న జంతువులు ఆహారంగా విసిరేస్తాను. అది విన్న తనైతే వచ్చేసి మన చియాన్ చూసి చాలా భయపడుతుంది. వాడి కంటికి మన చియాన్ ఒక మాన్స్టర్‌లా తనకైతే కనపడతాడు. నిజానికి తనకు ఒక రోగం అయితే ఉంది. దాన్ని ఎవరు ఏమాత్రం నయం చేయలేకపోయారు. అది అసలు ఎలాంటి రోగం అని చెప్పేసి మనోడైతే అడుగుతాడు. దాన్ని మిగతా వాళ్ళంతా పరీక్షించి కేవలం బాడీలో రక్తం స్ప్రెడ్ అవ్వకుండా ఆపే ఒక రోగం. కానీ తనను పరీక్షించిన మేడం గమ్ అయితే వచ్చేసి 9 క్లోర్ బ్లడ్ బ్లాక్ అని చెప్పే ఒక రోగమని నాతో చెప్పింది. ఏంటి 9 క్లోర్ బ్లడ్ బ్లాక్ రోగమా? నేను అసలు ఆ బ్లడ్ బ్లాకర్ అంటే ఏంటని చెప్పేసి మన నాన్ననైతే మంచిగా అయితే అడుగుతాడు. అది విన్న మన నానో మిషన్ అయితే వచ్చేసి అలాంటి డేటా ఏదో నాకు తెలియదు. నేను ఇంతకుముందు దాని గురించి ఏం వినలేదు అని అంటుంది. అసలు ఆ డిసీజ్ గురించి నాన్న కూడా తెలియదంటే ఇక వాడు సౌండ్ టెలిపతి ద్వారా మాట్లాడుతూ ఆ విషయం నీకేమైనా తెలుసా అని అడుగుతాడు. అది విన్న మనోడు వచ్చేసి నాకు తెలుసు. నార్మల్ బ్లడ్ బ్లాక్ టెక్నిక్ అనేది నార్మల్‌గా మనిషి శరీరంలో బ్లడ్ అనేది మూవ్ కాకుండా ఒకే చోట అయితే ఉండిపోతుంది. దాన్ని నార్మల్‌గా బ్లడ్ బ్లాక్ అని మనం పిలుచుకోవచ్చు. కానీ నిజానికి అది మురిన్ క్లాన్‌లో ఉన్న వాళ్ళకి సాధారణంగా వచ్చే వ్యాధి. నిజానికి అలాంటి వ్యాధిని ఎవరూ ఏమాత్రం నయం చేయలేరు. వాళ్ళు చనిపోయేంత వరకు అది అలాగే ఉంటుంది. కానీ 9 క్లోల్ బ్లడ్ బ్లాకర్ అనేది దానికన్నా విరుద్ధంగా అయితే పనిచేస్తూ ఉంటుంది. నిజానికి వాళ్ళ శరీరం అంతులేనంత చల్లదనంతో అయితే కోరుకొని ఉంటుంది. అసలు దీన్ని ఎవరు ఏమాత్రం నయం చేయలేరు. నిజానికి వాళ్ళు 20 ఏళ్ళు వచ్చేంత వరకు వాళ్ళు బతికి ఉంటారు. 20 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ఆ రోగం వల్ల చనిపోతారు. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు ఏమాత్రం మనుషులు కాదు. వాళ్ళొక సుప్రీం బీయింగ్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఆ 9 కోల్డ్ బ్లడ్ బ్లాకర్‌కి అయితే వచ్చేసి ఒక అంతులేని శక్తి అయితే ఉంది. తను తలుచుకుంటే కొన్ని క్షణాల్లోనే చాలా వరకు ప్రదేశం మొత్తాన్ని మంచుగడ్డలా అయితే మార్చేయగలదు. నిజానికి అలాంటి శక్తిని కంట్రోల్ చేయడం అయితే చాలా కష్టం. అదుపు తప్పితే ఈ ప్రపంచం మొత్తాన్ని అయితే నాశనం చేయగలంత శక్తి తనలో ఉండే అవకాశం కూడా ఉంది. ఇది నిజానికి ఒక విచిత్రమైన డిసీజ్. ఇది కేవలం కోట్లలో ఒకరికి మాత్రమే వస్తుంది. కొన్ని రోజులుగా ఆ డిసీజ్ వల్ల తను చాలా వరకైతే బాధపడుతుంది. తనకున్న మెడిసిన్ ఇప్పటికే చాలా వరకు మేమైతే యూజ్ చేసేసాం. కానీ ఇక మీదట ఈ మెడిసిన్ ఏమాత్రం లేదు.
ఆ మెడిసిన్ తయారు చేసే వ్యక్తిని కూడా ఇప్పుడు మీరు చంపేశారు. ఇప్పుడు నేనేం చేయాలో నాకు ఏమాత్రం అర్థం కావట్లేదు. నా చెల్లిని ఎలా కాపాడుకోవాలి? ఎక్స్‌క్యూజ్ మీ. మీరు ఇంతకుముందుకు చెప్పిన దివ్య డాక్టర్ దీనికి నయం చేయగలరని భావిస్తున్నాను. మిమ్మల్ని తీసుకురమ్మనింది కూడా ఒక వైద్యుడే కాబట్టి నేను తన దగ్గరికి తీసుకువెళ్తారా? ఇక మనోళ్ళిద్దరు సౌండ్ టెరపీ ద్వారా మాట్లాడుకుంటూ మై లార్డ్ ఇదే మనకు సరైన అవకాశం. ఇప్పుడు గనక మనం తనకు సాయం చేస్తే తను ఖచ్చితంగా మనకు రుణపడే అవకాశం ఉంది. ఇక మన చియాని చూసి వీడు ఖచ్చితంగా ఆ వంశానికి చెందినవాడు ఏమాత్రం కాదు. ఖచ్చితంగా వాడి చెల్లెలు ఆ వంశానికి ఏదో ఒక సంబంధం అయితే ఉంటుంది. ఇప్పుడు నేను వీడిని నా కంట్రోల్‌లో తీసుకోలేకపోవచ్చు. కానీ ఫ్యూచర్‌లో వీడి వల్ల నాకు ఏదో ఒక సహాయం అయితే పొందుతుంది కాబట్టి ఇప్పుడు నేను వీడికి సహాయం చేయడం మంచి విషయమే. అవును, తను కూడా ఒక వైద్యురాలే. తన దగ్గర నుండి ఈ వైద్య విద్యలనే తనైతే నేర్చుకుంది. ఏంటి అది నిజమేనా? అలాగైతే నేను తనని నా చెల్లిని రక్షించమని అడగవచ్చు కదా! తను నాకు సహాయం చేస్తుంది కదా! అని చెప్పేసి మనోడైతే అడుగుతాడు. ఇక అప్పుడే దూరంగా ఒక పెద్ద పేలుడు లాంటిదైతే జరుగుతుంది. దాన్ని గమనించిన మంచిగానే చూసి అది ఎవరని చెప్పేసి మనోడైతే కంగారు పడతాడు. డామేట్ తనకు మెడిసిన్ ఇచ్చి దాదాపుగా ఇప్పుడు 4 గంటల సమయమైంది. అంతలోగా తను మేలుకుందంటే ఇది చాలా ప్రమాదకరం అని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్దామనుకుంటుంది. ఇక మనోడైతే చూసి నా లీచ్ ఇది మనకెంతో దూరం కాదని నేను అనుకుంటున్నాను. నువ్వు చెప్పింది నిజమే. అది మనకి ఎంతో దూరంలో లేదు కానీ అక్కడి నుంచి విడుదలవుతున్న శక్తి నిజంగా చాలా చల్లగా ఉంది. మీరు అదేంటని ఏమాత్రం కంగారు పడొద్దు. అది నా చెల్లి నుండి విడుదలవుతున్న చల్లటి శక్తి. దాన్ని గనక నేను కంట్రోల్ చేయకపోతే తను ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఏంటి నిజంగా ఆ శక్తి అంతా మీ చెల్లెల నుండి అయితే విడుదలవుతుందా? 9 క్లోడ్ బ్లడ్ బ్లాక్ గురించి నేను ఒకసారి విన్నాను కానీ అది నా ఊహకు కూడా అందంత శక్తివంతంగా అయితే ఉంది. ఈ కట్లు వెంటనే విప్పని నేను వెళ్ళి తన ప్రెజర్ పాయింట్ నేను మూసేయకపోతే తను ప్రమాదంలో పడే అవకాశం ఉందని అంటాడు. అది విన్న మంచివాడు వెంటనే తన శక్తితో మనోడు తన తాళ్ళనైతే విప్పేస్తాడు. అదేవిధంగా మనోడు తన ప్రెజర్ పాయింట్ కూడా అయితే అన్లాక్ చేస్తాడు. దానితో తన కట్లన్నీ విప్పేసుకుంటుంది. సరే మనం ఎటువైపు వెళ్ళాలో నువ్వు మార్గం చూపిస్తావా అని అంటాడు. అది విన్న తనైతే వచ్చేసి సరే నేను మీకు ఎటు వెళ్ళాలో మార్గం చూపిస్తానని అంటుంది. కేవలం అక్కడికి నేను బెగ్జీ మాత్రమే వస్తాం. మీ ఇద్దరు ఇక్కడే ఉండి తనకు రక్షణగా ఉండండి అని చెప్పేసి మనోళ్ళు అక్కడి నుంచి అయితే వెళ్తారు. ఇక అక్కడి నుంచి మన చియాన్ అలాగే మన బెగ్జీ అయితే వచ్చేసి ఆ సౌండ్ వస్తున్న వైపు అయితే చాలా ఫాస్ట్‌గా వెళ్తూ ఉంటారు. మనోళ్ళు వెళ్ళే కొద్దీ చలి అయితే చాలా విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. అక్కడున్న చెట్లు కూడా చాలా వరకైతే గడ్డకట్టుకుపోతూ ఉంటాయి. అసలు ఇదేంటి మేము దగ్గరికి వెళ్ళే కొద్దీ చల్లదనం చాలా విపరీతంగా పెరుగుతూనే ఉంది. ఈ చలికి నా ఎముకలు కూడా గడ్డకట్టుకుపోయేలా ఉన్నాయి. ఇక అప్పుడే మనోళ్ళకి ఎదురుగా ఒక లేడీ అయితే కనపడుతుంది. అదే వాడి చెల్లెలన్నమాట. తన దగ్గర నుండి చాలా వరకైతే చల్లదనం అయితే వేడి రిలీజ్ అవుతూ ఉంటుంది. దాన్ని గమనించిన మన చియాను ఈ చల్లదనం శక్తి మొత్తం తన బాడీని అయితే రిలీజ్ అవుతుందా ఏంటి? ఇక మనోళ్ళు అక్కడికి వెళ్లి చూసేసరికి ఆ ప్రదేశం అంతా మంచు కొండలాగైతే మారిపోయి ఉంటుంది. అక్కడున్న చెట్లు కూడా పూర్తిగా గడ్డకట్టుకుపోయి ఉంటాయి. ఇక మన చియాను ఆ లేడీని చూసి మునుపెన్నడూ ఇలాంటి దాన్ని ఏమాత్రం చూడలేదు. ఇది ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నేను వెంటనే ఏదో ఏదో విధంగా తననైతే ఆపాలని చెప్పేసి వాడు చాలా ఫాస్ట్‌గా తన బ్లడ్ ప్రెషర్ పాయింట్‌ని బ్లాక్ చేద్దామని తన దగ్గరికి వెళ్దామని చాలా ఫస్ట్‌గా ట్రై చేస్తారు. కానీ తన దగ్గరికి వెళ్ళే మూమెంట్‌లో మనోనికి చాలా వరకైతే చలిగా అనిపిస్తుంది. వాడెంతో వేగంగా తన దగ్గరికి వెళ్దామని ట్రై చేసినప్పటికీ వాడు ఆన్ ద వేలోనే సగానికి సగం గడ్డ కట్టుకుపోయే పరిస్థితికైతే వస్తుంది. వాడి ఎముకలు కూడా దాదాపుగా గడ్డ కట్టుకుపోతూ ఉంటాయి. తన శక్తి మునుపు కన్నా ఎన్నో రెట్లు పెరిగినట్టుగా నాకనిపిస్తుంది. మునుపెన్నడూ ఇలాంటి చలిని ఏమాత్రం అనుభవించలేదు. తన శక్తి ఇప్పటికి ఎన్నో రెట్లయితే పెరిగింది. "నువ్వు స్పృహలోకి రా. నేనే మీ అన్నయ్యని. నువ్వు దయచేసి స్పృహలోకి రా" అని చెప్పేసి తనైతే గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక వాడు చాలా వరకు ట్రై చేస్తూ తను ఎలాగైనా సరే టచ్ చేసి ఆ బ్లడ్ ప్రెషర్ బ్లాక్‌ని బ్లాక్ చేద్దామని ట్రై చేస్తాడు. కానీ తను ఒక్కసారిగా వాడి వైపు అయితే తిరిగి చూస్తుంది. అసలేంటిది మునుపెన్నడూ ఇలాంటి శక్తిని ఏమాత్రం గ్రహించలేకపోయాను తన దగ్గర నుండి ఇంత విపరీతంగా శక్తి ఎలా రిలీజ్ అవుతుంది? ఇక తను వాళ్ళ అన్నయ్యని తను కూడా ఏమాత్రం గుర్తుపట్టలేక వాడి చేయి పట్టుకుంటుంది. తన చేయి పట్టుకున్న కొన్ని క్షణాల్లోనే వాడి చేయి దాదాపుగా గడ్డకట్టుకుపోతూ ఉంటుంది. ఇక వాడి బాడీ మొత్తం అయితే వచ్చేసి మంచుగడ్డలా మారిపోవడం అయితే మొదలుపెడుతుంది. నేను ఏదో ఒకటి త్వరగా చేయాలి. లేదంటే నా బాడీ మొత్తం ఐస్ గడ్డలా మారిపోయి నేను చనిపోయే ప్రమాదం ఉంది. నేను ఏదో ఒకటి వేగంగా ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి. లేదంటే నా బాడీ మొత్తం గడ్డ కట్టుకుపోతుంది. ఒక్క వేటుతో నన్నైతే చంపేయగలదు. నన్ను క్షమించి నాకు ఇది తప్ప వేరే మార్గం లేదని చెప్పేసి వాడు గట్టిగా ఒక కిక్ ఇవ్వడానికైతే ట్రై చేస్తాడు. కానీ అది ఆ కిక్ దానికి ఏమాత్రం టచ్ అవ్వదు. ఏంటి తను నా కిక్‌ను కూడా ఆపేసింది. ఇప్పుడు నేనేం చేయాలి? ఏదో ఒకటి త్వరగా ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి. లేదంటే ఇక్కడే నేనైతే ఖచ్చితంగా చనిపోతాను. ఇక తను చాలా ఫాస్ట్‌గా వాడి బాడీ మొత్తం టచ్ చేస్తూ వాడి బాడీ మొత్తాన్ని ఐస్ గడ్డలాగా అయితే మార్చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అదే విధంగా వాడి బాడీ మొత్తం చాలా వేగంగా ఐస్ గడ్డలైతే మారిపోతూ ఉంటుంది. తను ఏమాత్రం స్పృహలో లేదు. కాబట్టి తన అన్నయ్య నేనని ఏమాత్రం తనకు గుర్తుకు లేదు. నేనేదో ఒక నిర్ణయం తీసుకోవాలి. లేదంటే ఖచ్చితంగా చనిపోతానని చెప్పేసి వాడు చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికి మన చియాన్ చాలా ఫాస్ట్‌గా అయితే వస్తాడు. ఇక చాలు ఇదంతా ఆపేయి అని చెప్పేసి అంటాడు. ఇక మాట విన్న తనైతే వచ్చేసి వాడి చేయి వదిలేసి మన చియాన్ పీక పట్టుకొని అటాక్ చేద్దామని ట్రై చేస్తుంది. కానీ మన చియాన్ తన చేతిని అయితే పట్టుకొని ఆపేస్తాడు. దాన్ని చూసిన వాడైతే వచ్చేసి అసలు మీరేం చేస్తున్నారు? ఇది చాలా ప్రమాదకరం. ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళండి. నిజానికి తను మన చియాన్ని గట్టకట్టిద్దామని చాలా వరకైతే ట్రై చేస్తుంది. తన వల్ల ఏమాత్రం కాదు. తిరిగి మన చియాన్ తన చేతిని అయితే గట్టిగా పట్టుకుంటాడు. ఏంటి అసలు ఏమాత్రం అతను గట్టకట్టట్లేదు. అతను వ్యతిరేకంగా గడ్డని కరిగిస్తున్నాడా ఏంటి? నేను నీకు ముందుగానే చెప్పాను కదా! ఇదంతా ఆపేయని చెప్పేసి మనోడు తన కీ శక్తితో ఉపయోగించి తన పైన అయితే దాడి చేద్దామనుకుంటాడు. ఆ అటాక్‌ను తను ఐస్ బ్లాక్ ఉపయోగించి దాన్నైతే బ్లాక్ చేస్తుంది. దాన్ని చూసిన మా చియాన్ చూసి ఇది అసలు నేను ఏమాత్రం ఊహించలేదు. ఐస్ బ్లాక్ యూజ్ చేసి తను నా అటాక్‌ని అయితే బ్లాక్ చేసింది. కానీ
నేనంత ఈజీగా ఎవరి చేతిలో ఓటమిని ఒప్పుకోనని చెప్పేసి మనోడు తిరిగి తన పైన అయితే అటాక్ చేద్దామని ట్రై చేస్తాడు. ఆ విషయం గమనించి తనైతే వచ్చేసి వాళ్ళ అన్నయ్యని దూరంగా విసిరేసి మన చివరి పైన అయితే అటాక్ చేస్తుంది. ఆ అటాక్‌ని మనోడైతే ఆపుతాడు కానీ ఆ ఇంపాక్ట్‌కి మనోడు చాలా దూరం అయితే వెళ్తాడు. ఇక వాళ్ళ అన్నయ్యని విసిరేయడంతో వాడు చాలా దూరంగా వెళ్లి మన బిగ్ జీ దగ్గరికైతే పడతాడు. వాడిని మన బిగ్ జీ పట్టుకోవడానికైతే ట్రై చేస్తాడు. వాడినొచ్చేసి మన బిగ్ జీ అయితే పట్టుకుంటాడు. అసలు నిజానికి ఇది ఏమాత్రం నేను ఊహించలేదు. తన దగ్గర ఉన్న గాలిని కూడా తనైతే గడ్డకట్టిస్తుంది. ఇంత శక్తి నేను మునుపు ఎన్నడూ ఫీల్ అవ్వలేదు. నన్ను పడిపోకుండా పట్టుకున్నందుకు చాలా థాంక్స్ అని చెప్పేసి మన బిగ్ జీతో అంటాడు. ఇక వాడిని చూసిన మన బిగ్ జీ అయితే చూసి ముందుగా వీడిని నేను చూసినప్పుడు వీడు అహంకారంతో ఉన్న ఒక మనిషి అనుకున్నా. కానీ వీడు ఒక నార్మల్‌గా ఉన్నాడేంటి? ఇప్పటికే నా బాడీ దాదాపుగా గడ్డకట్టుకుపోయే స్థాయికైతే చేరుకుంది. ఇక అప్పుడు మన బిగ్ జీ అయితే వచ్చేసి వాడి బాడీ ముందు ఐస్ గడ్డనైతే కరిగించడానికైతే ట్రై చేస్తూ ఉంటాడు. నిజంగా మీరు చాలా గొప్పవారు. నాకు సహాయం చేస్తున్నారు. అది విన్న మన బెగ్ జీ చూసి అలాంటి మూర్ఖపు మాటలు మాట్లాడడం ఆపేసేయ్. ఇక అదే విధంగా నీ కీ శక్తిని పెంచుకోవడానికి నువ్వు ప్రయత్నించని అంటాడు. నిజానికి నా చెల్లెలి శక్తి ఇప్పటికే ఎన్నో రెట్లయితే పెరిగింది. నేనే తనకి ఇప్పుడు చాలా దూరంగా ఉన్నాను. తలుచుకున్న తనని ఆపలేను. కానీ ఇప్పుడు త్వరపడి ఏదో ఒకటి నేను చేయకపోతే ఈ ప్రదేశం అంతా తన వల్ల నాశనం అయ్యే అవకాశం ఉంది. ఏదో ఒక ప్రమాదం జరుగుతుందని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఒంటరిగా తనని ఏమాత్రం ఆపలేను. ఇప్పుడు తనని ఎవరన్నా ఆపగలరా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే మన కళ్ళకు మన చియోన్ అయితే కనపడతాడు. మన చియోన్ తన స్వాడ్ తీసుకొని తనపైన అటాక్ చేద్దామని సిద్ధంగా ఉంటాడు. కేవలం తనను ఆపగలిగే వ్యక్తి ఒకరు మాత్రమే ఉన్నారు. నిజానికి అతను అతనికన్నా చాలా క్రూరంగా అయితే ఉన్నాడు. నా చెల్లెల్ని గనక అప్పుడు అతను ఆపలేకపోతే ఇక్కడ ఏదో ఒక పెద్ద ప్రమాదం అయితే జరుగుతుంది. అలా ఏమాత్రం జరగదు. నా లీచ్ పైన నాకు నమ్మకం ఉంది. తనని ఖచ్చితంగా ఆపేస్తాడు. ఇక వాడు మన బెగ్జీ వైపు చూస్తుంటే అతన్ని వీడు పూర్తిగా నమ్ముతున్నట్టుగా ఉన్నాడు. ఇక ఇటువైపు ఆ లేడీ మన చియోని చూసి తన శక్తి అంతా ఒక్కసారిగా అయితే రిలీజ్ చేస్తుంది. ఆ అంతర్గత శక్తిని గమనించిన మన చియోని అయితే చూసి తన అంతర్గత శక్తి అన్లిమిటెడ్‌గా అయితే ఉన్నట్టుగా ఉంది. ఇలాంటి ఎనర్జీ వేవ్ ఇంత ముందుగా నేను ఎప్పుడూ చూడలేదు. ఇక అప్పుడు ఆ లేడీ అయితే వచ్చేసి అక్కడున్న ఈ ఐస్‌తో కొన్ని ఐస్ స్పీడ్ చేసి మన చియోని పైన అయితే అటాక్ చేస్తుంది. ఇక ఐస్ స్పీడ్స్ చాలా వేగంగా మన చియోని వైపు అయితే వస్తూ ఉంటాయి. ఏంటి ఐస్ స్పీడ్సా? ఇక దాన్ని చూసిన మన చియోని తీసి నిజంగా నువ్వు ఇలాంటి ట్రిక్కులు చేస్తావని ఏమాత్రం ఊహించలేదు. తను మన చియోని పైన అయితే అటాక్ చేస్తుంది. ఇటు మన బెగ్జీ అయితే వచ్చేసి మాస్టర్ ఇది చాలా డేంజర్ జాగ్రత్తగా ఉండండి చెప్పి చాలా గట్టిగా అరుస్తాడు. ఇక ఐస్ స్పీడ్స్ అనేవి చాలా వేగంగా మన చియోని పైన అటాక్ చేద్దామని వస్తాయి. ఇక అప్పుడే మనం యానిమేషన్ సాయంతో ఆగ్మెంటెడ్ రియాలిటీని యాక్టివేట్ చేసి అవి ఎటువైపు నుంచి వస్తున్నాయో చాలా ఫాస్ట్‌గా మన యానిమేషన్ కనిపెట్టడం వల్ల మనోడు చాలా సింపుల్‌గా ఆ అటాక్స్ అనేటివి అయితే తన స్వాడ్‌తో డిఫీట్ చేస్తూ ఉంటాడు. కానీ ఐస్ స్పీడ్స్ లెక్కలేనన్ని అయితే మన చివరి పైన అటాక్ చేయడానికి అయితే వస్తూ ఉంటాయి. అదేవిధంగా మన చివరి యానిమేషన్ సాయంతో చిటికలో వాటన్నిటైతే నాశనం చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇటువైపు ఆ లేడీ విపరీతంగా మనోడి పైన అయితే అటాక్ చేస్తూ ఉంటుంది. వాటన్నిటి మనోడైతే డిస్ట్రాయ్ చేసుకుంటూ తన దగ్గరికి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాడు. ఇతని శక్తి ఇంక్రెడిబుల్. నేను ఏమాత్రం ఊహించలేదు ఇంత గొప్పగా యుద్ధం చేస్తాడని. ఇక మన చియోన్ అయితే వచ్చేసి తను చేసే అటాక్స్ అన్నిటిని అయితే డిఫీట్ చేసుకుంటూ తన దగ్గరికి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. దాన్ని గమనించిన తనైతే వచ్చేసి మన చియోన్ ముందు ఒక పెద్ద ఐస్ పర్వతాన్ని అయితే క్రియేట్ చేస్తుంది. ఇక దాన్నంతా చూసి మన బెగ్జీ అయితే వచ్చేసి అసలు ఇది ఎలా సాధ్యం? తను ఒక్క నిమిషంలో ఒక పర్వతాన్ని క్రియేట్ చేయగలిగింది. తన శక్తి మునుపటి కన్నా ఎన్నో రెట్లయితే పెరిగింది. తను పూర్తి ఏకాగ్రతతో అతనిపైన దాడి చేయాలనుకుంటుంది. ఇక ఇటు మన చియోన్ అయితే వచ్చేసి నాకు ఇదే సరైన సమయం అని చెప్పేసి మనోడు తన స్వార్థతో ఆ పర్వతాన్ని నాశనం చేసి తన దగ్గరికి చాలా ఫాస్ట్‌గా అయితే వెళ్తాడు. ఇక మనోడు తన చాలా దగ్గరికి వెళ్ళగానే తనైతే వచ్చేసి మన చియోన్ పైన అటాక్ చేద్దామని ట్రై చేస్తుంది. ఇక అది గ్రహించిన తనైతే వచ్చేసి మన చియోన్ పైన అయితే అటాక్ చేద్దామని ట్రై చేస్తుంది. అది గమనించిన మన చియోన్ అయితే వచ్చేసి మళ్ళీ నీకు అలాంటి అవకాశం ఏమాత్రం ఇవ్వనని చెప్పేసి మనోడు చాలా ఫాస్ట్‌గా తన కీ శక్తిని అంతా ఉపయోగించి తన ప్రెజర్ పాయింట్లు అనేటైతే మూసేస్తూ ఉంటాడు. ఇక తను అలాగే కదలకుండా నిలబడుకొని ఉంటుంది. దాన్ని చూసి మన చియోన్ చూసి ఇప్పటికీ సుడిగాలులు పూర్తిగా మారిపోయాయి. కానీ చలి ఏమాత్రం తగ్గట్లేదు. నేను తన ప్రెజర్ పాయింట్లన్నీ బ్లాక్ చేసినప్పటికీ ఇంకా తను కదలాలని అయితే ప్రయత్నిస్తుంది. ఇక మళ్ళీ మన చియోన్ తన స్టమక్ పైన అటాక్ చేసి వాటన్నిటి బ్లాక్ చేస్తాడు. ఇక ఇటువైపు ఆ లేడీ అయితే వచ్చేసి కదలడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది. దానికి గమనించి మన చియోన్ అయితే చూస్తే నేను ఇంతగా అటాక్ చేసినప్పటికీ తను ఇంకా కదలాలని ఎందుకు అనుకుంటుంది. ఇక మళ్ళీ మనోడు మల్టిపుల్ అటాక్స్ అన్ని చేసి తన ప్రెజర్ పాయింట్లు అన్ని మూసేస్తాడు. దానితో తనతో చేసి ఒక్కసారిగా అన్కాన్షియస్ అయిపోయి పడిపోతుంది. ఇక మంచిగా నా లేడీని చూస్తూ కాసేపట్లోనే ఇంత విధ్వంసాన్ని అయితే తను సృష్టించింది. ఇక అప్పుడే అక్కడ మనోళ్ళు ఇద్దరు అయితే నడుచుకుంటూ మన చియోన్ దగ్గరికి అయితే వస్తారు. నిజంగా ఇది ఏమాత్రం నేను నమ్మలేకపోతున్నాను. మీకు చాలా ధన్యవాదాలు. నా చెల్లిని మీరు పూర్తిగా కంట్రోల్ చేశారు. తన వల్ల ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని భావించాను. ఇక మన చేను వాడి చేతిని చూసి తన పరిస్థితి, వీడి పరిస్థితి ఏమాత్రం బాగోలేనట్టుగా నాకు అనిపిస్తుంది. ఇక మన చేను వచ్చేసి కేవలం తన ప్రెజర్ పాయింట్ల మీద దాడి చేసి తను కాసేపు మాత్రమే అన్కాన్షియస్ అయ్యేలా నేను చేయగలిగాను. చూస్తుంటే తన పరిస్థితి కూడా చాలా దారుణంగా మారేట్టుగా ఉంది. సరే మనమందరం ముందుగా ఎక్కించి వెళ్దాం పదండి అని చెప్పేసి తను తీసుకొని మన చేను అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. దాన్ని చూసిన మనోడు చూసి అసలు నువ్వు నా చెల్లిని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఇప్పుడు తనతో ఏం చేయాలనుకుంటున్నావు? మేము తనకి నయం చేయాలని భావిస్తున్నాం. తనకి నయం చేసే వ్యక్తి నాకు తెలుసు అని నేను భావిస్తున్నాను. ఇప్పటివరకు తనకు వైద్యం చేసిన అమ్మాయి వాళ్ళ గ్రాండ్మా. మేము తనని డివైన్ డాక్టర్ అని పిలుస్తాం. తను మీకు సాయం చేసే అవకాశం ఉంది. అందుకే తన దగ్గరికి మేము మిమ్మల్ని తీసుకెళ్తాం. ఏంటి నిజంగా తను నా చెల్లికి నయం చేయలేదా? అలాగైతే నేను ఖచ్చితంగా మీతో వస్తాను. ఇక ఆ మాట విన్న మన చియాని చూసి తను వైద్యం చేయగలదని భావిస్తున్నాను. ఒకవేళ తను కూడా ఈ జబ్బును నయం చేయలేకపోతే మనం ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం. వెంటనే మమ్మల్ని ఫాలో చేయని చెప్పేసి మనోళ్ళు అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇక మనోడు వచ్చేసి ఇంతకు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? ఇంతగా డివైన్ డాక్టర్ ఎవరు అని చెప్పేసి మన బెగ్జీని అయితే అడుగుతాడు. ఇక అది విన్న మన బెగ్జీ అయితే వచ్చేసి
ఏంటి ఇంతకుముందు మా లార్డ్ చెప్పింది నువ్వు వినలేదా? ఇంతకాలం పాటు నీ చెల్లికి వైద్యం చేసిన ఆ అమ్మాయి వాళ్ళ గ్రాండ్మా. ఏంటి నిజంగా తనకు ఒక గ్రాండ్మా ఉందా? ఆ విషయం మాకు ఎప్పుడు తను ఏమాత్రం చెప్పలేదే. కేవలం వైద్యం కోసం ప్రాణాలతో ఉండటం వల్ల తను ఏమాత్రం ఏ విషయాలు మాతో పంచుకోలేదని నేను భావిస్తున్నాను. అయినా కానీ ఆ విషయం మాకు ముందుగా చెప్పింటే నా చెల్లికి ఏదో ఒక విధంగా హెల్ప్ అయ్యేదని చెప్పేసి మనోడైతే ఆలోచిస్తాడు. ఇక మన బెగ్ చేయితో చేసి అనవసరమైన మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. త్వరగా రా మనం ఇక్కడి నుంచి వెళ్ళాలని అంటాడు. ఇక కాసేపటి తర్వాత మనోళ్ళంతా కలిసి ఆ షిప్పులో ప్రయాణించి మనోళ్ళు రాత్రంతా చాలాసేపు ప్రయాణించి మనోళ్ళు మొత్తానికి డిమోనిక్ కల్ట్కి అయితే చేరుకుంటారు. ఇక మనం చియాన్ చూసిన అక్కడ ప్రతి ఒక్క ప్రజలైతే వచ్చేసి మన చియాన్ ముందు మోకాల పైన కూర్చొని మొత్తాన్ని మన ప్రభు అయితే తిరిగి వచ్చారు. మీరు తిరిగి రావడం మాకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పేసి అందరూ మన చియాన్తో అయితే అంటారు. ఇక అంతా చూసిన వాడైతే వచ్చేసి ఆ కుర్రాడు బలంగా ఉండడని నాకు తెలుసు కానీ డిమోనిక్ కల్ట్ ఒక నాయకుడిని ఏమాత్రం ఊహించలేదు. చూడడానికి అచ్చం అతను ఒక 20 ఏళ్ల కుర్రాడు మాత్రమే ఉన్నాడు. ఇప్పుడు నాకు దానికి ఏమాత్రం సమయం లేదు. నేను అర్జెంటుగా డివైన్ డాక్టర్ ఎక్కడ ఉందని చెప్పేసి అక్కడున్న వ్యక్తిని అయితే అడుగుతాడు. ఇక అతనైతే వచ్చేసి మైలాడ్ తను మొదటి గెస్ట్ హౌస్లో ఉందని అంటాడు. అక్కడ మీ టీం సభ్యులు కూడా ఉన్నారు అని చెప్పేసి అతనైతే అంటాడు. ఇక మన చియాన్ అయితే చూసి బెగ్జీ నేను చెప్పేది బాగా జాగ్రత్తగా వినండి. మీరు ఆ బిడ్డని ఆ శవాన్ని తీసుకొని గెస్ట్ హౌస్ దగ్గరికి రండి. ఇక మన వాళ్ళు చాలా ఫాస్ట్గా డివైన్ డాక్టర్ని కావడానికి అయితే వెళ్తారు. మొత్తాన్ని మనం చేరుకున్నాం తను అక్కడే ఉందని చెప్పేసి అతనైతే అంటాడు. దాన్ని చూసి మనం మ్యూనింగ్ అయితే వచ్చేసి మై లార్డ్ మీరు తిరిగి వచ్చారని చెప్పేసి మన చియోన్ దగ్గరికి చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వస్తుంది. ఒక్క నిమిషం ఆగండి మై లార్డ్, ఇంతకు తను ఎవరు, ఆ అమ్మాయి ఎవరు అని చెప్పేసి మన మ్యూనింగ్ అయితే అంటుంది. ఇక అది కాసేపటి తర్వాత ఇక మన డివైన్ డాక్టర్ తనకు వైద్యం చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది. ఇక ఇటు మన బాంగ్ అయితే వచ్చేసి మన మ్యూనింగ్ కంగారు పడడానికి గమనించిన మనవాడు సౌండ్ టెలిపి ద్వారా తనతో మాట్లాడుతూ నువ్వు కంగారు పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మన లాడి కేవలం తనకు వైద్యం చేసి మనకు సహాయంగా ఉండడానికి కోసం మాత్రమే తనని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇక ఆ మాటలు విన్న మన మీనింగ్ అయితే వచ్చేసి అనవసరంగా నేను నా లీచ్ని అయితే అనుమానించాను. కేవలం తనకు వైద్యం చేయడానికి మాత్రమే ఇక్కడ తీసుకొచ్చారన్నమాట. నిజంగా అంత అందమైన అమ్మాయిని చూసి నా లీచ్ తనతో ప్రేమలో పడతానని భావించాను. అలా ఏమాత్రం జరగలేదు. ఇక మన మీనింగ్ అయితే వచ్చేసి అనవసరంగా నేను నా లీచ్ని అయితే అనుమానించాను. ఇక అది విన్న మన బాంగ్ అయితే వచ్చేసి తన రోగం నయం కావాలి అంటే ఖచ్చితంగా మన రాజు అయితే తనకు సహాయం చేయాలి. ఆ విషయానికి తెలుసా అని అంటాడు. నీకంత ధైర్యం ఉంటే అలా మాట్లాడతావని చెప్పేసి మన మీనింగ్ అయితే వాడిపైన తరుస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు మాట్లాడుకున్న ప్రతి ఒక్కటి మంచిగా అయితే వచ్చేసి జ్ఞానం బిజినెస్ అయితే వింటాడు. నిజంగా బాంగ్ ఇలా ఆలోచిస్తారని ఏమాత్రం ఊహించలేదు. నిజానికి వాళ్ళకి ఈ విషయం చెప్పాలని ఉంది కానీ వాళ్ళు మాట్లాడుకున్న ప్రతి ఒక్క విషయాన్ని నేను వింటున్నానని వాళ్ళకి ఏమాత్రం అర్థం కావట్లేదు. ఇక మన డివైన్ డాక్టర్ వచ్చేసి 9 కూల్ బ్లడ్ బ్లాక్ అని మళ్ళీ నేను చూస్తానని ఏమాత్రం ఊహించలేదు. అది విన్న వాడైతే వచ్చేసి ఏంటి నిజంగా తన పరిస్థితి అంత దారుణంగా ఉందా అని చెప్పేసి అంటాడు. ఇక మన డివైన్ డాక్టర్ అయితే వచ్చేసి ఇంతకుముందు తనకు ఎవరో వైద్యం చేయడానికి అయితే ట్రై చేశాడు. దానివల్ల తను ఇప్పటి వరకు ప్రాణాలతో బతకగలిగింది. అది ఇంకెవరో కాదు మీ గ్రాండ్ డాక్టర్ అని చెప్పేసి వాడు చెప్పడానికి అయితే ట్రై చేస్తాడు. కానీ అప్పుడే మనోని చాన్ చెప్పిన మాటలైతే గుర్తుకొస్తాయి. నీ చెల్లికి నయం కావాలంటే అనవసరమైన విషయాలు ఏవి తనకు చెప్పుకొని అంటాడు. దాంతో మనోడైతే ఆగిపోతాడు ఏ విషయాలు తనకు చెప్పకుండా. ఇక మన చివరి మన డివైన్ డాక్టర్ దగ్గరికి అయితే వచ్చేసి ఇంతకుముందు మీరు దీన్ని చూసారన్నారు కదా, అలాంటప్పుడు మీరు దీన్ని నయం చేయగలరు కదా. అది విన్న మన డివైన్ డాక్టర్ లేదు అది చాలా కష్టమని అంటుంది. ఏంటి మీరు దానికి ఏమాత్రం నయం చేయలేరా, నేను మిమ్మల్ని నమ్ముకొని ఇంత దూరం వచ్చానని చెప్పేసి మనోడు చాలా గట్టిగా తరుస్తాడు. ఇలా చూడు ఎంగువరే నేనేం చెప్పాలనుకున్నా ముందుగా విను అని అంటుంది. దీన్ని నయం చేయడానికి కేవలం ఒక మార్గం అయితే ఉంది. కేవలం వైద్యం ద్వారా దీన్ని ఏమాత్రం మనం నయం చేయలేం. కానీ నువ్వు కాసేపటి వరకు మాత్రమే నయం చేయగలవు. కానీ తన బాడీలో ఉన్న చల్లదనం మొత్తంగా మళ్ళీ తన బాడీ అయితే మొత్తంగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటే దాన్ని స్ప్రెడ్ అవ్వకుండా ఆపడానికి మనకు ఒక వ్యక్తి అయితే కావాలి. నిజానికి 9 కోల్డ్ బ్లడ్ వాక్ అని మేము ఒక 30 సంవత్సరాల కిందట ఒకసారి నేను చూశాను. అలాగైతే అలాంటప్పుడు మీరు తనకు నయం చేయగలిగారా? చేయగలిగాం. దానికి నేను ముందుగానే చెప్పాను కదా ఒక వ్యక్తి కావాలి. మన వైద్యంతో తనకెంత వైద్యం చేసినా కానీ తన బాడీలో ఉన్న చల్లదనం తనకి ఈ శక్తిని మొత్తాన్ని గడ్డకట్టిస్తూ తన బాడీ మొత్తం కూల్ అవ్వడానికి అయితే ట్రై చేస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు మనకు వేడిగా ఉన్న ఒక వ్యక్తి అయితే కావాలి. అంటే మీరు గతంలో తనని కాపాడలేకపోయారా అని చెప్పేసి అంటారు. లేదు తనని మేము కాపాడగలిగాం కానీ ఒకరి సహాయం అయితే తీసుకున్నాను. అంటే ఆ చాలా వేడిగా ఉన్న వ్యక్తిని మీరు కనుగొన్నారా అని అంటే లేదు అది సామాన్య విషయం ఏమాత్రం కాదు. అతన్ని కనుగొనడానికి నేను ఎంతో కష్టపడ్డాను. తను కోలుకోవాలంటే చాలా బలమైన వ్యక్తి, వేడిగా ఉన్న వ్యక్తి ఎప్పుడూ తన పక్కనే ఉండాలి. కానీ ఆ సమయంలో నేను ఒక వ్యక్తిని అయితే కలిశాను. అతను శావోయన్ టెంపుల్ అయితే ఉన్నాడు. చెప్పాలంటే అతనికి ఈ శక్తి లావా అంత వేడిగా ఉంటుందని మనం అనుకోవచ్చు. గతంలో ఆ అమ్మాయిని నైట్ చేయడానికి అయితే తను చాలా ట్రై చేశాడు కానీ ఆ వేడి శక్తిని తను తట్టుకోలేక ఆ ప్రెషర్ పాయింట్లన్నీ పేలిపోవడంతో తను అక్కడికైతే చనిపోయింది. నిజానికి తను చనిపోయిన తర్వాత ఆ షావులిన్ టెంపుల్ ఉన్న అతనైతే వచ్చేసి తన చావుకు తనే కారణమని చెప్పేసి తను అక్కడి నుంచి పీఠాపతిగా తప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలాంటప్పుడు అలాగైతే సరైన పద్ధతి కాదు కదా, అలాంటప్పుడు ఇంకొక పద్ధతి కూడా ఉంటుంది కదా అని చెప్పేసి మనోడైతే అడుగుతాడు. దాన్ని మీరు కనుగొన్నారా? నేను వాటన్నిటి మళ్ళీ కనుక్కోకపోతే అసలు నన్ను ఎవరు డివైన్ డాక్టర్ అని పిలుస్తారు. మొట్టమొదటిసారిగా నేను ప్రాణాలతో కాపాడలేకపోయిన వ్యక్తి కూడా తనే. అలాగైతే నయం చేసే పద్ధతి అది రాంగ్ అయి ఉండొచ్చు. దానికి ఇంకొక మార్గం ఉంటుంది కదా, దాన్ని మీరు కనుగొన్నారా అని చెప్పేసి మనోడైతే అంటాడు. నేను నీకు ఇంతకుముందే చెప్పాను కదా, ఫెయిల్యూర్స్ని కనుక్కోలేకపోతే అసలు నేను డివైన్ డాక్టర్ని ఎలా అవుతాను.
నేను ఈ జబ్బు నయం చేయడానికి 2 మార్గాలైతే కనుక్కున్నాను. మరి ఆ మార్గం ఏంటని చెప్పేసి మనోడైతే అడుగుతాడు. మొదటి మార్గం అది అసాధ్యం. తను చనిపోయే అవకాశం కూడా ఉంది. ఇక రెండవ మార్గం దానికి నువ్వు ఒప్పుకునే అవకాశం ఏమాత్రం లేదని చెప్పేసి అంటుంది. అది విన్న మనోడైతే వచ్చేసి ఏంటి నేను ఒప్పుకోను. అసలు అది ఏంటని చెప్పేసి అడుగుతాడు. తన బాడీలో ఉన్న కూల్‌నెస్‌ని తట్టుకునేవాడు మనకొకడు కావాలి. వాడితో తనకు మనం వివాహం జరిపితే వాళ్ళకు పుట్టిన బిడ్డ ద్వారా మనకు ఈ శక్తి అంతా తనకైతే వెళ్ళిపోతుంది. కాబట్టి తను ప్రాణాలతో బతికే అవకాశం ఉంటుంది. అతని బాడీలో ఉన్న ఎనర్జీ మొత్తం తన బాడీలోకి పంపిస్తే తను బతికే ఛాన్సెస్ ఉంది. కానీ అంత బలమైన వ్యక్తి ఇప్పుడు మనకెవరు దొరుకుతారని చెప్పేసి మన డివైన్ డాక్టర్ అయితే అంటుంది. ఇక దాన్ని చూసిన మన చియాన్ అయితే వచ్చేసి అది వైద్యంలో ఒక మార్గమని ఏమాత్రం నేను అనుకోవట్లేదు. అసాధ్యం అన్నారు కదా! మరి దాని పరిస్థితి ఏంటి? అదే మార్గం అని చెప్పేసి అంటాడు. ఇకప్పుడే మన డివైన్ డాక్టర్ ఆ మార్గం ఏంటని చెప్పబోతుంటే ఇకప్పుడే మనోడు ఏదో ఒక స్ట్రాంగ్ ప్రెజెన్స్ అయితే ఫీల్ అవుతాడు. ఇది ఇంతకుముందు దాని బాడీ నుంచి వచ్చిన ఎనర్జీ వేసుకున్న చాలా భయంకరంగా ఉంది. ఇక ఇటువి మన మ్యూనింగ్ అయితే లార్డ్ అసలు మీరేం చేస్తున్నారని అంటుంది. ఏంటి వీళ్ళు నిజంగా దాన్ని ఏమాత్రం గ్రహించలేకున్నారు. అంటే నా ఉద్దేశ్యం వాడు నా అంత స్థాయిలోనే ఉండాలి లేదంటే నాకన్నా బలంగా ఉండాలి. ఒక నిమిషం మీరు ఇక్కడే ఉండండి. ఎవరు ఏమాత్రం కదలొద్దని చెప్పేసి మనోడు ఆ ఎనర్జీ వేవ్స్ వస్తున్న వైపు చాలా ఫాస్ట్‌గా పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ప్రతి ఒక్క మనిషి శక్తిలో ఒక కీ శక్తి అయితే ఉంటే దానికి ఒక ప్రత్యేకత అయితే ఉంటుంది. అందులో ఇది కూడా ఒకటి. ఇలాంటి కీ శక్తి ఎనర్జీ నేను ఇంతకుముందు ఎప్పుడు ఫీల్ అవ్వలేదని చెప్పేసి మన చియాన్ అయితే అనుకుంటాడు. ఇక ఇటువైపు ఒక అడవిలో తన దగ్గర నుంచి వచ్చే ఎనర్జీ వేవ్స్‌ని ఫాలో అవుతూ మనోడు డెమోనిక్ కల్ట్ దగ్గరికైతే రావడానికి ట్రై చేస్తూ ఉంటాడు. నేను ఇప్పటికే చాలా సేపటి నుండి అయితే ప్రయాణిస్తున్నాను. వాళ్ళు తనని ఇటువైపే తీసుకెళ్లారని అంటాడు. నిజానికి అతను ఆ లేడీ యొక్క ఫాదర్ అన్నమాట. మనోళ్ళు బలవంతంగా తనని ఇక్కడ తీసుకొచ్చారేమో అని చెప్పి తననైతే ఫాలో అవుతూ మనోడు అయితే వస్తూ ఉంటాడు. చూస్తుంటే తనకు కావాలని బలవంతంగా ఇక్కడ తీసుకొచ్చినట్టున్నారు. తనని ఇక్కడ తీసుకొచ్చిన వాడు ఖచ్చితంగా మార్షల్ చాలా బలమైన వ్యక్తి అయి ఉండే అవకాశం ఉంది. వాడు ఎవడైనా సరే ఎంత బలవంతుడైనా సరే నేను వాడిని ఏమాత్రం క్షమించేది లేదు. తనని బలవంతంగా ఇక్కడ తీసుకొచ్చినందుకు నేను వాళ్ళని శిక్షించే తీరుతాను. ఇక వాడు వాళ్ళ కూతురు ఒక ఎనర్జీ వేవ్స్‌ని ఫాలో అవుతూ మన డెమోనిక్ కల్ట్ వరకైతే చేరుకుంటాడు. ఏంటి డెమోనిక్ కల్టా? వాళ్ళే అన్నమాట నేరస్తులు. నిజానికి ఇది ఏమాత్రం ఊహించలేదు. వాళ్ళెవరైనా సరే వాళ్ళెంత బలంగా ఉన్నా సరే నేను వాళ్ళని చూసి ఏమాత్రం భయపడను. వాళ్ళు చేసిన తప్పుకు వాళ్ళని నేను శిక్షించి తీరుతాను. ఇక వాడు డెమోనిక్ కల్ట్ లోపలికి వెళ్తూ ఉంటే ఇక కొన్న సోల్జర్ అయితే వచ్చేసి ఇక్కడికి నువ్వెందుకొచ్చావు? నువ్వు ఏ పని మీద వచ్చావు? ఇంతకు నువ్వెవరని చెప్పేసి అంటాడు. నేనొకసారి చెప్తా. నేను వెళ్ళే మార్గానికి ఏమాత్రం అడ్డు రాకు అని చెప్పేసి అంటాడు. కానీ అక్కడున్న సోల్జర్ ఏమాత్రం వినడు. ఇక మనోడు తన కీశక్తితో వాళ్ళ ప్రెజర్ పాయింట్ల పైన అటాక్ చేసి వాళ్ళు కాసేపు అన్‌కాన్షియస్ అయ్యేలా చేస్తాడు. ఇక దాన్నంతా గమనించిన మిగతా సోల్జర్స్ అయితే వచ్చేసి అసలు నువ్వేం చేస్తున్నావు? నువ్వెవరు ఇక్కడికి ఎందుకొచ్చావని అంటాడు. కానీ మనోడు వాడిపైన కూడా అయితే అటాక్ చేస్తున్న ఆ దారికి ఏమాత్రం అడ్డు రాకండి. నిజానికి వాడు వాళ్ళని ఏమాత్రం చంపకుండా కేవలం వాళ్ళ ప్రెజర్ పాయింట్ బ్లాక్ చేసి కాసేపటి వరకు అన్‌కాన్షియస్ అయ్యేలా చేస్తాడు. ఇక అక్కడున్న ప్రతి ఒక్క సోల్జర్ పైన అటాక్ చేస్తూ కాసేపటి వరకు అన్‌కాన్షియస్ అయ్యేలా అంతనైతే చేస్తూ మనోడు చాలా ఫాస్ట్‌గా అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఇక దాన్నంతా గమనించిన అక్కడున్న ఒక సోల్జర్ అయితే వచ్చేసి వాడు కేవలం వాడి చేతి కదలికలతోనే ఇక్కడున్న వాళ్ళందరిపైన అటాక్ చేసి పడుకోబెడుతున్నాడు. హే ఎవరు నువ్వు మర్యాద ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపో. ఇప్పుడు నువ్వు ఏ ప్రదేశంలో నీకు తెలుస్తుందా? ఒక్క నిమిషం ఆగు. నేను ముందుగా నిన్ను హెచ్చరించాలి. నువ్వు కూడా వాళ్ళ మాదిరి నా చేతిలో తన్నులు తినకూడదు అనుకుంటే వెంటనే నా బిడ్డలే నాకు అప్పచెప్పు. ఏంటి నీ పిల్లలా? అసలు వాళ్ళెవరు? నువ్వు వాళ్ళనెందుకు ఈ ప్రదేశంలో వెతుకుతున్నావు? ఏంటి నేను చెప్పిన దాన్ని నువ్వు ఏమాత్రం లెక్క చేయట్లేదు కదా! అలాగైతే నా సొంతంగానే వాళ్ళెక్కడున్నారో నేనే వెతుక్కుంటా అని చెప్పేసి మనోడు ముందుకొస్తూ ఉంటాడు. ఇక అక్కడున్న వాళ్ళైతే వచ్చేసి వాడిపైన అటాక్ చేయడానికైతే ట్రై చేస్తారు. ఇక వాడు కూడా తన కీశక్తితో వాళ్ళపైన అటాక్ చేద్దామని సిద్ధంగా ఉంటాడు. కానీ ఒక్కసారిగా అప్పుడే వాడు తన అంతర్గత శక్తిని ఉపయోగించి అక్కడున్న ప్రతి ఒక్క సోల్జర్ ఒక స్వాడ్ అయితే లాగేసుకొని వాళ్ళపైన ఏం చేసి అటాక్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. దాన్ని గమనించిన వాళ్ళైతే వచ్చేసి అక్కడ ఏం జరుగుతుంది? చూస్తూ ఉంటే సాధారణమైన యోధుడిలా నాకు ఏమాత్రం కనిపించట్లేదు. వీడు ఒక గొప్ప మార్షల్ ఆర్ట్ యోధుడిలాగా నాకు కనిపిస్తున్నాడు. ఏంటి నేను చివరిసారిగా నిన్ను హెచ్చరిస్తున్నాను. మర్యాదగా వాళ్ళిద్దరు ఎక్కడున్నారో నాకు అప్పచెప్పు అని అంటాడు. నువ్వు ఒక మార్షల్ ఆర్ట్స్‌లో గొప్ప యోధుడైనప్పటికీ నువ్వు మమ్మల్ని చాలా తక్కువ అంచనా ఏస్తున్నావు. నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు. నిజంగా మీరొక దద్దమ్మలు. ఇంతవరకు నేను ఎవరిని చంపకూడదనుకున్నాను. కానీ మీరు చంపేలా చేస్తున్నారు. ఇది మీరెంచుకున్న మార్గమే అని చెప్పేసి వాడు వాడి స్వార్డ్స్ అన్ని వాళ్ళపైన ఏం చేసి అటాక్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఇక స్వార్డ్స్ అన్ని అయితే వచ్చేసి వాళ్ళపైన అటాక్ చేయడానికి చాలా ఫాస్ట్‌గా అయితే వస్తాయి. అక్కడ ఉన్న సోల్జర్స్ ఒక్కసారిగా చనిపోతారని అయితే భయపడతారు. కానీ అప్పుడే వాళ్ళ స్వార్డ్స్ వాళ్ళ దగ్గరికొచ్చేసి కదలకుండా అలాగే ఆగిపోయి ఉంటాయి. దానికి గమనించిన వాళ్ళైతే వచ్చేసి అసలేంటి స్వార్డ్స్ అలాగే గాల్లో నిలబడి అది కదలట్లేవని చెప్పేసి కంగారు పడతారు. ఏంటి అసలేం జరుగుతుంది? నేను చేస్తున్న దాంట్లో ఎవడో నాకు కావాలని కలగజేసుకున్నట్టున్నాడు. వాడు చూస్తేనే నా అంత శక్తివంతుడిగానే ఉన్నట్టున్నాడు. ఇక అప్పుడే స్టైల్‌గా మంచాన్ అక్కడికి నడుచుకుంటూ వస్తూ మనోడు తన అంతర్గత శక్తితో ఆ స్వార్డ్స్‌ని అలాగే గాల్లో నిలబెట్టేస్తాడు. ఏంటి ఒక యువకుడా? ఆ యువకుడు నా శక్తికి సమానంగా నేను చేసే అటాక్‌ని ఆపేశాడా? ఇక మన నానో అయితే వచ్చేసి అక్కడున్న స్వార్డ్స్ పైన కంట్రోల్ మీద పూర్తిగా సాధించారు. దాదాపుగా 40 స్వార్డ్స్ ఉన్నాయని అంటుంది. ఇక మన నానో మిషన్ అయితే వచ్చేసి వాడిపైన టార్గెట్ చేసి వాడి వీక్ పాయింట్లు ఏదో కనుక్కుంటూ ఉంటుంది. ఇక ఆ వీక్ పాయింట్ అనేది టార్గెట్ చేసి మనోడు వాడిపైన అటాక్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఆ స్వార్డ్స్‌ని చాలా ఫాస్ట్‌గా మన దగ్గరికైతే పంపిస్తాడు. ఇలాంటి దాన్ని నేను ఎప్పుడు అనుభూతి ఏమాత్రం చెందలేదు. నేను యూజ్ చేసే టెక్నికే నాపైన తిరిగి ప్రయోగించాలనుకుంటున్నాడు.
నిజానికి ఒకే సమయంలో ఇన్ని స్వాట్స్ కంట్రోల్ చేయాలంటే అతనికి ఈ శక్తి మీద తనకెంతో పట్టు ఉండాలి. నేను ఆ కుర్రాడిని చాలా తక్కువ అంచనా వేసినట్టున్నాను. యువకుడే అని కదా! చూస్తుంటే అతనికి కేవలం 20 ఏళ్ళు మాత్రమే ఉన్నట్టున్నాయి. కానీ అతనికి ఈ శక్తి మీద పూర్తిగా కంట్రోల్ సాధించినట్టున్నాడు. నిజంగా నేను అనుకున్న దానికే ఈ కుర్రాడు చాలా బలంగా ఉన్నాడు. చూస్తుంటే వీడు ఖచ్చితంగా డెమోనిక్ కంట్రోల్ చెందినవాడే అనిపిస్తుంది. ఇంతకు వీడు ఎవడు? ఇక అప్పుడు అక్కడున్న ప్రతి ఒక్క సోల్జర్ అయితే వచ్చేసి మన చియాన్ ముందు నీల్ డౌన్ అయితే చేస్తాడు. డెమోనిక్ కల్ట్ ఒక నాయకుడు. ఏంటి కొత్త డెమోనిక్ లాడా? అంటే ఆ కుర్రాడు ఇతనేనా? వీడి గురించి నేను విన్నాను. ఇక మన చియాన్ అయితే వచ్చేసి అక్కడున్న సోల్జర్తో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మై లార్డ్, అక్కడున్న వ్యక్తి అక్రమంగా మన డెమోనిక్ కల్ట్కి చొరబడుతూ ఉన్నాడు. అతను ఆపే ప్రయత్నంలో మన వాళ్ళు చాలా వరకు గాయపడ్డారు. అంతలోనే మీరు ఇక్కడికి వచ్చారు. అతను ఇక్కడికి అతని పిల్లల్ని ఎత్తుకుంటూ ఈ ప్లేస్కి అయితే వచ్చాడని అంటాడు. అది విన్న మన చియాన్ ఏంటి అతని పిల్లల్ని ఎత్తుకుంటూ ఇక్కడికి వచ్చాడా? అలాగైతే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఇతను అయ్యి ఉండే అవకాశం ఉంది. ఆ వంశానికి చెందిన వాంగ్ జియో ఖచ్చితంగా వీడే అయి ఉండే అవకాశం ఉంది. ఇక అది విని అక్కడున్న ప్రతి ఒక్క సోల్జర్ భయపడుతూ ఏంటి 5 గొప్ప యోధుల్లో ఒకడికి వ్యతిరేకంగా ఇంతసేపు మనం వాడికి వ్యతిరేకంగా నిలబడుకొని ఉన్నామా? నా గురించి వీడికి తెలిసంటే ఖచ్చితంగా వీడే నా పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఉండాలి. చూస్తుంటే ఈ వీడు కూడా చాలా శక్తివంతుడిగా కనిపిస్తున్నాడు. వీడితో పోరాడాలంటే నేను దాదాపుగా నా శక్తి చాలా వరకు అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ విషయం తెలుసుకున్న మిగతా కల్ట్ మెంబర్స్ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయం సామరస్యంగా పరీక్షించుకోవడం తప్ప నాకు వేరే మార్గం లేదు. ఏంటి ఇంతవరకు అతని బాడీ నుంచి విడుదలైన శక్తి ఒకసారిగా మాయమైపోయింది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక అతనైతే వచ్చేసి కొత్త డిమోనిక్ కట్టర్ ఒక నాయకుడిని కలవటం చాలా సంతోషంగా ఉంది. నేను వాంగ్ జియోంగ్. ఇక ఆ మాట విన్న మంచివాడు అయితే వచ్చేసి వాడు గొడవ పడడానికి ఏమాత్రం రాలేదని చెప్పేసి మనోడ స్వాట్స్ అనేది కిందకి పడేస్తాడు. గాయపడ్డ మాస్టర్స్ అందరినీ తీసుకెళ్లి వాళ్ళకి వైద్యం చేయండి. ఇంతగా ఎవరు చనిపోయారని చెప్పేసి మంచివాడు అయితే అడుగుతాడు. ఇక అక్కడున్న వీళ్ళంతా అక్కడున్న వాళ్ళని చెక్ చేస్తూ ఎవరు చనిపోలేదు మై లార్డ్. వాళ్ళు కేవలం కాసేపు మాత్రం సోతప్పి పడిపోయారు. కేవలం వాళ్ళకు చిన్న చిన్న అంతర్గత గాయాలు మాత్రం ఏర్పడ్డాయి. నీకు చాలా ధన్యవాదాలు. మా సైన్యంలో ఎవరిని చంపనందుకు. నిన్ను కలవటం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. నా పిల్లలు ఎక్కడ ఉండాలో నాకు తెలుసు. కానీ అలాంటి సమయంలో మీ పైన దాడి చేసి నేను కొత్త శత్రువుల్ని ఏమాత్రం తయారు చేసుకోవాలనుకోవట్లేదు. నిజానికి ఇక్కడ నా కూతుర్ని తీసుకొచ్చింది ఎవరో వాడితో నేను యుద్ధం చేయాలనుకున్నాను. కానీ అతను కొత్త డెమోనిక్ కల్ట్ నాయకుడిని నేను ఏమాత్రం ఊహించలేదు. మీరు కొత్త డెమోనిక్ కల్ట్ యొక్క నాయకుడు నాకు బాగా అర్థమైంది. నేను మీతో చాలా మర్యాదగా మాట్లాడాలనుకుంటున్నా. కానీ అది నా వల్ల ఏమాత్రం కావట్లేదు. ఇక్కడ నా పిల్లలు ఉన్నారని నాకు బాగా అర్థమవుతుంది. ఇంతకు వాళ్ళని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? అందుకు కారణం నేను తెలుసుకోవచ్చా? ఇక ఆ మాటలు విన్న మంచివాడిని తెలిసి ఇది చాలా బాగుంది. నాకు రుణపడాల్సిన అనుకున్న వ్యక్తి వాడు ఇక్కడే నా కళ్ళ ముందరే ఉన్నాడు. దయచేసి నన్ను క్షమించండి. మీరు నన్ను చాలా పొరపాటుగా అర్థం చేసుకున్నారు. మేము మీ కూతుర్ని చూసినప్పుడు తను చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది. అందుకే మేము తనని ఇక్కడికి తీసుకొచ్చాము. ఏంటి ప్రమాదకరమైన పరిస్థితి? అయినా తనని మీరు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? తనని చూసుకోవడానికి మేము ఆల్రెడీ ఒక వైద్యుని అయితే సిద్ధం చేసి పెట్టాం కదా! నిజానికి ఇక్కడికి మీరు మంచి ఉద్దేశంతో తీసుకొచ్చారని నాకు బాగా అర్థమవుతుంది. కానీ మేము తనని చూసుకోవడానికి ఆల్రెడీ ఒక వైద్యుని అయితే సిద్ధం చేసి పెట్టాము. ఇకప్పుడే వాడొక పెద్ద స్ట్రాంగ్ ప్రెజెన్స్ అయితే ఫీల్ అవుతాడు. ఇక ఎవరితో కదా వాళ్ళ కూతురుదనమాట. తను లేవడంతో అక్కడున్న ప్రదేశం మొత్తం అయితే గందరగోళంగా అయితే మారుతుంది. దాన్ని గమనించిన అక్కడున్న సోల్జర్స్ అయితే అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఇక అది చూసిన మన చియాన్ అయితే వచ్చేసి ఏంటి తను అప్పుడే మేలుకుందా? కల్ట్ లీడర్ నువ్వు వెంటనే నాతో రా. ఆ విషయం ఏంటో నీకు తెలుసు కదా అని చెప్పేసి మనోళ్ళిద్దరూ వేగంగా తనని ఆపడానికి అయితే చాలా ఫాస్ట్‌గా వెళ్తూ ఉంటారు. ఇక ఇటువైపు కొన్ని క్షణాల్లో ఆ ప్రదేశం మొత్తం నాశనమైపోతూ, ఆ ప్రదేశం మొత్తం గడ్డ కట్టుకుపోతూ ఉంటుంది. దాన్ని గమనించిన మన చియాన్ అలాగే వాళ్ళైతే చాలా ఫాస్ట్‌గా అక్కడికి రావడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇక ఆ ప్రమాదం నుండి మన బాంగ్ అయితే వచ్చేసి డివైన్ డాక్టర్‌ని అయితే సేవ్ చేస్తాడు. ఇక ఇటువైపు మన మ్యూన్గింగ్ వాళ్ళైతే వచ్చేసి ఇది సాధారణంగా ఏమాత్రం అనిపించట్లేదు. నిజంగా తను చాలా బలంగా ఉంది. నిజంగా తను ఒక చెడ్డ వ్యక్తా ఏంటి? చూస్తుంటే మనం ఎంత ప్రయత్నించినా తనని ఏమాత్రం ఆపలేమనిపిస్తుంది. ఖచ్చితంగా ఇక్కడికి మన ప్రభువు రావాల్సిందే. ఇక లేడీ అయితే వచ్చేసి మనోళ్ళపైన కొన్ని ఐస్ అటాక్స్ అయితే చేస్తూ ఉంటుంది. దాన్ని గమనించిన మనోళ్ళైతే తప్పించుకోవడానికే ట్రై చేస్తారు కానీ అది వాళ్ళ వల్ల ఏమాత్రం సాధ్యపడదు. ఇక ఇటు మన మ్యూనింగ్ అయితే వచ్చేసి తన పైన అయితే అటాక్ చేస్తుంది. తన అటాక్‌ని తన దగ్గర రాకముందే దాన్నయితే పూర్తిగా నాశనం చేస్తుంది. దాన్ని చూసి మన మ్యూనింగ్ అయితే వచ్చేసి ఇది అసాధ్యం. ఇది అసాధ్యం. నేను చేసిన అటాక్ తన దగ్గరికి వెళ్ళకముందే దాన్ని గాల్లోనే పూర్తిగా అయితే నాశనం చేసింది. ఇకప్పుడు ఆ లేడీ అయితే వచ్చేసి ఒక్కసారిగా తన ఎనర్జీ మొత్తాన్నయితే రిలీజ్ చేస్తుంది. ఆ ఇంపాక్ట్‌కి మనోళ్ళు చాలా దూరం అయితే వెళ్లి పడతారు. ఇక అప్పుడే దాన్ని చూసి మన బాంగ్ అయితే వచ్చేసి ఒక్కసారిగా అయితే షాక్ అవుతాడు. ఇక మన మ్యూనిగుంగ్ వాళ్ళంతా దాన్ని చూసి ఏంటి ఐస్ పియర్సా? అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఇంతకు తను ఎవరు? తను సాధారణమైన వ్యక్తిలా నాకేమాత్రం కనిపించట్లేదు. చూస్తూ ఉంటే ఈ అటాక్ నుంచి మనం తప్పించుకోవడం అది అసాధ్యమని నాకు అనిపిస్తుంది. ఇంతకు ఆ అమ్మాయి ఎవరు అని చెప్పేసి మన మ్యూనింగ్ అయితే ఆలోచిస్తుంది. లేదా తను మంచుగడ్డల నుండి బయటకు వచ్చిన ఒక మంత్రగత్తె అని చెప్పేసి మన మ్యూనింగ్ అయితే అనుకుంటుంది. ఇకప్పుడు ఆ లేడీ చాలా ఫాస్ట్‌గా మనోళ్ళపైన ఐస్ క్యూబ్స్ ఏయించేసి అటాక్ అయితే చేస్తుంది. ఆ ఐస్ క్యూబ్స్ అన్ని చాలా ఫాస్ట్‌గా మన మ్యూనిగుంగ్ వైపు అయితే వస్తూ ఉంటాయి. దాన్ని ఆపడానికి తనైతే డిఫెండ్ చేసుకుందామని ట్రై చేస్తుంది. ఇక అంతలేక తనైతే వచ్చేసి ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఐస్ క్యూబ్స్ ఎందుకు అలాగే గాల్లో నిలబడిపోయాయి? నిజానికి మన బాంగుకి, మన మ్యూనింగ్‌కి అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. ఎందుకు అసలు మన పైన దాడి జరగట్లేదు? అవి ఎందుకు అలాగే గాల్లో నిలబడిపోయి ఉన్నాయి? ఇకప్పుడే మన చివన్ అయితే చూసి నేను మరీ అంత ఆలస్యం చేయలేదనుకుంటా అని అంటాడు. ఇక మన చివన్ చూసి మన మ్యూనింగ్ అయితే వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వానితో పాటు అక్కడున్న వ్యక్తి కూడా అయితే వస్తాడు. దాన్ని చూసి తనైతే వచ్చేసి ఇంతకు వాడెవడు?
ఇక మనోడు తన కీ కంట్రోల్‌ని ఉపయోగించి మనోడు వాటిని టచ్ కూడా చేయకుండా వితిన్ సెకండ్స్‌లో ఐస్ బాక్స్ అన్నిటిని ముక్కలు ముక్కలుగైతే నరికేస్తాడు. ఇక ఆ పవన్‌ని చూసిన మన చియాన్ కూడా అయితే వచ్చేసి ఒక్కసారిగా అయితే షాక్ అయిపోతాడు. నిజంగా నేను అలాంటి వాటిని ఉపయోగించాను. నేను అంతర్గత శక్తిని ఉపయోగిస్తాను. వాడేంటి అలా కీ శక్తితో వితిన్ సెకండ్స్‌లో చేసేసాడు. ఇక మనోడు తన కూతుర్ని చూస్తూ తను ఎప్పుడు లేనంత కోపంగా ఉంది. ఏదో ఒకటి అంత వేగంగా నేను ఏదో ఒక నిర్ణయం తీసుకొని తనని ఆపాలి. ఇక మనోడు చాలా ఫాస్ట్‌గా తనని ఆపడానికైతే వెళ్తాడు. ఇక చాలా ఫాస్ట్‌గా వాడైతే వెళ్తూ ఉంటాడు. తనైతే వచ్చేసి దాన్ని గమనించి చాలా పెద్ద పెద్ద ఐస్ బ్లాక్స్ అయితే క్రియేట్ చేస్తుంది. మనోడు తన కీ శక్తితో చేస్తూ వాడిని టచ్ చేసి పూర్తిగా అయితే నాశనం చేసుకుంటూ తన దగ్గరికైతే వెళ్తాడు. ఇక వాడు ఆ కీ కంట్రోల్‌ని ఉపయోగించి తన ప్రెజర్ పాయింట్ల పైన అటాక్ చేసి వాటినైతే బ్లాక్ చేస్తాడు. తన శక్తి ఇప్పటికే చాలా విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి నేను అన్ని ప్రెజర్ పాయింట్లు బ్లాక్ చేసే తప్ప ఏమాత్రం తన స్పృహలోకి రాదని చెప్పేసి మనోడైతే అనుకొని అన్ని ప్రెజర్ పాయింట్ల మీద అటాక్ చేసి వాడైతే బ్లాక్ చేస్తాడు. ఇక దానితో తనైతే అన్‌కాన్షియస్ అయ్యి మళ్ళీ కింద పడిపోతుంది. ఏంటి తను అన్‌కాన్షియస్ అయిపోయినప్పటికీ తన బాడీ నుండి అయితే తన శక్తి కొద్దిగా రిలీజ్ అవుతూ ఉంది. మునుపెన్నడూ తన పరిస్థితి ఇంత దారుణంగా ఏమాత్రం చూడలేదు. అసలు నేను ఇప్పుడు ఏం చేయాలి? నేను నా ప్రదేశానికి తిరిగి వెళ్ళాలంటే దాదాపుగా 1.5 రోజులు సమయం పడుతుంది. ఆలోగానే తను చనిపోయే ప్రమాదం ఉంది. ఇక అప్పుడే వాని ఎదురుగా మన డివైన్ డాక్టర్ అయితే నడుచుకుంటూ వస్తుంది. ఇంతగా కండాలు తిరిగిన ఈ ముసలామె ఇంతకు ఎవరు? తను ఇక్కడికెందుకు వస్తుంది? తను వైద్యురాలా ఏంటి? ఇక వాడు మన డివైన్ డాక్టర్ని చూస్తుంటే తనని ఎక్కడో ఇంతకుముందు చూసినట్టుగా నాకు అనిపిస్తుంది. ఇక ఆ మాటలను విన్న మన చియాన్ అయితే వచ్చేసి అవును తను ఒక వైద్యురాలు తను నయం చేయగలదని చెప్పేసి మీ కూతుర్ని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక మన డివైన్ డాక్టర్ తనని చెక్ చేసి తను ఇప్పటికే తన పూర్తి శక్తి పూర్తిగా వాడేసింది. అంతేకాదు తనలో ఉన్న ఎనర్జీ మొత్తం తన బాడీ మొత్తంగా పూర్తిగా స్ప్రెడ్ అయిపోయింది. అంతేకాదు తను మళ్ళీ పవర్స్ ఉపయోగించడం వల్ల అది చాలా ప్రమాదంగా మారవచ్చు. చెప్పాలంటే తను కేవలం 1.5 రోజు మాత్రమే బతకగలదు. లేదా కేవలం ఒక కొన్ని గంటలు మాత్రమే బతకగలదు. మై లార్డ్ మనకిప్పుడు అది తప్ప వేరే మార్గం లేదని చెప్పేసి మన చియాన్ వైపు అయితే చూస్తుంది. ఏంటి అది తప్ప వేరే మార్గం లేదా? అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారని చెప్పేసి మనోడైతే అంటాడు. అసలు ఇంతకు తనకిప్పుడు ఏం జరగబోతుంది? ఇక అది విన్న మన డివైన్ డాక్టర్ వచ్చేసి తన బాడీలో ఉన్న ఎనర్జీని మొత్తాన్ని బ్యాలెన్స్ చేయకపోతే తను ఖచ్చితంగా చనిపోతుందని అంటాడు. అది విన్నవాడు చూసి ఏంటి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఆ విషయం చెప్పడానికి ఇంతకు నువ్వెవరని చెప్పేసి మనోడు చాలా కోపడతాడు. నీకెంత ధైర్యం ఉంటే నా ముందు అలా మాట్లాడతావు? తను చనిపోతుందని నువ్వెలా చెప్పగలవు? ఇక అప్పుడే వెనకల నుంచి మనోడైతే వచ్చేసి ఫాదర్ అసలు మీరేం చేస్తున్నారు? తనెవరో తెలుసా? మీరు ఇంతకాలంగా వెతుకుతున్న వ్యక్తి తనే. ఏంటి నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదా? తనే డివైన్ డాక్టర్ అని చెప్పేసి మనోడైతే అంటాడు. ఇక కాసేపటి తర్వాత మన డివైన్ డాక్టర్ తనకు వైద్యం చేయడానికైతే ట్రై చేస్తుంది. ఇక మనోడైతే వచ్చేసి అసలు ఇప్పుడు ఏం చేయాలి? డివైన్ డాక్టర్ కూడా తనకు వైద్యం చేయాలని చెప్తుంది. అసలు ఇప్పుడు ఎవరిని కలవాలి? ఏమాత్రం అర్థం కావట్లేదు. ఇటు మన మ్యూనిగం ఆలోచిస్తూ అలాగే కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి బాడీలో హీట్‌ని, కోల్డ్‌ని కంట్రోల్ చేయాలా? అది కూడా బ్యాలెన్స్‌గా ఉండాలా? అది నాకేమాత్రం నచ్చలేదని చెప్పేసి మన మ్యూనిగం అనుకుంటుంది. ఇక మన చియాన్ వచ్చేసి నేను మళ్ళీ ఆ తప్పు ఏమాత్రం చేయాలనుకోవట్లేదు. ఎక్కువ మంది భార్యలు, ఎక్కువ మంది బిడ్డలు ఉంటే అది చాలా ప్రమాదంగా మారే అవకాశం ఉంది. అలా చేయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదనుకుంటాడు. ఈ విషయం నేను ఎందుకంటున్నానంటే 6 ప్రధాన వంశాలు ఎలాంటివో నాకు బాగా తెలుసు కాబట్టి ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నా. అలాగని మీనుగుకి నేను ఏమాత్రం ద్రోహం చేయదలుచుకోవట్లేదు. ఇక తనైతే చేసి అసలు మన లార్డ్ ఏ నిర్ణయం తీసుకుంటాడో అర్థం కావట్లేదు. అతను ఏ నిర్ణయం తీసుకున్నా కానీ తను ఖచ్చితంగా అయితే పాటిస్తాడు. కానీ ఇప్పుడు నేను మీనుగుని తలుచుకుంటే నాకు కొంచెం బాధగా అనిపిస్తుంది. నిజానికి ఈ విషయం గురించి మనం కొద్దిగా లోతుగా ఆలోచిస్తే మంచిది. మనం గనక వాళ్ళకి సహాయం చేస్తే 5 గొప్ప యోధుడు మనకు మిత్రుడుగా మారతాడు. అంతేకాదు వాడు ఎప్పటికీ మనకు రుణపడి ఉంటాడు. లార్డ్ అసలు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు. ఇక అదే సమయంలో మన డివైన్ డాక్టర్ అయితే వచ్చేసి మనకు ఎక్కువ సమయం లేదని అంటుంది. నేను ఇప్పటికే తనకు వైద్యం చేయడానికి చాలా ట్రై చేశాను కానీ తను కేవలం కొన్ని గంటలు మాత్రమే బతకగలదు. మనం ఏదో ఒకటి త్వరపడి చేయాలి. ఇక అప్పుడే మనోడు వెనక నుండి ఫాదర్ ఈ విషయం నాకు ఏమాత్రం నచ్చలేదు కాబట్టి నేను ఈ విషయం మీకు చెప్పాలనుకోలేదు. కానీ ఇప్పుడు అది తప్ప మనకు వేరే మార్గం లేదు. అసలు నువ్వు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు? మనకు వేరే మార్గం లేదు. కాబట్టి మనం ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి తనైతే కాపాడుకోవాలి. ఏంటి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఏంటి మునుపెన్నడూ నేను కలవని వ్యక్తికి నా కూతుర్ని అప్పచెప్పాలా? తను తన బాధ్యత తీసుకుంటాడా? ఇదెందుకో నాకు కొంచెం ప్రమాదంగా అనిపిస్తుంది. అది తప్ప చూస్తుంటే నాకు వేరే చాయిస్ లేనట్టుగా ఉంది. నేను అప్పచెప్పినప్పటికీ ఆ వ్యక్తి దాన్ని అంగీకరించాలి కదా! చూస్తుంటే ఆ కుర్రాడు డిమోనిక్ కల్ట్ ఒక కొత్త నాయకుడు కానీ ఈ విషయానికి అతను అంగీకరిస్తాడో లేదో నాకు అర్థం కావట్లేదు. ఇక మన చియాన్ అయితే వచ్చేసి మన మ్యూనింగ్ వైపు అయితే చూస్తూ ఉంటాడు. దాన్ని గమనించిన మనోడు అయితే వచ్చేసి చూస్తుంటే తను ఖచ్చితంగా తన భార్య అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయానికి తను ఒప్పుకుంటాడో లేదో అర్థం కావట్లేదు. ఒకవేళ తను ఒప్పుకున్నప్పటికీ నా కూతురు డెమోనిక్ కల్ట్ ఒక కొత్త నాయకుడికి ఉంపుడుగతిగా ఉండాలా ఏంటి? నేను ఇదివరకే ఒకసారి విన్నాను. డెమోనిక్ కల్ట్ నాయకుడు ఎక్కువగా వివాహాలు చేసుకుంటాడని విన్నాను. కానీ అతను చూస్తుంటే ఏమాత్రం అటువంటి విషయాలపై ఇంట్రెస్ట్ లేనట్టుగా నాకు కనిపిస్తుంది. ఇకప్పుడు వాళ్ళ కూతురు వైపు చూసి అసలు నేను ఇలా ఎందుకు ఆలోచిస్తున్నాను? తనని కాపాడడం కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఇక వాడు మన చివరి ముందుకొచ్చేసి మోకాళ్ళపైన కూర్చొని డెమోనిక్ కల్ట్ ఒక కొత్త ప్రభువా నేను ఇంతవరకు ఎవరిని ఏమాత్రం సహాయం అడగలేదు. దాన్ని నేను ఇప్పుడు ఉల్లంఘించబోతున్నాను. ఎలాగైనా సరే దయచేసి నా కూతుర్ని కాపాడండి. అది కేవలం మీ వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. ఇక దాన్ని గమనించిన మన చియాన్ అయితే 5 గొప్ప యోధుల్లో మీరు కూడా ఒకరు. అసలు మీరు నా ముందు ఇలా ఎందుకు చేస్తున్నారు? దయచేసి పైకి లేవండి అని చెప్పేసి అంటాడు.
దయచేసి నా కూతుర్ని కాపాడండి. అది కేవలం మీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఈ విషయాన్ని నేను 5 గొప్ప యోధుల్లో ఒక్కడిగా అడగడం లేదు. తన తండ్రికి అడుగుతున్నాను. దయచేసి తనని కాపాడండి. ఇక ఇటు మంచివాడిని చూసి అసలు ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నానే. నేను కాదంటే అతను నాకు శత్రువయ్యే అవకాశం ఉంది. అలాగని నేను ఏదో వాడికి భయపడుతున్నట్టు ఏమాత్రం కాదు. కానీ 5 గొప్ప యోధుల్లో ఒకడిని మిత్రుడిగా కోల్పోతానని అనిపిస్తుంది. కానీ 6 ప్రధాన వంశాలు దీనికి ఎలా రియాక్ట్ అవుతాయో ఏమాత్రం అర్థం కావట్లేదు. వాళ్ళు సవ్యంగా ఉంటారని నేను భావిస్తున్నాను. కానీ ఇప్పుడు నేనేం చేయాలో అర్థం కావట్లేదు. అసలు ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. ఇకవైపు మ్యూన్గుంగ్ ఎలా ఆలోచిస్తుందో అర్థం కావట్లేదు. ఇక మన నానోమిషన్ అయితే వచ్చేసి మైలార్డ్ నేను మీకు సాయం చేయగలను. దానికి ఒక మార్గం ఉందని చెప్పేసి అంటుంది. కానీ మన చిరాజీ అసలు ఏమాత్రం అలా చేయాలనుకోవట్లేదు. ఇటువైపు మన మ్యూన్గుంగ్ అయితే వచ్చేసి మన ఒంట్లో సౌండ్ టెలివి ద్వారా మాట్లాడుతూ మైలార్డ్ ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ చూస్తుంటే నా హార్ట్ పూర్తిగా అయితే బ్రేక్ అయిపోతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. కానీ నేను తలుచుకుంటే మీ భాగస్వామి అయ్యే అవకాశం నాకుంది. కానీ నేను కూడా ఈ డెమోనిక్ కల్ట్ ఒక భాగాన్నే కదా. ఇక ఆ మాటలు విన్న మన చివాని చూసి తన వైపు అలాగే చూస్తూ ఉంటాడు. మై లార్డ్, కల్టుకి ఏదైతే మంచిదో ఆ విషయాన్ని మీరు చేయండి. మీరు నా గురించి ఏమాత్రం బాధపడాల్సిన అవసరం లేదు. మీరు నా గురించి ఎలా ఆలోచిస్తున్నారో నాకు బాగా తెలుసు. వాళ్ళకి మీ వల్ల అయిన సహాయం మీరు చేయండి అని చెప్పేసి మనం ఏనుగు హ్యాపీగా చెప్తుంది. ఇక మన చియాన్ అయితే వచ్చేసి అసలు ఆ పని నేను ఎప్పటికీ చేయాలనుకోవట్లేదు. ఇక అది విన్న తనైతే వచ్చేసి ఏంటి వీళ్ళిద్దరు సౌండ్ టెలివి ద్వారా మాట్లాడుకుంటున్నారా? నాకు నిజానికి ఈ విషయం ఏమాత్రం నచ్చలేదు. చూస్తుంటే అతను ఎలా సహాయం మేము కోరుతున్నాడో తెలుసా? అతని పరిస్థితుల్లో మా నాన్నగారు ఉన్నా కానీ అలాగే చేసేవారు. నిజానికి తను కొంచెం అందంగానే ఉందని చెప్పేసి మన మీనుగు అయితే అంటుంది. ఇక మన చియాని చూసి ఏంటి తను అసలు అక్కడ ఏమాత్రం అందంగా ఉంది. నా కళ్ళకి ఎప్పుడు నువ్వే అందంగా కనిపెడుతూ ఉంటావు. ఇక్కడ నువ్వే నెంబర్ వన్ అని చెప్పేసి మన చియాన్ అయితే అంటాడు. మీరు అలా నాతో ఏమాత్రం మాట్లాడొద్దని చెప్పేసి అంటుంది. నేను అలా నిజంగా చెప్తున్నాను. నువ్వే నా కళ్ళకి ఎప్పుడు అందంగా కనపడతావు. నువ్వే ఇక్కడ నెంబర్ వన్ అని చెప్పేసి మన చియాన్ అయితే అంటాడు. మీరు తన సహాయం చేయడం నాకు ఏమాత్రం నచ్చలేదు కానీ ఇప్పుడు అది తప్ప మీకు వేరే అవకాశం లేదని నాకు అర్థమవుతుంది. కానీ మీ దృష్టిలో ఎప్పుడు మీ మనసులో నేనే ఉండాలని చెప్పేసి మన మ్యూనింగ్ అయితే ఉంటుంది. ఇక మన చియాన్ సరే అని చెప్పేసి అంటాడు. ఇక మంచిగానే వాడి దగ్గరికైతే నడుచుకుంటూ వస్తాడు. ఇక మన శివానితో చూసి ఒక తండ్రి తన కూతుర్ని కాపాడమని నా కాళ్ళపైన పడితే నేను తనని కాపాడకుండా ఎలా ఉండగలను? మైలార్డ్, నిజంగా మీరు దీనికి ఒప్పుకుంటున్నారా? దయచేసి నా కూతుర్ని మీరే కాపాడాలని చెప్పేసి మనోడైతే అంటాడు. సరే, నా వల్ల అయినంత సహాయం నేను మీకు చేస్తానని చెప్పి మన శివాన్ అయితే అంటాడు. ఇక అప్పుడే మన డివైన్ డాక్టర్ అయితే చూసి మీరు ఒక నిర్ణయం తీసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మనకు వీలైనంత వేగంగా తనకు నయం చేయాలి. లేదంటే ఆ ప్రయత్నం కూడా ఏమాత్రం పని చేయదు. అది విన్న మన శివాన్ అసలు మనం ఇప్పుడు ఏం చేయాలని అంటాడు. ఇక మన డివైన్ డాక్టర్ చూసి మన బాంగ్ వైపు చూసి ఇక్కడ ఎవరూ లేకుండా అందరిని బయటికి తీసుకెళ్ళిపో అని చెప్పేసి అంటుంది. ఇక అదంతా విని మనం యూనింగ్ అయితే చూసి కొంచెం బాధపడుతూ ఉంటుంది. ఇక వాళ్ళు నెమ్మదిగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మన డివైన్ డాక్టర్ అసలు ఏం చేయాలని చెప్పేసి మన చివరికి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. తను మీ పైన చంపేదానికి కూడా దాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మన డివైన్ డాక్టర్ అయితే ఉంటుంది. ఇక తను అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మన చివరి అయితే వచ్చి తన దగ్గర నన్ను ఒంటరిగా ఇరికిచ్చేసి ఇక్కడి నుంచి మీరు అందరూ వెళ్ళిపోతున్నారేంట్రా అని చెప్పేసి మనోడైతే అనుకుంటాడు. ఇక మంచిగా తను తీసుకొని ఒక గది లోపలికైతే వెళ్తాడు. ఇక మంచిగానే తీసి అసలు ఇప్పుడు నేను చేయాలి? తను మేలుకుంటే నా పైన దాడి చేసే అవకాశం ఉంది కాబట్టి, తన స్టమక్ పైన అటాక్ చేసి తన ప్రెషర్ పాయింట్ అయితే బ్లాక్ చేద్దామని ట్రై చేస్తాడు. కానీ అంతకుముందే తనైతే మేలుకుంటుంది. ఆ ఎనర్జీ వేవ్‌కి మనోడు గోడకైతే అతుక్కుపోతాడు. అది గమనించిన మనోళ్ళంతా చూసి అసలు లోపల ఏం జరుగుతుందని చెప్పేసి మనోళ్ళు కంగారు పడుతూ ఉంటారు. ఇక మన బాంగ్ అయితే చూసి అసలు నా లీచ్ లోపల ఏం చేస్తున్నాడు అని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. అది గమనించిన మనోళ్ళు అయితే అసలు నీకు సిగ్గుగా లేదా అలా ఆలోచించాడు అని చెప్పేసి మనోడిని తుక్కు రేకొడతారు. నిజానికి నీలాంటి దద్దమ్మని ఇంతవరకు నేను ఎప్పుడు కలవలేదురా అని చెప్పేసి వాళ్ళైతే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. మన మ్యూనిగం కూడా డిసప్పాయింట్ అయ్యి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు నీకేమాత్రం బుద్ధి ఉందా ఇలా మాట్లాడడానికి చెప్పేసి తనైతే వచ్చేసి మళ్ళీ మన బాంగుని అయితే ఉతికేస్తుంది. ఇక మళ్ళీ ఆ ఎనర్జీ వేవ్స్ అయితే రిలీజ్ అవుతూ ఉంటాయి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ ప్రదేశం అంతా నాశనం అయ్యేలా ఉంది. అసలు నా లీచ్ లోపలే ఉన్నాడు. అసలు అతనికి ఏం జరుగుతుందని చెప్పేసి మన బాంగ్ కాపాడడానికి అయితే వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే మన డివైన్ డాక్టర్ వచ్చేసి అక్కడే ఆగు. ఇప్పుడు లోపలికి వెళ్తే అది నీకే ప్రమాదం. నువ్వు ప్రాణాలతో ఏమాత్రం గడ్డకి తిరిగి రావని చెప్పేసి అంటుంది. ఇక కాసేపటి తర్వాత ఆ ఎనర్జీ వేవ్స్ అన్నీ ఆగిపోతాయి. ఇక కాసేపు మనోళ్ళు అక్కడే ఉంటారు. ఇక ఇటు మంచి ఎనర్జీ తను హక్ చేసుకొని మనోడి బాడీలో హీట్ ఎనర్జీ మొత్తం తనకు పంపిస్తూ తన దగ్గర ఉన్న కూల్ ఎనర్జీ మొత్తాన్ని మనోడైతే తీసుకుంటూ ఉంటాడు. అలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు. నిజానికి ఒక మనిషిలో ఇంత శక్తి ఉంటుందని నేను ఏమాత్రం ఊహించలేదు. ఇక నిజానికి మన చివరి బాడీలో అయితే వచ్చేసి ఆ బ్లాక్ డ్రాగన్ అయితే ఉంటుంది. ఆ డ్రాగన్ అయితే వచ్చేసి మనోడు తీసుకున్న శక్తి మొత్తాన్ని అయితే తినేస్తూ ఉంటుంది. ఇక తను ఒకసారిగా కళ్ళు తెరిచి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇంతకు నువ్వెవరని చెప్పేసి మన చివరిని అయితే అడుగుతుంది. దాన్ని గమనించిన మన చివరిని చూసి తన కళ్ళ రంగు నార్మల్‌గా అయితే మారిపోయింది. తను చూడ్డానికి ఇప్పుడు అచ్చం ఒక నార్మల్ మనిషిలాగా నాకు కనపడుతుంది. చూస్తూ ఉంటే తను ఇప్పుడు ప్రమాదంలో లేనట్టుగా నాకు కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ప్రమాదంలో ఉన్నది నేనే. ఆ ఆ చల్లటి శక్తి మొత్తం నా డెమోనిక్ శక్తిని అయితే పీల్చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుందో నాకు ఏమాత్రం అర్థం కావట్లేదు. ఇక మంచం తన బాడీలో ఎనర్జీ మొత్తాన్ని అయితే వచ్చేసి మంచం అయితే తీసేసుకుంటాడు. ఇప్పుడు నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను గనక అదుపు తప్పితే నన్ను ఆపే వ్యక్తి ఇక్కడ ఎవరూ లేరని చెప్పేసి మనోడు ఆ చల్లటి శక్తిని కంట్రోల్ చేయడానికి అయితే ట్రై చేస్తాడు.
ఇక ఇటు మనోడు చాలా కంగారు పడుతూ అసలు లోపల ఏం జరుగుతుందో ఏమాత్రం అర్థం కావట్లేదు. అతను గనక నా కూతుర్ని కాపాడితే అతనికి నేను ఏం కావాలని ఇస్తానన్నాను కాబట్టి అతను నా నుండి ఏం కోరతాడు? అసలు ఇప్పుడు నేనేం చేయాలో అర్థం కాక మనోడైతే కంగారు పడుతూ ఉంటాడు. ఇకప్పుడే ఒక్కసారిగా మళ్ళీ వాళ్ళిద్దరు ఆ ఎనర్జీని అయితే ఫీల్ అవుతారు. ఏంటి ఇది ఇంతకుముందు ఎనర్జీని వచ్చిన ఎనర్జీనా ఇదేంటి అర్థం కావట్లేదు. ఇది అప్పుడు వచ్చిన సౌండ్ కన్నా చాలా భయంకరంగా ఉంది కానీ ఇది ఏమాత్రం చల్లగా అనిపించట్లేదు. ఇది ఏదో ఒక పెద్ద మృగం అరుస్తున్నట్టుగా గర్జనగా నాకు అనిపిస్తుంది. ఫాదర్ గెస్ట్ హాల్లో ఏదో జరిగినట్టుగా ఉంది. మనం వెంటనే అక్కడికి వెళ్దామని చెప్పేసి వాళ్ళిద్దరు అక్కడికైతే వెళ్తారు. ఇక అదే ప్రదేశంలో మన డివైన్ డాక్టర్ మనోళ్ళు అయితే ఉంటారు. ఇక మనోడు చూసి అసలు లోపల ఏం జరుగుతుందని చెప్పేసి మన డివైన్ డాక్టర్ని అయితే అడుగుతాడు. అది విన్న మన డివైన్ డాక్టర్ చూసి అసలు లోపల ఏం జరుగుతుందో నాకేమాత్రం అర్థం కావట్లేదు. మార్షల్ ఆర్టిస్ట్లో ఎంతో గొప్ప యోధుడైన డెమోని కల్టు నాయకుడు కూడా ఆ శక్తిని ఏమాత్రం అదుపు చేయలేకున్నాడు. మనం ఏదో ఒకటి వీలైనంత వేగంగా చేయాలి. ఇక అప్పుడే మన చియోను బాడీ నుండి రిలీజ్ అవుతున్న ఎనర్జీ వేవ్స్ మొత్తానికి ఆ ప్రదేశం మొత్తంగా ఒక్కసారిగా అయితే నాశనం అయిపోతుంది. ఇక కాసేపటి తర్వాత ఆ దుమ్ము ధూళిలో మన చియోన్ అయితే మన వాళ్ళకైతే కనపడతాడు. ఇప్పుడు నిజానికి మన చియోన్ బాడీలో అయితే వచ్చేసి ఆ బ్లాక్ డ్రాగన్ శక్తి అదే విధంగా ఆ కోల్డ్ శక్తి రెండు అయితే కలిసిపోయి ఉంటాయి. అవి ఒకరితో ఒక దాంతో అయితే పోరాడుతూ ఉంటాయి. వాటిని మన చియోన్ కంట్రోల్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. ఇక మన మీనుంగ్ అయితే చూసి అసలు లార్డ్ మీకు ఏం జరిగిందని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది. ఇటువైపు మనోడు తన కూతురుని చూసి ఇంతకు తన ప్రాణాలతో బతుకుందా లేదా అని చెప్పేసి తన దగ్గరికి చాలా ఫాస్ట్గా అయితే వస్తారు. మై లార్డ్ అసలు నేను చెప్పింది మీకు వినపడుతుందా? ఒక క్షణం మీరు ఆగండి. ఇకప్పుడే మంచిగా చాలా కోపంగా వాడి వైపు అయితే చూస్తాడు. జస్ట్ మనోడు ఆ చెయ్యి పైకి లేపిన వెంటనే ఆ అటాక్ నుంచి వాడితో సింపుల్గా తప్పించుకుంటాడు. లేదంటే వాడి బాడీ రెండుగా ముక్కలుగా తెగిపోయిపోయేది. ఆ ఇంపాక్ట్కి అక్కడున్న బిల్డింగ్ అదేవిధంగా అక్కడున్న నేల మొత్తం రెండుగా అయితే చీలిపోతుంది. దాన్ని చూసిన మనోళ్ళు అయితే వచ్చేసి అసలు ఏమాత్రం నమ్మశక్యంగా లేదు. అతను కేవలం చేతిని అలా మూవ్ చేసిన వెంటనే ఈ ప్రదేశం ఉన్న బిల్డింగ్ అదేవిధంగా ఆ గోడ రెండుగా అయితే చీలిపోయిందని చెప్పేసి మనోళ్ళంతా మంచిగా చూసి ఆశ్చర్యపోతారు. అసలు నువ్వేం చేస్తావు నా పైన నువ్వు దాడి చేయాలనుకుంటున్నావా అని చెప్పేసి మనోడైతే మంచిగా అని అడుగుతాడు. ఇక అదే సమయంలో వాళ్ళ కూతురు స్పృహలోకి రావడానికి గమనించిన మనోడు చూసి తను ఇంకా ప్రాణాలతోనే ఉంది. ఆ శక్తి మొత్తం ఇతని బాడీలోకి వెళ్ళినట్టుగా నాకు అనిపిస్తుంది. కానీ ఇతను చూస్తుంటే ఏమాత్రం స్పృహలో లేనట్టుగా ఉన్నాడు. ఇక ఇటు మంచిగా చూసి ఆ రెండు ఎనర్జీస్ని కంట్రోల్ చేయడానికి అయితే మనోడు చాలా వరకు అయితే ట్రై చేస్తూ ఉంటాడు. చూస్తూ ఉంటే నిజంగా ఇతను చాలా ప్రమాదంలో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. అతని బాడీలో ఆ శక్తి మొత్తంగా అయితే పాకిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఏదో ఒకటి త్వరపడి అతన్ని ఇక్కడి నుంచి దూరంగా తీసుకెళ్ళకపోతే అతను ఇక్కడ ఉన్న వాళ్ళపైన దాడి చేసి నాశనం చేసే అవకాశం ఉంది. డెమోనిక్ కల్ట్ నాయకుడు అని చెప్పింది నీకు వినపడుతుందా? మనం ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి మంచివాడిని అయితే పట్టుకుంటాడు. ఇక అప్పుడు మంచివాడిని వాడి పైన అటాక్ చేద్దామని ట్రై చేస్తాడు కానీ ఆ అటాక్ని వాడైతే తప్పించుకొని ఇప్పుడు నాకు అదే తప్ప వేరే మార్గం లేదు కాబట్టి మీ పైన కొంచెం కఠినంగా ప్రవర్తించాల్సి వస్తుంది. దయచేసి దీనికి నన్ను క్షమించండి. ఇక అప్పుడే వాడు తన కీ శక్తిని యాక్టివేట్ చేసి మల్టిపుల్ అటాక్స్ మన చివరి పైన అయితే చేస్తాడు. నిజానికి వాడు కొన్ని వందల కొద్ది మల్టిపుల్ అటాక్స్ చేసి మన చివరిని ఒక చిన్న బంతిలో అయితే బంధించడానికి అయితే ట్రై చేస్తాడు. ఇక వాడు తన కీ శక్తిని ఉపయోగించి కొన్ని వందల అటాక్స్ మన చివరి పైన చేసి మనోనంతా రౌండ్ చేసి మనోడలా గాల్లోకి అయితే లేపేస్తాడు. నిజానికి వాడు మన చివరిని అక్కడి నుంచి వీళ్ళంత వేగంగా దూరంగా తీసుకువెళ్దామని ట్రై చేస్తూ ఉన్నాడు. ఒకవేళ అది కనుక ఆలస్యం అయితే ఖచ్చితంగా ఈ ప్రదేశం అంతా యుద్ధ భూమిలా మారే అవకాశం ఉందని చెప్పేసి వాడు అనుకుంటాడు. ఇక దాన్నంతా చూస్తే మన బాంగ్ అయితే వచ్చేసి నిజంగా తను చాలా అమేజింగ్‌గా ఉన్నాడు. అతను కొన్ని వందల కొద్దీ మల్టిపుల్ అటాక్స్ నా లీచ్ పైన అయితే చేశాడు. కానీ తనకు ఒక చిన్న గాయం కూడా అవ్వలేదు. నిజానికి అతను నా లీచ్‌ని బంధించి ఇక్కడి నుంచి వేరే చోటికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నాడు. ఆ విషయం నాకు బాగా అర్థమవుతుంది. నేను అతన్ని బంధించేశాను కాబట్టి ఇక్కడి నుంచి వీళ్ళంత వేగంగా ఈ ప్రదేశం నుంచి వెళ్ళిపోతే బాగుంటుందని చెప్పేసి మనోడైతే అనుకుంటాడు. కానీ అప్పుడే మన చివరి బాడీ నుండి ఆ బ్లాక్ స్వాట్ శక్తి అయితే రిలీజ్ అవుతూ ఉంటుంది. ఒకసారిగా మనోడు చేసిన అటాక్స్ అన్నిటి నుంచి మన చివరి తప్పించేసుకుంటాడు. అసలు అది ఏ శక్తి? ఇంతవరకు ఎప్పుడు అలాంటి దాన్ని ఎప్పుడు ఏమాత్రం ఫీల్ అవ్వలేదు. ఇక మన చివనైతే వచ్చేసి వాడిని చాలా కోపంగా చూసి వాడిని ఒక శత్రువు అనుకొని చెప్పేసి మనోడి పైన దాడి చేయడానికి అయితే వస్తాడు. చూస్తూ ఉంటే అతను నా శత్రువుగా భావించుతున్నట్టుగా నాకు అర్థమవుతుంది. నేను ఇక్కడి నుంచి పారిపోతే అతను నా వెనక ఎంటబడతాడు కాబట్టి నేను ఇక్కడి నుంచి అందరినీ సేఫ్‌గా తీసుకెళ్లే అవకాశం ఉంది. నాకు ఇది తప్ప వేరే మార్గం లేదని చెప్పేసి మనోడు అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. మన చియాన్ అయితే వచ్చేసి వాడిని వెంబడిస్తూ వాడి వెనక వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే మనోడు తన అంతర్గత శక్తి ఉపయోగించి ఆ వైట్ బ్లేడ్ అయితే తీసుకుంటాడు. అదేవిధంగా వాడి దగ్గర ఉన్న ఇంకో స్వాడ్ కూడా అయితే లాక్కుంటాడు. ఇక అప్పుడే మన చియాన్ తన రెండు స్వాడ్స్ తీసుకొని వాడి పైన అయితే అటాక్ చేస్తాడు. ఇక వాడు కూడా తన స్వాడ్‌తో అయితే దాన్ని బ్లాక్ చేయడానికి అయితే ట్రై చేస్తాడు. ఇక మన చియాన్ చేసే అటాక్స్‌ని వాడు ఏమాత్రం బ్లాక్ చేయలేక అలాగే నించొని ఉండిపోతాడు. నిజానికి వాడు మన చియాన్ శక్తిని ఏమాత్రం మ్యాచ్ చేయలేకపోతాడు. మన చియాన్ చేసే అటాక్స్‌ని వాడు తప్పించుకోవడానికైతే పారిపోదామని ట్రై చేస్తాడు. ఇక వాళ్ళిద్దరూ ఒకరితొకరు భీకరంగా ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఇటువైపు దాన్నంతా గమనించిన బాంగ్ అయితే వచ్చేసి ఇది డివైన్ డాక్టర్ ఇది చాలా ప్రమాదకరంగా మారొచ్చు అని చెప్పేసి మనోడు డివైన్ డాక్టర్‌ని తీసుకొని చాలా దూరం అయితే వెళ్తాడు. ఇక మన బాంగ్ అయితే వచ్చేసి మన డివైన్ డాక్టర్‌ని అయితే సేవ్ చేస్తాడు. ఇక మన డివైన్ డాక్టర్ వచ్చేసి నీకు చాలా ధన్యవాదాలని అంటుంది. ముందుగా అసలు అక్కడ ఏం జరుగుతుందో చూడండి. నాకెందుకు నా లీచ్ చాలా ప్రమాదకరంగా నాకు అనిపిస్తుంది. చూస్తుంటే ఆ శక్తి మొత్తం నా బాడీ లీచ్‌లో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. నిజంగా నా లీచ్ దాన్ని కంట్రోల్ చేయగలడా? ఇక ఇటు మంచిగా వాడి పైన అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. వాటన్నిటి వాడు తన స్వార్డ్స్ అడ్డం పెట్టుకొని డిఫెండ్ చేసుకోవడానికి అయితే చాలా వరకు ట్రై చేస్తూ ఉంటాడు. నిజానికి నా శక్తితో ఆ చల్లదాన్ని కరిగించడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను. కానీ తన బాడీ నుండి అసలు ఆ చల్లదనం ఏమాత్రం రిలీజ్ అవ్వట్లేదేంటి? అసలు ఏం జరుగుతుంది?
నిజానికి ఆ ఎనర్జీ మొత్తాన్ని అతను బయటికి రిలీజ్ చేసే బదులు నిజంగా తన బాడీలోనే ఉంచుకొని వాటిని అదుపు చేయాలని భావిస్తున్నాడా? నిజంగా ఆ శక్తిని అతను బయటికి రిలీజ్ చేయకుండా తన బాడీలో పెట్టుకుని వాటిని అదుపు చేయాలనుకుంటున్నాడా? అలా చేస్తే అతను అంత మూర్ఖుడు ఎవడూ ఏమాత్రం లేడు. నిజానికి అంత శక్తిని అంత కంట్రోల్ చేయడం అది అసాధ్యం. అది అతను కంట్రోల్ చేద్దామనుకున్నా కానీ తన కీ పాయింట్స్ అన్ని నాశనమైపోతూ ఆ ఎనర్జీ ఫ్లోని అతను ఏమాత్రం తట్టుకోలేక తన బాడీ పేలిపోయి చనిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు నాకు అది తప్ప వేరే మార్గం లేదు. ఎలాగైనా సరే అతన్ని ఓడించి తనకైతే స్పృహలోకి తీసుకురావాలి. ఇక అప్పుడే వాడు వాళ్ళ కొడుకు దగ్గర నుంచి ఒక స్వాడ్ అయితే తీసుకుంటా. ఇలా చేస్తున్నందుకు నాకు క్షమించిన డెమోనిక్ కల్ట్ ఒక కొత్త నాయకుడు. ఇదే తప్ప నాకు వేరే మార్గం లేదు. దీనివల్ల నేను మిమ్మల్ని కాపాడబోతున్నాను. ఇక వాడు స్వాడ్ చాలా ఫాస్ట్‌గా మన చేను వైపు అయితే వస్తూ ఉంటుంది. ఇది దానంతా చూస్తున్న మన మీనింగ్ అయితే వచ్చేసి అలా చేయొద్దు దయచేసి ఆపండి అని చెప్పేసి చాలా గట్టిగా అరుస్తుంది. ఇక అప్పుడు మన చియాన్ తన బ్లాక్ స్వాడ్ సమాన్ చేసి మనోడు అటాక్ అనేది తిప్పి కొడతాడు. ఏంటి అది ఆ స్వాడేనా అని చెప్పేసి మనోళ్ళు దాన్ని చూసి ఒకసారిగా అయితే షాక్ అవుతారు. ఇక అటాక్ ఒక ఇంపాక్ట్‌కి వాళ్ళిద్దరు చాలా దూరం అయితే వెళ్తారు. ఇక మన మీనింగ్ అయితే వచ్చేసి మన చియాన్‌కి ఏం కాకపోవడంతో తనైతే కొంచెం రిలాక్స్‌గా అయితే ఉంటుంది. ఇక మన బాంగ్ అయితే వచ్చేసి అది స్వర్గపు రాజు ఒక దయ్యాల కత్తే కదా అని చెప్పేసి అనుకుంటాడు. ఇక మన చియాన్ అయితే వచ్చేసి మనోడు ఆ బ్లాక్ స్వాడ్ అదే విధంగా ఆ వైట్ బ్లేడ్ అయితే 2 తీసుకొని మనతో ఫైట్ చేయడానికైతే సిద్ధమవుతాడు. ఏంటి నిజంగా ఇది చాలా అరుదుగా జరుగుతుంది. అతను ఆ స్వాడ్‌తో ఆ టెక్నిక్ అయితే తిప్పికొట్టేశాడు. అది నిజంగా నేననుకున్న స్వాడేనా ఏంటి? ఒకే సమయంలో 2 స్వాడ్‌తో సేమ్ టైమ్‌లో అటాక్ చేయబోతున్నాడు. ఇది చాలా అరుదుగా అయితే జరుగుతుంది. ఒక్క నిమిషం ఆగు. నిజానికి అతను ఆ 2 శక్తుల్ని ఒకేసారి అయితే కంట్రోల్ చేయడానికైతే ట్రై చేస్తున్నాడు. కానీ ఆ విషయం అది అసాధ్యం. కానీ అతను చూస్తుంటే ఆ 2 శక్తుల పైన కంట్రోల్ సాధించే విధంగా నాకు కనబడుతున్నాడు. ఇక మన చియాన్ అయితే చూస్తే మళ్ళీ నార్మల్‌గా అయితే మారిపోతాడు. నిజానికి హెల్లీ డెమోని ఒక ఎనర్జీ ఆ స్వాడులో అయితే దాగి ఉంది. అది చాలా క్రూరంగా అయితే ఉంటుంది. నిజానికి ఆ శక్తిని ఆ చియాన్ తలుచుకుని ఏమాత్రం దాన్ని కంట్రోల్ చేయలేడు. కానీ ఆ శక్తి మొత్తం తన కోర్‌లో అయితే నిద్రపోతూ ఉంటుంది. అది గనక ఒక్కసారిగా మేలుకుంటే ఈ ప్రదేశం మొత్తం ఓ రణరంగంలా మారిపోతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే అది స్వర్గపు దయల రాజు ఒక శక్తి. ఇక ఇటు మన చియాన్ అయితే చేసి ఆ ఎనర్జీ మొత్తాన్ని మనోడు బయటికైతే రిలీజ్ చేద్దామని ట్రై చేస్తాడు. కానీ అది వల్ల వాడి వల్ల ఏమాత్రం కాదు. ఎందుకంటే అప్పటికి మన బ్లాక్ డ్రాగన్ వచ్చేసి ఆ ఎనర్జీ మొత్తాన్ని అయితే తను పీల్చేసుకుంటుంది. ఇక ఆ ఇంపాక్ట్ వల్ల మనోడి బాడీ చాలా వరకైతే డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. వాడికి చాలా వరకు అంతర్గత గాయాలైతే ఏర్పడుతూ ఉంటాయి. వాటన్నిటిని మన యానిమేషన్ అయితే కంట్రోల్ చేస్తూ, హీల్ చేస్తూ ఉంటుంది. నేను ఆ శక్తిని ఏమాత్రం బయటికి పంపించలేకపోతున్నాను. అలాగైతే నాకు అది తప్ప వేరే మార్గం అనిపిస్తుంది. నిజానికి ఆ 2 శక్తులు ఒకదానితో ఒకటి ఢీకొనే బదులు వాటి రెండిటిని అయితే సమానంగా కంట్రోల్ చేయాలనుకుంటాను. ఒకదానితో ఒకటి కలిసి ఉండేలాగా. ఇప్పుడు నాకు అది తప్ప వేరే మార్గం లేదని చెప్పేసి మన చియాన్ అయితే అనుకుంటాడు. ఇక స్టోరీ అయితే ప్రెజెంట్‌కి అయితే వస్తుంది. ఇక ఆ 2 శక్తులు అయితే వచ్చేసి మన చియాన్ బాడీలో పూర్తిగా అయితే కలిసిపోతాయి. ఇక ఆ వైట్ డ్రాగన్ బ్లేడ్‌ని అయితే వచ్చేసి ఆ కోల్డ్ శక్తి అయితే కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అదే విధంగా మన బ్లాక్ డ్రాగన్ స్వాడ్ అయితే వచ్చేసి ఆ బ్లాక్ డ్రాగన్ అయితే కంట్రోల్ చేస్తుంది. చూస్తూ ఉంటే ఇంతసేపు నేను స్పృహలోనట్టుగా ఉన్నానని అంటాడు. ఇక అది విన్న మనోడు వచ్చేసి మై లార్డ్ మీరు నిజంగా స్పృహలోకి వచ్చారా అని చెప్పేసి అంటాడు. ఇప్పుడంతా నాకు అర్థమైంది. నేను స్పృహలో లేనప్పుడు ఇక్కడంతా దాడి చేశాను. నన్ను ఆపడానికి అతనొచ్చాడు. నా వల్ల ఎవరికీ ఏం కాలేదు కదా అని చెప్పేసి మన చియాన్ అయితే అంటాడు. ఇక ఇటువైపు వాడైతే వచ్చేసి ఆ 2 స్వాట్స్‌ని చూసి ఒకసారిగా అయితే షాక్ అవుతాడు. ఏంటి చూస్తుంటే ఆ 2 ఎనర్జీలు ఒకదానితో ఒకటి కలిసిపోయినట్టుగా ఉంది. ఒక శక్తిలో ఒకటి పంచుకున్నట్టుగా నాకు కనపడుతుంది. అయితే ఆ 2 కలిసి ఉండేలా నేను వాటిని ఒప్పించగలిగానన్నమాట. అంటే అవి 2 ఇప్పుడు నా బాడీలో పూర్తిగా ఉన్నాయి. కాబట్టి వాటిని బ్యాలెన్స్ చేయడానికైతే నేను ట్రై చేయాలి. ఇక ఇటువైపు వాడైతే వచ్చేసి డెమోనిక్ కల్ట్ నాయకుడా మీరు తప్పు చేశారు. ఆ విషయం మీకు అర్థమవుతుందా? ఇక దాన్ని విన్న మన మ్యూనింగ్ అయితే వచ్చేసి ఏంటి నా లీచ్ తప్పు చేశాడా? నిజానికి డెమోనిక్ కల్ట్ ఒక కొత్త నాయకుడు ఆ శక్తిని బయటికి రిలీజ్ చేయకుండా తన బాడీలో ఉండేట్టుగా తన ఇది అదుపు చేయాలని చూస్తున్నాడు. అది కూడా చాలా బ్యాలెన్స్‌గా అది చాలా ప్రమాదకరమని అతనికి తెలుసని నేను అనుకుంటున్నా. చూస్తూ ఉంటే తన కీ శక్తి, తన అంతర్గత శక్తి అంతులేనంతగా విపరీతంగా పెరిగిపోతున్నట్టుగా నా కళ్ళకి కనపడుతుంది. ఇప్పుడు నా కళ్ళకోడుకు పుట్టిన ఒక నరరూప రాక్షసులా కనిపెడుతున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే వాడు ఒక మాన్స్టర్ అని చెప్పేసి మనోడైతే అంటాడు. నా కళ్ళ ముందు ఒక మాన్స్టర్ ఉందంటే నేను ఏమాత్రం నమ్మశక్యంగా లేదు. ఇక ఇక్కడితో ఈ చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేసి కొద్దిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా ఛానల్ సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి.